తప్పండి అది. ఎందుకంటే ఎప్పుడు దాకా అయితే ఈ సున్నతి చేయించుకోరో, ఖత్నా అంటారు మన దాంట్లో, తెలుగులో ఒడుగులు అంటారు అనమాట, అది కంపల్సరీ చేయించుకోవాలా. ఇస్లాం ధర్మంలో పాకి అంటే నీట్నెస్. ఆ నీట్నెస్ మా ఈమాన్లో సగం ఈమాన్. ఎప్పుడు దాకైతే అతను సున్నతి చేయించుకోడో అతను నమాజ్ చదవడానికి కూడా అతనికి అర్హత ఉండదు. ఇప్పుడు మసీద్లలో హిందూ సోదరులను తీసుకొని వెళ్తే వాళ్ళు వస్తారు, ఆడ కూర్చుంటారు, వెళ్ళిపోతారు. కానీ అక్కడ మసీద్లో హిందూ సోదరులు వస్తే వాళ్ళ తల మీద టోపీ పెడితే వాళ్ళు ముస్లింలు గారు. లేదా మేము దేవస్థానానికి పోయి బొట్టు పెట్టుకొని, లేదా మేము ప్రసాదం తింటే మేము హిందువులం కాము. కానీ ఇద్దరి మనసులు కలుస్తాయి, ఒక మంచి అట్మాస్ఫియర్ కనబడుతుంది. కాబట్టి మనం హిందూ సోదరులకు పిలిచిన దగ్గర మనం వెళ్తాము. అలాగే మా హిందూ సోదరులు కూడా మా మసీద్లకు, దర్గాలకు మేము పిలిస్తే వాళ్ళు వస్తుంటారు. కానీ సిద్ధాంతపరంగా, ధార్మికంగా ఇస్లాం ధర్మంలో ఏదైతే బేసిక్ ఫండమెంటల్స్ ఉంటాయో వాటిలో ఖత్నా అనేది చాలా ఇది సున్నతే రసూల్ అంటారు. అది చేయించుకుంటేనే అతను ఇస్లాంలో అతను వచ్చినట్లు. సమీ గారు, ఇందాక చాలా స్పష్టంగా మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, నేను ఒక కామన్ సాదా సీదా పౌరుడిని, ఇస్లాం బిడ్డని అని చెప్పారు. మరి సిరాజ్ గారు ఎవరు? సిరాజ్ ఎవరు అంటే ఒక పండితుడు కాదా? మీరు చెప్తున్నారండి. వక్త కాదా? విద్వాంసుడు కాదా? లేకపోతే ఆయన ఎవరు? బోధించే వాళ్ళు గొప్ప ప్రవక్త, లేకపోతే గొప్ప వక్త, గొప్ప పండితుడు అని చెప్తున్నారు ఆయన. మీరు ఏదన్నా మాట్లాడేటప్పుడు చాలా స్పష్టంగా మాట్లాడండి సమీభాయ్. దూద్ కా దూద్, పానీ కా పానీ చేయండి. ఏదైనా సరే సూటిగా స్పష్టంగా చెప్పండి, చాలా క్లియర్గా మాట్లాడండి. అలా కాదండి. అలా ఇప్పుడు సిగ్నేచర్ స్టూడియో ఉంది, మీరు ఒక మంచి ఇంటర్వ్యూ చేశారనుకోండి, మంచి ఇంటర్వ్యూ చేసినప్పుడు అరే మహేందర్ గారు మంచి ఇంటర్వ్యూ చేస్తున్నారు, సిగ్నేచర్ స్టూడియో ఛానల్ చూస్తే బాగుంటుందని చెప్పి సబ్స్క్రైబర్స్ వస్తారు. మీరు ప్రతి సబ్స్క్రైబర్కి ఫోన్ చేసి మీరు నాకు సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పి మీరు అడగరు కదా. ఆ వీడియో వస్తే చూసుకొని అరే ఈ ఛానల్ బాగుంది, నిజాన్ని నిర్భయంగా మాట్లాడే సత్తా, ధైర్యం ఆ అబ్బాయి దగ్గర ఉంది, ఈ అబ్బాయి ఇంటర్వ్యూస్ మనం చూడొచ్చు, ఈ అబ్బాయికి మనం ఎంటర్టైన్ చేయవచ్చు అని చెప్పి మీరే చెప్తున్నారు. 25 సంవత్సరాల నుంచి అతను చేశాడని చెప్పి. జనరల్గా ఎలాగుంటుందంటే మహేందర్ గారు, వాస్తవాలు మాట్లాడుకున్నాం అనుకోండి, ఎవ్వరు కూడా దానికి పట్టించుకునే వాళ్ళు ఉండరు. ఒక మహిళ శరీరం అంతా ఒక మూర్తిలాగా, ఒక బంగారు కుందరం బొమ్మలాగా నగలేసుకొని, వాళ్ళంతా బట్టలు వేసుకొని, బాగా మేకప్ చేసుకొని రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంది అనుకోండి, ఆమె సాయ కొంతమంది చూడొచ్చు, కొంతమంది చూడకపోవచ్చు. ఆమె సాయ కొంతమంది చూడకపోవచ్చు. కానీ ఒక పిచ్చిది శరీరం మీద బట్టలు లేకుండా రోడ్డు మీద కానీ కూర్చొని ఉంటే, గడ్డం టోపీ పెట్టుకున్న ముల్లా కూడా చూస్తాడు, తలకు పిలక పెట్టుకున్న పంతులు కూడా చూస్తాడు, భుజం మీద సిలువ మోసుకొని వచ్చే పాస్టర్ కూడా చూస్తాడు. అంటే చెడుతో కాదు, ఆ మనిషి యొక్క సైకాలజీ ఎలాగుంటుందంటే, ఒక మంచి కన్నా కానీ చెడు వైపు సప్పంటి వెళ్తారు. ఒక కాంట్రోసిటీ. నేను వచ్చి క్యా మహేందర్ భాయ్ కైసే హో అని చెప్పి నేను మాట్లాడాను అనుకోండి, అది ఉండదు. లేదా మీరు క్యా సమీ భాయ్ అంటే మాట్లాడామనుకోండి, దాని గురించి డిస్కషన్ ఉండదు. కానీ ఏదో ఒకటి మనం మాట్లాడామనుకోండి, మాట్లాడినప్పుడు అరే ఇదంటారా అని చెప్పి జనాలు చర్చ వస్తుంది. దానికోసమే మనము, మీకు తెలుసో తెలీదో, ఒక 2 years నుంచి మనం కాలేజీలలో, స్కూళ్ళల్లో కూడా మనం ఏం చెప్తున్నామంటే, టీచర్స్కు వాళ్ళ పేరెంట్స్ మీటింగ్స్ పెట్టించి ఒకే మాట చెప్తున్నాం, హిందువులు ఎవరైతే ఉన్నారో మీ ధర్మం గురించి మీ బిడ్డలకు నేర్పించండి. ముస్లింలు ఎవరైతే ఉన్నారో మీ బిడ్డలకు ఖురాన్, నమాజ్ చదవడము, 5 పూట్ల నమాజ్ ఏంది, ఫాస్టింగ్ అంటే ఏంది, ఖురాన్ ఎందుకు చదవాలా, ఖురాన్ ఏంది, మనిషి చచ్చిపోయేదాకా, ప్రపంచంలో చచ్చిపోయిన తర్వాత ప్రళయం దాకా కూడా ఎటువంటి చెడుకి దగ్గర కాకుండా దూరంగా ఉండే గ్రంథం అది ఏది, ఖురాన్ అనేది. అదేవిధంగా మీ దైవ గ్రంథాల్లో కూడా ఎక్కడ కూడా ఒకళ్ళని అవమానపరచండి, ఒకళ్ళని చంపేయండి, ఒకళ్ళని నరికేయండి, వేరే వాళ్ళది లాక్కోండి అని ఏం లేదు. నీ కర్మ ఫలితాన్ని నువ్వు అనుభవిస్తావు అని చెప్పి చెప్తుంది హిందూ ధర్మం. నీ కర్మ ఫలితాన్ని నువ్వు అనుభవిస్తావు. మనకైతే ముస్లింలకైతే ఒకే ఒక జన్మ, రెండో జన్మ మీద మేము ఆధారపడము. కానీ హిందూ మైథాలజీ ప్రకారం 7 జన్మల మీద మీరు ఆధారపడతారు. ఈ జన్మలో కానీ మీ కోరిక కానీ తీరకపోతే నెక్స్ట్ జన్మలో మీరు పుడతారని చెప్పి. అలాగే చెడు చేసినవాడు ఈ జన్మలో, ఎవరికైనా కీడు చేసినవాడు వచ్చే జన్మలో పశువుగా పుడతాడని చెప్పి మీ ధర్మాలు కూడా చెప్తున్నాయి. వాటి మీద హిందువులు బాగా భయపడతారు. ఎందుకంటే మేము ఒక అల్లాని ఆరాధిస్తాము, మొహమ్మద్ ప్రవక్త చూపించిన మార్గంలో వెళ్తాం. కాబట్టి మాకు ఏదైనా భయం ఏదైనా ఉంటే అల్లాతోనే, సరేనా? హిందువులు అలా కాదు, మీరు పోతూ ఉంటారు, ఆ రోడ్డు పక్కన ఒక వినాయక స్వామి గుడి కనబడితే 2 సార్లు ఇలా పట్టుకొని ఇలా కూర్చొని లేస్తారు. మేము అది చేయము. ఎందుకంటే మాకన్నా ఎక్కువ భయము, మాకన్నా ఎక్కువ పాప భీతి హిందువుల్లో ఎక్కువ ఉంటుంది.
కాబట్టి హిందూ ధర్మం ఎప్పుడు కూడా ఇతరులను ఇబ్బంది పెట్టి వాళ్ళు కన్నీళ్లు పెట్టుకుంటే నువ్వు సంతోషంగా ఉండమని ఏ ధర్మం కూడా చెప్పదండి. ఏ ధర్మం అయినా కానీ ఇతరులను ఇబ్బంది పెట్టమని చెప్తే అనవసరంగా ఇక్కడ మీరు పాయింట్ నోట్ చేసుకోవాలా. మీతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలా. ఎందుకంటే మీరు శూన్యంలో నుంచి ఇసుకలో నుంచి కూడా మీరు నీళ్లు తీసే రకం మీది. మీ ఇంటర్వ్యూస్ నేను చూసినాను. మా జోలికి రానంత వరకు, మనకు ఇబ్బంది పెట్టనంత వరకు ఎవరికి కూడా మనం ఇబ్బంది పెట్టమని చెప్పి ఏ ధర్మం కూడా చెప్పదు. అనవసరంగా మీకు ఎవరైనా చంపడానికి వచ్చినారనుకోండి, మీ ఆత్మరక్షణ కోసం మీరు తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. సుప్రీంకోర్టులోనే చెప్పేసి ఉన్నారు, ఎవరైనా అన్యాయంగా మీకు చంపడానికి వస్తే మీ ఆత్మరక్షణలో ఎదుటి మనిషి చచ్చిపోయినా కానీ పోలీసు వాళ్ళు దాని మీద కేసు పెట్టడానికి లేదు. సెల్ఫ్ డిఫెన్స్ కోసం మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి ఎదుటి మనిషికి మీరు నష్టపెట్టవచ్చు అని చెప్పి. కాబట్టి ఏ ధర్మం కూడా అన్యాయంగా అనవసరంగా ఎవరికి ఇబ్బంది పెట్టొద్దని చెప్తుంది. మా మీద వచ్చినప్పుడు ఎంతవరకు మనం సహనం చేసుకోగలుగుతామో అంతవరకు మనం సహనం చేసుకోవాలా, ఇస్లాం ధర్మం చెప్పేది. దాని తర్వాత దాన్ని నోటితో ఆపే ప్రయత్నం చేయాలా, నోటితో లేదా చేతితో ఆపే ప్రయత్నం చేయాలా. ఈ రెండు మనం చేయలేని పరిస్థితుల్లో హిజ్రత్ చేసి వెళ్ళిపోవాలి, అక్కడి నుంచి మనం వెళ్ళిపోవాలా. అది మాకు ఇస్లాం ధర్మం నేర్పించింది. కాబట్టి ఏదైతే మీ ఇంటర్వ్యూలో మనం కొన్ని చూసినామో దాని మీద ఒక రకమైన బ్యాడ్ మెసేజ్ పోతుంది జనాల్లో. ఏందయ్యా ఒక ధార్మిక, మీరు అక్కడ ఇంట్రడక్షన్ ఏమని ఇచ్చారు, ధార్మిక పండితులు ఈయనంటే ఎవరు తెలియని వాళ్ళు ఉండరు, రకరకాలుగా ఆయన చేశాడు ఇది చేశాడు అని చెప్పి. అలాగే ఆయన వీడియోస్, ఆయన అట్రాక్షన్ని చూసి కొంతమంది అతనికి ఫాలోయింగ్ ఉండొచ్చు. నాకన్నా బ్రదర్ సిరాజ్కి 1,00,000 రెట్లు ఇస్లాం గురించి తెలుసు అతనికి. నేను 1% అయితే సయ్యద్ సమీ హుసేని అనే అతను 1% అయితే బ్రదర్ సిరాజుర్ రెహమాను 1000% అతను 1,00,000%. నాకన్నా 1,00,000 రెట్లు అతను బాగా తెలిసి ఉండొచ్చు. అంత తెలిసిన వ్యక్తి కూడా తప్పు ఎందుకు చెప్పాడు, అతను కావాలని చెప్పాడా లేదా మీరు కావాలని చెప్పించుకున్నారా అనేది తేల్చడానికి నేను వచ్చింది. రైట్, మీరు అంటుంది ఏంటి, సిరాజ్తో కావాలని నేను చెప్పించాను అనేది మీరు అంటున్నారు. సిరాజ్ ఏమంటున్నాడు, నేను మాట్లాడేటప్పుడు నాకు కొద్దిగా జ్వరం వచ్చింది, నా థ్రాట్ బాగాలేదు అని అంటున్నారు. ఇప్పుడు సూటిగా చెప్పాలంటే మీరు నా మీద బురద జల్లుతున్నారు. మీ వెనకాల ఇప్పుడు 4 వచ్చారు, అలాగే మొన్న సిరాజ్ వెనకాల కూడా 2-3 వచ్చారు. ఇప్పుడు వాళ్ళు దానికి సాక్ష్యం. ఈరోజు మీరు కూడా ఏమన్నా తప్పుగా మాట్లాడినా కూడా వీళ్ళు 4 సాక్ష్యం. ఇక్కడ నేనేదో ఆయన చిన్నపిల్లోడు, ఈ లడ్డు తిను, నీ తర్వాత నీ కళ్ళు తిరుగుతుంది, నేను చెప్పినట్లు చెప్పు అని ఏదో ధూపం ఇచ్చేసి నేను చెప్పమంటే చెప్పే స్థాయి ఆయనది కాదు సమీభాయ్. ఏదన్నున్నా నా మీద బురద చల్లటం బాగుంది, నేను తూడ్చుకోవటం బాగుంది, కానీ బట్ వాస్తవానికి జరిగినదేంటో స్పష్టంగా తెలుసుకోవడానికి మీరు వచ్చారు. ఆ కార్యక్రమంలో ఉండండి. నాది ప్రశ్న, మీది జవాబు. ఓకే, అది మీ ఇద్దరి అండర్స్టాండింగ్ మీద ఉంటుంది. రైట్ సమీభాయ్, ఇక్కడ చాలా స్పష్టంగా ఏం చెప్తున్నారు అని అంటే, ఏదేమైనా మీ వాళ్లకు మీరే వకాలత్ ఇచ్చుకున్నట్టుంది తప్పితే కానీ ఎక్కడ కూడా న్యాయబద్ధంగా మాట్లాడుతున్నట్టుగా అయితే కనపడట్లేదు. దయచేసి నేను అడిగిన ప్రశ్న చాలా స్పష్టంగా, చాలా సూటిగా ఆయన అడిగిన విషయం ఏంటంటే, సున్నతి అనేది ఆయనకు ఎందుకు వర్తిస్తుంది ఆ ప్రశ్న అంటే, బేసిక్గా ఒక తెలుగు ఆయన ఒక హిందుత్వాన్ని పుచ్చుకున్నటువంటి వ్యక్తి ఇస్లాంలో మారుతున్నప్పుడు ఖచ్చితంగా ఈ రకమైన సున్నతి చేసుకుంటారు అండి. కామన్, నా ఫ్రెండ్స్, మీరు కూడా నా ఫ్రెండే. ఇది చాలా చిన్న విషయం. ఆ విషయాన్ని నేను అడగటంలో తప్పే లేదు. ఒక బైబుల్ చదువుకున్న సోదరుడు బాప్తిసం ఏ రకంగా తీసుకుంటారు, ఎందుకు తీసుకుంటారు? హిందువుగున్నా ముస్లింగున్నా ఎవరైనా సరే క్రిస్టియానిటీని పుచ్చుకున్నప్పుడు బాప్తిసం తీసుకొనే మతాన్ని మార్చుకుంటారు. ఆ రకంగా నేను అడగటం అనేది జరిగింది. అది స్పష్టమా కాదా? సున్నతి అనేది నిజంగా అంత ప్రాధాన్యత సందర్శించుకున్న ప్రశ్ననే. మీరేమంటారు అసలు సున్నతి గురించి అడిగితే? డైవర్ట్ కాకుండానే చెప్తున్నానండి. మీరు హైదరాబాద్లో ఉన్నారు, సరేనా? మీ ఇల్లు కూడా ఎక్కడ ఓల్డ్ సిటీ ఏరియాలో ఉంది. ఓల్డ్ సిటీ ఏరియాలో ఉన్న, న్యూ సిటీ ఏరియాలో ఉన్న, ఏడైనా కానివ్వండి, మనం భారతదేశంలో ఉన్నాము. చిన్న పల్లెటూరు, 500-600 ఇల్లులు ఉండే పల్లెటూరులో అయినా కానీ 2-3 ముస్లిం కుటుంబాలు ఉంటాయి. అక్కడ ముస్లింలతో సంబంధాలు ఉంటాయి ప్రతి ఒక్కరికి. ముస్లిం అన్నోడు ఖత్నా చేయించుకుంటాడు అనేది జగమెరిగిన సత్యం. అది మీరు ఇప్పుడు చాలా బ్యాలెన్స్గా, చాలా లాజిక్గా, చాలా తెలివిగా మాట్లాడుతున్నారు. మీరు ఎందుకో మీరు ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలి, కానీ మీరు బిజినెస్ వైపు ఇటు వచ్చేసినట్లున్నారు. భగవంతుడు మంచి నాలెడ్జ్ ఇచ్చి ఉన్నారు మహేందర్ గారు మీకు. మీరు అతనికి ఏమని అడగాలంటే, ముస్లింలు ఖత్నా ఎందుకు చేయించుకుంటారని మీరు అడగకూడదు. మీరు మతం మారారు కదా, మీరు ఏదో పేరు చెప్పారు కదా అతనిది,
శివరామరాజు నుంచి మీరు బ్రదర్ సిరాజ్ అయినారు కదా, బ్రదర్ సిరాజ్ అయినప్పుడు మీరు ఖత్నా చేయించుకున్నారా లేదా అని అతనికి అడిగి ఉండాలా మీరు. మొత్తం ముస్లింలకు మీరు అడగకూడదు. అప్పుడు అతను ఖత్నా చేయించుకున్నాడో లేదో అనేది మీకు సమాధానం వచ్చి ఉంటుంది. ఇప్పుడు నేను చాలా స్పష్టంగా అడుగుతాను, గుండె మీద చేతేసుకొని చెప్పాలి. చెప్పండి. మీరు సిరాజ్ గారితో ఫ్రెండ్షిప్లో ఉన్నారా లేదా? సిరాజ్తో ఎందుకు ఫ్రెండ్షిప్లో ఉంటానండి, అందరు నేను నా శత్రువులతో కూడా ఫ్రెండ్షిప్తో ఉంటాను. ఇప్పుడు నేనేమంటున్నా, నేను అడగలేని ప్రశ్నని మీరే అడగండి. అదేనండి, నా మీద బాధ్యత మోపుతున్నారు కదా, నేనేది ఉద్ధరించే పండితుడిని కాదు, మీరే ఇంకా ఉద్ధరించే వాళ్ళు. నన్ను అడిగితే నాకన్నా వయసులో 10 రెట్లు పెద్ద, ఒకటి. రెండోది, ధార్మికపరమైన అంశాలు వచ్చినప్పుడు అడ్డుగా సమీ గారు ఒక్కరే నించుంటారనేది ఎంత నిజమో, నిజంగా మీకు అంతగా అనిపిస్తే ఆయనకే ఫోన్ చేసి అడగండి. ఇప్పుడు అడగండి, దాంట్లో క్లారిటీ వచ్చేస్తుంది కదా. అతనికి ఫోన్ చేసి మేము అడగాల్సిన అవసరం లేదు, ఫోన్ తీసుకొని ఒక మనిషికి మనం అవమానం పెట్టాల్సిన అవసరం లేదు. అతని గుండెల మీద చేయి పెట్టుకొని అతని అంతరాత్మకు అతను సమాధానం చెప్పుకోవాలా. అతను నిజంగా ఇస్లాం ధర్మంలో ఉన్నాడంటే, అతను నిజంగా ఇస్లాం ధర్మం మీద విశ్వాసం నమ్మకం ఉందంటే, ఇప్పుడు చేయడం వచ్చినప్పుడు చేయడం ఒకటి. ఇందాక మీరు నలుగురితో కలిసి నా ఆఫీస్లోకి ప్రారంభంలో వచ్చినప్పుడు ఆల్రెడీ ఒక ఇస్లాం సోదరుడు నా పక్కనే కూర్చున్నాడు. అవును, ఎవరో కూర్చొని ఉండారు. ఏసీ రిలేటెడ్ వర్క్ ఏదో మేము మాట్లాడుతున్నాం మా ఫిట్టింగ్, అనుకోకుండా మీరు వచ్చారు. ఆయన్ని కూడా మీరు సున్నతి గురించి చాలా స్పష్టంగా అడిగితే, కోఇన్సిడెంట్లీ ఆయన ఎవరో మీకు కూడా తెలియదు, కోఇన్సిడెంట్లీ సున్నతి చేసుకోవచ్చు అంటే చాలా స్పష్టంగా చేసుకోవాలి, చేసుకోకపోతే లేదు అని అన్నాడు. అలాగే ఓ చిన్న ఇంటర్మీడియట్ డిగ్రీకి వచ్చిన పిల్లోడిని అడిగినా కూడా సున్నతి అనేది ఖచ్చితంగా చేసుకోవాలి అని అంటారు. అలాంటిది బ్రదర్ సిరాజ్ గారు సున్నతి చేసుకోవచ్చు, చేసుకోకపోవచ్చు, ఈ ఖత్నా గురించి అంత ప్రాధాన్యత లేదు అని చెప్పడానికి గల కారణాలు ఏమై ఉండొచ్చు? నేను ఆయనతో చెప్పించాను, చెప్పలేదు, కాసేపు ఇవన్నీ పక్కన పెడితే నిజంగా ఎందుకు ఆ రకంగా చెప్పాల్సి వచ్చింది? ఖచ్చితంగా అండి. ఇప్పుడు అతను మాట్లాడిన మాటలు నాకు ఎలా కనబడుతుందంటే, పాము సావకూడదు, కర్ర ఇరగకూడదు అనే విధంగా అతను మాట్లాడుతున్నాడు. ఇప్పుడు సింపుల్ అది ఏందండి, ఖత్నా చేయించుకుంటారా అంటే, అవునండి ఖత్నా చేయించుకోవాలి, ఆడికి అయిపోయింది, ఆ సబ్జెక్ట్ ఆడికి ఎండ్ అయిపోద్ది. దాన్ని ఒక ఇష్యూలాగా అతను పెట్టేసి అతను ఏదో ఒక రకంగా కాంట్రవర్సిటీలో పోయేసి చర్చల్లో రావాలా. ఒకటి, ఇప్పుడు హిందువులకు ఇప్పుడు దాకా అతను రాధా మనోహర్ అని చెప్పి, ఎవరు ఘనపాటి అని చెప్పి ఎవరెవరికో అతను వీడియోలో చెప్పినారు కదా, వాళ్ళ అటాక్ ఏదైతే ఇతని మీద వాళ్ళు కౌంటర్స్ ఏదైతే ఇస్తున్నారో, ఈ కౌంటర్స్లో నుంచి అతను బయటికి రావాలంటే హిందువుల మనసులు గెలుచుకోవాలనే ప్రయత్నంలో కావాలని చెప్పాడు అనిపిస్తుంది నాకైతే. ఓకే, నాకు అనిపిస్తుంది అది. ఓకే, నేను రైట్ అయినా కావచ్చు, రాంగ్ అయినా కావచ్చు. నాకు తెలిసి సిరాజ్ భాయ్ ఎందుకు అలా చెప్పాడు అనిపించింది అని అంటే, స్పష్టంగా ఖురాన్లో అలా రాయబడి లేదేమో సున్నతి గురించి, అందుకని ఆయనే చెప్పాడు అలా రాయబడి లేదేమో అని, అందుకని ఆయన ఉన్నదే చెప్పాడేమో అనిపించింది. సో మీరేమంటారు దాని గురించి? ఖురాన్లో మొత్తం నా మాట వినండి మీరు, ఎందుకంటే మీరు మా బిడ్డల వయసు ఉంటుంది, మాట్లాడే మాటలు సున్నితంగా రెచ్చగొట్టే విధంగా అయితే మాట్లాడబాకండి. భగవద్గీతలో పెళ్లి చేసుకోమని రాసి ఉందా? చెప్పండి సార్, అంటే అలాగా ఉందో లేదో నేను అడిగి చెప్తాను. లేకపోతే పెళ్లి ఎందుకు చేసుకుంటున్నారు మీరు? భగవద్గీతలో పెళ్లి చేసుకోమని రాసి ఉంటే ఉంటుంది, పురాణాల్లో రాసి ఉంటుంది. ఒక వ్యక్తి, ఒక మహిళ, ఒక పురుషుడు వివాహం చేసుకుంటేనే కదా వాళ్ళ సంతానం వచ్చేది, వాళ్ళ వంశం ముందుకు వెళ్ళేది. ఖురాన్లో కూడా పెళ్లి చేసుకోమని ఉంది, పెళ్లి చేసుకోమని ఉంటుంది, కానీ సంసారం ఎలాగ చేసుకోవాలని ఉండదు. సరే సమీ గారు, ఏదేమైనా సరే స్పష్టంగా నేను ఎర్లీ మార్నింగ్ లేచి కష్టపడే వ్యక్తిని, నాకంటూ చిన్న చిన్న బిజినెస్లు ఉన్నాయి, అలాగే మీకు కూడా బిజినెస్లు ఉన్నాయి, మీ భుక్తి కోసం మీరేదో కష్టపడుతున్నారని క్లియర్గా విశ్వసించే వ్యక్తిని నేను. నాకు స్టూడియో ఉంది, దాన్ని నడిపిస్తున్నాను, దాని వెనకాల ఏదో చిన్న చితక ఇన్కమ్లు అనేవి వస్తున్నాయి, అలాగే హోటల్స్ ఉన్నాయి, దాని నుండి కూడా నాకు ఇన్కమ్ వస్తుంది. సో స్పష్టంగా చెప్పడానికి నాకంటూ సంపాదించుకునే మార్గాలు ఉన్నాయి, నేను వాటి కోసం కష్టపడుతున్నా. కానీ సిరాజ్ గారి విషయానికి వస్తే, పొద్దున్నే సూటు బూటు వేసుకొని పోవడానికి ఆయనకు ఆఫీసులు లేదు, ఇంకా ఇన్కమ్ మార్గం లేవని ఉన్నాయి అని అంటే ఆయనే స్పష్టంగా చెప్పాలి, లేదా మీకేమైనా పర్సనల్ కాంటాక్ట్స్ ఉంటే ఆయనతో మీరే చెప్పించాలి. పొద్దున్న లేస్తే వేదికల మీదకి వెళ్ళి మీ దేవుడు గొప్ప కాదు, మీ దేవుడు గొప్ప కాదు, నేను చెప్పే దేవుడే గొప్ప అని చెప్పటం, ఇన్కమ్ సోర్సు కేవలం మతాన్ని అనుసరించి ఈ రకంగా డబ్బులు సంపాదించే వ్యక్తిని ఏ రకంగా చూడాలి అసలు? అదేనండి, మాకు బాధ కలిగేది కూడా అదే. మేము చెప్పేది ఏంటంటే, ఇస్లాం గురించి 1% కూడా నాలెడ్జ్ లేని సయ్యద్ సమీ హుసేన్ ఏదో చెప్పేశాడు అనుకోండి, సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళు వచ్చి అలా కాదమ్మా ఇలాగా నువ్వు ఎలాగ చెప్తావు అని చెప్పి నాకు చెప్తారు. ఆయన ఉదయం లేచినప్పటి నుంచి
ఆయన ఖురాన్ అంటే ఏంది? ఖురాన్లో అల్లా ముహమ్మద్ ప్రవక్త యొక్క పొగడతలు తప్ప మనిషి ఏ విధంగా ప్రళయం దాకా జీవించాలా, దేన్ని హలాల్ అంటారు, దేన్ని హరాం అంటారు, దేన్ని ముట్టుకోకూడదు, దేన్ని ముట్టుకోవచ్చు, ఏం చెయ్యాలా, ఏం చేయకూడదు అనేది ఖురాన్లో చెప్పి ఉంది. నువ్వు ఉదయం నుంచి సాయంత్రం దాకా ఖురాన్ని నమ్ముకొని ఆ ముహమ్మద్ ప్రవక్త యొక్క దారిలో నడుస్తూ ముహమ్మద్ ప్రవక్త అల్లా మీద నమ్మకం విశ్వాసం పెట్టి ముహమ్మద్ ప్రవక్త చివరి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆయనను మేము ఖురాన్లో కూడా ఏం చెప్పి ఉంది, ఎవరైతే ప్రవక్తను అనుసరిస్తారో నేను వాళ్ళను అనుసరిస్తానని అల్లానే చెప్పేసి ఉన్నాడు. అటువంటి దాంట్లో ఉదయం నుంచి సాయంత్రం దాకా మునిగి తేలేవాడివి నువ్వు తప్పు చెప్పావు కాబట్టి మేము రగిలిపోతున్నాం. ఎవరో దారిన పోయే చిన్న మస్తానో పెద్ద మస్తానో షేక్ కాలేషాను సయ్యద్ మహాబాషాను చెప్పేస్తుంటే మాకు ఇబ్బంది కాదు. చెప్పింది ఏంటంటే 20 సంవత్సరాల నుంచి ఖురాన్ గ్రంథాలు హదీస్లను నేను మొత్తం గొడవసేసి ఉన్నాను. అంతటితోనే నేను ఆగకుండా పురాణాలు ఎదురువేగులు ఉపనిషత్తులు అవి చదివేసి ఉన్నాను. క్రిస్టియానిటీలో న్యూ టెక్స్ట్మెంట్ ఓల్డ్ టెక్స్ట్మెంట్లు అన్నీ నేను చదివేసి ఉన్నాను. మొత్తం దాంట్లోనే ఏదో చెప్పేసి ఉంది అని చెప్పి అతను చెప్తున్నాడు. ఓకే, ఎందుకంటే అది మేము చదవలేదు కాబట్టి దాని గురించి నేను కాంట్రవర్సీ మాట్లాడదలుచుకోలేదు. ఖచ్చితంగా దాంట్లో చెప్పి ఉన్నారు కాబట్టి అతను చెప్తాడు అనుకుందాం. ఓకేనా? వాదన కోసం అంత తెలిసినోడివి నువ్వు ఏదైతే బేసిక్ ఫండమెంటల్ ఉందో, ఇప్పుడు నేను సూపర్ డ్రైవర్ అండి, నేను అమెరికాలో రేస్ గెలిచినాను, నేను జర్మనీలో రేస్ గెలిచినాను, హిమాలయాలో రేస్లు గెలిచా అని చెప్పి నేను మీతో చెప్పుకొని మీరు కార్ తాళం ఇస్తే ఇగ్నిషన్లో పెట్టి స్టార్ట్ చేయడమే రానప్పుడు నేను డ్రైవర్ కాదని మీరు అనుకుంటారు. అది మీరు డిసైడ్ చేసుకోవాలా. ఈ ప్రశ్న చాలా సున్నితమైంది. కారణం ఏంటంటే పార్లమెంట్లో కూడా మొహమ్మద్ ప్రవక్త వారి గురించి సున్నితమైన విషయాలను వక్రీకరించి మాట్లాడితే సెంట్రల్ మినిస్టర్లని కూడా సస్పెండ్ చేసిన పరిస్థితులు చూసాం. సో ఇలాంటి సున్నితమైన ప్రశ్నని చాలా నేరుగా చాలా స్పష్టంగా నేను ఆయన బ్రదర్ సిరాజ్ గారిని అడగడం జరిగింది. ఏమని అడిగాను అని అంటే, మొహమ్మద్ ప్రవక్త వారు చివరి ప్రవక్త, ఆయనే మీ యొక్క కులదైవం అంటే తెలుగులో అంటానులే కానీ, బట్ మీ ఇస్లాంని చాలా చక్కగా చాలా దేశాల పట్ల మిమ్మల్ని అందరిని ఒక దాటి మీదకి తీసుకువచ్చి ఒక దేవుడిని పరిచయం చేసిన వ్యక్తిగా చెప్తూ ఉంటారు. అలాంటి ప్రవక్త వారిని నమ్మితేనే స్వర్గం అని రాసుంది. కానీ ఆయన నమ్మినా నమ్మకపోయినా స్వర్గానికి వెళ్తారు అని చెప్పారు. అలా ఆ ప్రశ్నను అడగడానికి కారణం ఏంటంటే, యాజ్ ఎ జర్నలిస్ట్గా చాలామందికి కొన్ని విషయాలు తెలియకపోతే తెలుసుకుంటారు అని అడగటమే నా యొక్క కోణం. కారణం ఏంటంటే, మొట్టమొదటిసారి బ్రదర్ సిరాజ్ గారు అలియాస్ శివరామరాజు గారు, యాదగిరి గారు, మల్లేష్ గారు, ఇట్లా రకరకాల పేర్లు ఉన్నటువంటి మా హిందూ సోదరుడు ఇస్లాంకి మారడం జరిగింది. ఎందుకు మారాడు అనేదే పెద్ద క్వశ్చన్. ఎందుకంటే ఈ భారతదేశంలో మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారు అఖండ భారత్ని కోరుకున్నటువంటి మొట్టమొదటి ఇస్లాం సోదరుడు ఆయన ఎవరో కాదు, భారతదేశానికి ఎడ్యుకేషన్ మినిస్టర్గా 9 సంవత్సరాల పాటు చేశాడు. ఈ భారతదేశం 4 ముక్కలుగా విడిపోవడానికి ఏమాత్రం కూడా ఆయన అంగీకరించలేదు. కలిసిమెలిసే ఉండాలి అని చెప్పి బలంగా కోరుకున్నటువంటి మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారు అనేక రాష్ట్రాలు తిరిగారు. ఆ రోజున పంజాబ్, బీహార్, ఒరిస్సా, తర్వాత అనేక ప్రాంతాలకి తిరిగి ఈ దేశం ముక్కలు కాకూడదు అని కోరుకున్నటువంటి గొప్ప నాయకుడు ఆయన. అలాంటి అఖండ భారతదేశంలో మాకు కలిగినటువంటి బాధ ఏంటంటే, మా సోదరులు మతం మార్చడం పక్కన పెట్టండి, ఈయన స్వయంగా హిందూగా ఉండి మతం మార్చుకోవడానికి గల కారణాలు ఏదో ఒకటి అట్రాక్ట్ చేసి ఉండాలి కదా. ఆ అట్రాక్షన్లో మొట్టమొదటిసారి చివరి ప్రవక్త ఎవరు? మొహమ్మద్ ప్రవక్త వారే. ఆయన నమ్మితేనే స్వర్గం ఉంటుంది అనేటువంటి ప్రశ్నని నేను చాలా సూటిగా, చాలా స్పష్టంగా, చాలా సున్నితంగా అడగటం జరిగింది. కానీ ఆ రకంగా ఆయన సమాధానం చెప్పటం అనేదే నాకు ఏ కోసం మేరన కూడా అర్థం కాలేదు. మీరు ఏ రకంగా చూస్తారు దాన్ని? అతను ధార్మికంగా నాకు ఏదైతే బేసిక్ ఫండమెంటల్ అది, మొహమ్మద్ ప్రవక్త అష్హదు లా ఇలాహా ఇల్లల్లా మొహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం అది కానీ చెప్పకపోతే వాడు ముస్లిమే కాదు. నువ్వు సిర్ఫ్ లా ఇలాహా ఇల్లల్లా అల్లా ఒక్కడే అని చెప్పామనుకోండి, వాడు ముస్లిం కాదు. లా ఇలాహా ఇల్లల్లా అని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇస్లాంలో 73 ఫిర్ఖాలు వస్తాయని చెప్పి మొహమ్మద్ ప్రవక్త గారు చెప్పారు. ఎవరైతే చివరి ప్రవక్తను అనుసరిస్తారో, చివరి ప్రవక్త మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దానికి నేను సాక్ష్యం ఇస్తున్నానని చెప్తాడు, వాడే ముస్లిము. ఇతను ప్రవక్త గురించి ఇతని మనసులో ఏముందో, లేదా వేరే ఇప్పుడు ఇజ్రాయెల్ కంట్రీ వాళ్ళు ఒక పెద్ద కుట్ర ఒకటి చేస్తున్నారు. ఇజ్రాయెల్ కంట్రీ వాళ్ళు ఏంటంటే, అక్కడ ఏదైతే మసీద్ వివాదం జరుగుతుందో
బైతుల్ ముఖద్దస్ అంటారు. ఆ జెరూసలంలో ఏదైతే ఇప్పుడు అంతా జరుగుతుంది కదా, అక్కడ అది ఆక్రమించుకోవాలంటే ముస్లింల మనసులో నుంచి మొహమ్మద్ ప్రవక్త మీద ఉన్న ప్రేమను తగ్గించాలని చెప్పి వాళ్ళు దాదాపు 400-500 సంవత్సరాల నుంచి ఒక అండర్ గ్రౌండ్ వర్క్ జరుపుతున్నారు. ఎవరైతే ఈ ఇస్లాంలో ఉన్న పెద్ద పెద్ద ధార్మిక పండితులను లోపరుచుకోవడము, కొంతమందిని వీళ్ళే తయారు చేసి ధార్మిక పండితుల్లాగా పంపించి మొహమ్మద్ ప్రవక్త మీద ప్రేమ తగ్గించి అనౌజుబిల్లాహి మొహమ్మద్ ప్రవక్త లేడు, అతను కూడా మాలాంటి మనిషే కాదని చెప్పి ఇట్లాంటి మాటలు చెప్పించడం, వాళ్ళని జనాలు బట్టలు మీరు సృష్టించబడ్డ సిరాజ్ అంటున్నారా? అట్లాంటి వాళ్ళు చెప్పిన మాట చెప్పాడంటే అదే కదా. ఇప్పుడు అట్లాంటి మాట చెప్పాడంటే అట్లాంటి వాడని మేము ఎందుకు అనుకోకూడదు? ఏదైతే మొహమ్మద్ ప్రవక్త మీద ప్రేమ లేనట్లు మొహమ్మద్ ప్రవక్తకు కానీ అతన్ని అనుసరించకపోయినా మేము స్వర్గానికి వెళ్తాము, ఏదైనా అల్లా ఇస్తాడు, బేషక్ ఏదైనా ఇవ్వాల్సిందే అల్లా. కానీ మొహమ్మద్ ప్రవక్త గారు అనుమతి లేకుండా మొహమ్మద్ ప్రవక్తను కానీ మేము పొగడకుండా మొహమ్మద్ ప్రవక్త చూపించిన మార్గంలో మా సర్వస్వాన్ని మేము త్యాగం చెయ్యకపోతే నువ్వు ఎన్ని చదువుకున్నా కానీ నీకు అక్కడ ఉండదు. మా దీంట్లో కూడా ఒక షేర్ ఉంది, నాకు కొద్దిగా తెలిసి చెప్తాను. ज़ईफ़ा मिसले खुरा हो नहीं सकता, ज़ईफ़ा मिसले खुरा हो नहीं सकता, मुनाफिक को एहसास ईमा हो नहीं सकता, जिसके दिल में ताज़ीम मोहम्मद ना होती वो लाख इबादत करने के बावजूद भी मुसलमान हो नहीं सकता. అంటే ఖురాన్ అనేది అక్కడ అబద్ధం చెప్పదు, ఖురాన్ అనేది అక్కడ అబద్ధం చెప్పదు. అదేవిధంగా ఎవరైతే మునాఫికులు ఉంటారో వాడి ఎంత ధార్మిక పండితుల్లాగా తిరిగినా కానీ వాడికి ఇస్లాం మీద సంపూర్ణమైన ప్రేమ ఉండదు. నువ్వు 1,00,000 నమాజులు చదువుకున్నా నీ మనసులో ప్రవక్త గారి ప్రేమ లేకపోతే నువ్వు ముస్లిమే కాలేవు. అంత పెద్ద ఉద్దేశం ఉందంటారా? అవునండి. మొహమ్మద్ ప్రవక్త గురించి మీరు చెడు ఆలోచన మీలో వచ్చినా కానీ ఒకళ్ళు మీకు తీయాల్సిన అవసరం లేదు. పైవాడు మీకు ఇస్లాంలో నుంచి బయటికి తీసేస్తాడు. మళ్ళీ మీరు ఇస్లాంలో రావాలంటే కల్మా చదువుకొని రావాలా. నేను తెలిసి చెప్పేశాను, తెలియకుండా చెప్పేశానని చెప్పడానికి లేదు. అది ఇస్లాం యొక్క కట్టుబాటుది. రైట్ సార్. నెక్స్ట్ క్వశ్చన్ ఏదైతే బ్రదర్ సిరాజ్ గారిని నేను అడిగానో సేమ్ ప్రశ్న స్పష్టంగా మిమ్మల్ని అడుగుతాను. మీ దేవుడి పేరు ఏం పేరు సార్? అల్లా. మళ్ళీ అడుగుతున్నా, మీ దేవుడి పేరు ఏం పేరు సార్? అల్లా సుబ్హాన తాలా. ఆయన చెప్పింది ఏంటంటే అరబిక్లో అల్లా అంటే దేవుడు, తెలుగులో జస్ట్ దేవుడు, దేవుడు అనే పిలవాలి, అరబిక్లో మాత్రమే అల్లా అని పిలవాలి అని అన్నారు. భాషలో కాదండి. అల్లా ఎవరైతే ముస్లింలు ఉండారో, ఎవరైతే కల్మా చదివినారో, ఎవరైతే ఇస్లాంలో ఉండారో, ఎవరైతే ఆ సర్వేశ్వరుడు, ఎవరైతే ఈ సృష్టి 7 భూములు 7 ఆకాశాలు ఇక్కడ ఉన్న మనుషులను, పశువులను, రాళ్లను, రప్పలను, ఈగలను, దోమలను, అతనికి ఆరాధించే వాళ్ళను, అతనికి వ్యతిరేకించే వాళ్ళను, అతని కోసం సర్వస్వం ధారపోసే వాళ్ళను, అతని కోసం సర్వస్వం ధారపోస్తున్న వాళ్ళను, ఊచకోత కోసే వాళ్ళకు కూడా అతనే సృష్టించాడు, అతనే సృష్టికర్త. మీకు ఒక మాట చెప్తానండి, మీరు చెప్తున్నారు కాబట్టి నేను చెప్తున్నాను. మీరు అడగబోయే ప్రశ్న నేను చాలాసార్లు ఇంటర్వ్యూ విన్నాం కాబట్టి చెప్తున్నాను. మేము ముస్లింలు మనం ఆరాధించేది అల్లా అని మేము చెప్తాము. మీరెవరిని ఆరాధిస్తారు? మేము సర్వేశ్వరుడిని, ఈశ్వరుని, బ్రహ్మని, విష్ణువుని, ఇట్లా అనేక రకాల దేవుడిని మేము ఆరాధిస్తాం. అదే మమ్మల్ని బోధించారు, అదే మా పాండిత్యం. అది పాండిత్యం అంటే ఎంతమంది అని అంటే 33,000 కోట్ల మంది దేవి దేవతలు ఉన్నారు మాకు అని అంటారు. 33,000 కోట్ల. మహేందర్ గారు ఈ పాయింట్ కూడా మీరు మైండ్లో పెట్టుకోండి. 33,000 కోట్లు ఎంత? 33,000 కోట్ల దేవి దేవతలు అని అంటారు. ప్రపంచ జనాభా ఎంత? ప్రపంచ జనాభా నాకు తెలిసి 744 కోట్ల మంది జనాభా. 444 కోట్లు అనుకుంటా. హిందూ ధర్మం వచ్చి ఎన్ని రోజులైంది? హిందూ ధర్మము భూమి పుట్టినప్పటి నుంచి ఉంది అని అంటారు. ఉంది కదా. భూమి పుట్టినప్పటి నుంచి 33,000 కోట్ల మంది 33,000 కోట్ల మంది 33,000 కోట్ల మంది దేవీ దేవతలు కానీ ఉంటే భూమి పుట్టినప్పటి నుంచి వాళ్ళకి ఎక్కడ సంతానం పుట్టలేదా? కారణం ఏంటంటే మాకు జన్మలు ఉంటాయి. డైవర్ట్ చేయబాకండి. అడిగింది అడిగినట్టే చెప్తున్నా, పాయింట్ బ్లాక్ ఏం కాదు ఇక్కడ. డైవర్ట్ చేయాలి. నేను పాయింట్ బ్లాక్ లో మాట్లాడుతున్నాను. నేను చాలా సూటిగా చెప్తున్నాను. సమీ గారు చెప్పండి సార్. మాకు జన్మలు ఉంటాయి కాబట్టి మాకు జన్మకి కర్మ, ధర్మం ఇవి ఉంటాయి. కర్మాని బట్టి మంచి కర్మాలకి మళ్ళీ పుట్టాల్సి వస్తుంది,
తప్పు కర్మాలు చేస్తే అనుభవించడానికి, పాపం చేయడానికి, పాపం చేసిన వాళ్ళకి ఆ యొక్క కర్మలు అనుభవించడానికి పుట్టాల్సి వస్తుంది. ధర్మం వేరు, కర్మ వేరు, ఆత్మలు వేరు, పునర్జన్మలు వేరు. కాబట్టి దానికి దీనికి ఏంటి సంబంధం అనేది చెప్పండి నాకు మీరు స్పష్టంగా. ఎన్ని జన్మలు ఉంటాయి మీకు? ఎన్ని జన్మలు ఉంటాయి? మీకు ఓన్లీ ఆత్మ మాత్రమే ప్రాధాన్యతం, మాకు కాదు. మాకు జన్మలు ఉంటాయి, ఎన్ని జన్మలైనా ఉంటాయి. 7 జన్మలే లేదు, అనేక జన్మలు ఉంటాయి. అనేక జన్మలు దేంట్లో రాసి ఉన్నారు? జన్మల గురించి, కర్మల గురించి తెలుసా మీకు? ధర్మం తెలుసా మీకు? నాకు ధర్మం తెలియదు. ధర్మం తెలిసిన వాళ్ళు తెలుసు నాకు. నాకు ధర్మం తెలియదు. ధర్మం తెలిసిన వాళ్ళు నాకు తెలుసు. మీరు సూటిగా ఓన్లీ డైవర్ట్ అవ్వకుండా సబ్జెక్ట్ లోనే. నేను డైవర్ట్ కాదు, మీరు డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తుంటే నేను మీకు నేను అడిగితే మీరు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. టాపిక్ డైవర్ట్ చేయాల్సిన అవసరం నాకు లేదు సమీ గారు. ఇంకెన్ని గంటలైనా ఇక్కడ కూర్చుందాము, మాట్లాడదాం, ఉదయం దాకా మాట్లాడదాం. టాపిక్ డైవర్ట్ చేయకండి. చాలా స్పష్టంగా ఎన్ని గంటలైనా కూర్చొనైనా చర్చిద్దాము. నేను అడగబోయే ప్రశ్నని సూటిగా చెప్పండి, డైవర్ట్ అవ్వకండి. ఓకే. ఇందాక నన్ను చాలా స్పష్టంగా మీరు అడిగింది ఏంటంటే సమీ గారు, మీకు 33,000 కోట్ల మంది జనాభా. ఓకే, చెప్పండి. ఎంతమంది ఎందుకు ఉన్నారు? దేవి దేవతల కన్నా కూడా దేవి దేవతలే 33,000 మంది కోట్ల జనాభా ఉంటే, 33,000 కోట్ల మంది దేవి దేవతలే ఉంటే మన జనాభా కేవలం 750 కోట్ల మందే కదా అనేది మీ ఉద్దేశం. మాకు మా హిందూ ధర్మం ప్రకారంగా ధర్మం గొప్పది, కర్మ గొప్పది. మంచి కర్మల్ని బట్టి మళ్ళీ పుడతారు, చెడు కర్మల్ని బట్టి మళ్ళీ పుడతారు. ఈ రకమైనటువంటి అంశం ఉంటుంది. చాలా స్పష్టంగా నేను చెప్తున్నాను. ఒక సైకిల్. సో ఫైనల్ గా మంచి కర్మలు, చెడు కర్మలను అనుభవించడానికి పుడతాం కాబట్టి మా ధర్మం మాకు అదే నేర్పించింది. కాబట్టి నేను చెప్పదలుచుకుంది అయితే అది. బహుశా అది కూడా మీకు తెలుసని అనుకుంటున్నా. తెలియకపోతే తెలుసుకోండి. మీ ధర్మం మీదని మీరు ఉండండి. మీ ధర్మంలో నుంచి పక్కకి పోయి, లేదా ఎక్కడ కూడా చీమగోరంతా కూడా మీ ధర్మానికి సమీ తుష్కారంగా మాట్లాడాడు, లేదా మా మనసుకు బాధ కలిగించేటట్లు మాట్లాడాడని నేను చెప్పను. మీ ధర్మం నుంచే నేను చెప్తున్నాను. 33,000 కోట్ల దేవి దేవతలు ఉన్నారు. 33,000 కోట్ల దేవి దేవతలు ఉన్నారంటే ఈ ప్రపంచంలో ఉన్న జనాభా కన్నా చాలా రెట్లు ఎక్కువ. ప్రతి ఒక్కరు కూడా దేవి దేవతల రక్తం ప్రతి ఒక్కరి శరీరంలో ఉండాలి, అకార్డింగ్ టు యువర్ వర్డ్స్. మీ మాటల ప్రకారం. మన హిందూ ధర్మంలో అంటే మన ధర్మం కాదు. ఎందుకు కాదు? మన ధర్మం అంటున్నారు. అవును, హిందూ సోదరులు, హిందువులను నా సోదరులాగా నేను భావించినప్పుడు చెప్పండి. మీకేందండి ఇబ్బంది? అలాగా మా లాంటి సెక్యులర్ వాళ్ళు కూడా ఉంటారు. నా హిందూ ధర్మం, నా హిందూ సోదరుల హిందూ ధర్మం అది. ఓకే. మీ ధర్మం మీ ఇంట్లో మీరు పెట్టుకొని మాట్లాడుకుంటే, నేను వచ్చి మీ పూజ గదిలో కూర్చుంటే మీరు మాట్లాడండి. సబ్జెక్ట్ రోడ్ మీదకి వచ్చినప్పుడు మీరు అడిగిన దానికి నేను సమాధానం ఇస్తున్నాను. నాకు డౌట్ ఉండేది, నేను అడిగినప్పుడు మీరు కూడా స్పష్టంగానే చెప్తున్నాను. మా హిందూ సోదరుల హిందూ ధర్మంలో ఇంతమంది దేవి దేవతలు ఉన్నారు కదా, ఉన్నప్పుడు దీంట్లో వర్గాలు వర్ణాలను ఎందుకు తీసుకుని వచ్చారండి? వర్గాలు వర్ణాలు ఎందుకు తీసుకొచ్చారంటారు? మీ దాంట్లో లేవా? షియా సున్నీ అని లేవా? ఏం లేదు మా దాంట్లో. షియాస్ అని లేవు, సపరేట్ గా ఏమీ లేవు. షియా దే ఆర్ నాట్ ముస్లిమ్స్ అండి. మీరు అష్వదన్ లా ఇలాహ ఇల్లల్లా ముహమ్మద్ రసూలుల్లాహ్ అని కల్మా చదివిన వాడి గురించే మాట్లాడండి. 73 ఫిర్ఖాలు ఉన్నాయి. లా ఇలాహ ఇల్లల్లాహ్ అని చెప్పేవాళ్ళు. లా ఇలాహ అల్లా తప్ప ఆరాధ్యానికి ఏకుడు వేరే వాళ్ళు లేడని చెప్పేవాళ్ళు 73 ఫిర్ఖాలు ఉన్నాయి మా మీద. కానీ ఎవరైతే చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అని చెప్తారో దే ఆర్ ముస్లిమ్స్. షియా ముస్లిమ్స్ కాదు వాళ్ళు. ఎవరైతే మా ప్రవక్త కల్మా చదువుతారో వాళ్ళే ముస్లిమ్స్. అంటే గడ్డం టోపీ పెట్టుకున్న ప్రతి ఒక్కడు ముస్లిం, పిలక పెట్టుకున్న ప్రతి ఒక్కడు పంతులు అన్నట్లుంది మీరు. సరే, ఏదేమైనా సమీ గారు ఇది ఎట్లుంది అని అంటే, బ్రదర్ సిరాజ్ గారికి ఏదో మనం చేపించాను, ఆపాదించాను అని మాట్లాడడం అనేది ఇది చాలా హాస్యాస్పదంగా ఉంది. అంటే ఉదాహరణకి మీ మీద ఇప్పుడు నేను ఆపాదించాల్సి వస్తుంది, లేదా మీ తర్వాత వచ్చే వాళ్ళు ఎవరినన్నా మీ మీద కూడా ఈ రకంగానే ఆపాదిస్తే మీరు ఒప్పుకుంటారేమో. ఎందుకు ఒప్పుకుంటాను? ఇది ఎలా ఉందనంటే, సమీ గారికి డీజీలకు నేనే డబ్బులు ఇచ్చి నలుగురిని స్టూడియోలోకి తీసుకొని రమ్మని చెప్పి ఈ రకంగా మిమ్మల్ని ప్రలోభ పెట్టి నేను అడిగే ప్రశ్నలకి మీ ధర్మాన్ని మీరే దూషించండి, కించపరచండి అని ఈ రకంగా నేనే చేయించినట్టు విధంగా మాట్లాడుతున్నారు. దీని గురించే నేను చాలా స్పష్టంగా నా డిబేట్లో ఓపెన్గా నా కౌంటర్లో మొన్న చేసినటువంటి 42 నిమిషాల వీడియోలో నేను తడిబట్టలతో నా దేవాలయంలో అమ్మవారి మీద ఒట్టేయడానికి సిద్ధం అని చెప్పాను. ఆయన చేస్తాడేమో చూద్దాం. ఇప్పుడు చెప్పే ముందర సమీ ఏంది, మహేందర్ ఏంది అని కూడా జనాలు ఆలోచిస్తారు. సిరాజ్ గారిని మీరు అనిపించారా? 20 సంవత్సరాల నుంచి డ్రైవింగ్ చేసిన అతను వచ్చి చావి కూడా పెట్టొస్తలేదు,
అంటే మహేందర్ గారే చెప్పించారు అనేది మీరు ఆపాదించారు. నేను చెప్పడం కాదు మహేందర్ గారు, మీరు ఇక్కడ ఒక పాయింట్ క్యాచ్ చేయటం లేదు. జనరల్గా అవుతుందంటే భారతదేశంలో కొన్ని లక్షల మసీదులు ఉన్నాయి. అదేవిధంగా ఈ భారతదేశంలో కొన్ని కోట్ల దేవస్థానాలు ఉన్నాయి. అదేవిధంగా కొన్ని లక్షల చర్చిలు, గురుద్వారాలు రకరకాలు ఉన్నాయి. ఇవన్నీ ఉన్న ప్రతి దేవస్థానంలో ఒక పూజారి ఉంటాడు. అతను చిన్నోడు కానీ పెద్దోడు కానీ. చిన్న దేవస్థానంలో కూడా అదే మంత్రం చదువుతారు, పెద్ద దేవస్థానంలో కూడా అదే మంత్రం చదువుతారు. ఏ పూజ చేయాలన్నా కానీ ముందు ఆ విఘ్నేశ్వరుడికి దండం పెట్టుకోవాలా. విఘ్నేశ్వరుడు మంత్రం చదివిన తర్వాత మిగతా దేవుళ్ళ మంత్రాలు ఏంది, ఆ దేవుళ్ళకు పొగడతలే, అంతే. ఆ దేవుడికి పొగడతలే, పొగుడతారు. ఆ తల్లి నువ్వు అదమ్మా, నువ్వు ఇదమ్మా, శివుడు నువ్వు అదయ్యా, నువ్వు ఇదయ్యా, శ్రీరాముడు నువ్వు అట్లాంటి వాడేవా, వెంకటేశ్వర స్వామి నువ్వు ఇట్లాంటి వాడేవయ్యా, నేను తప్పు చేశాను, నా తప్పులను క్షమించు, నాకు సంతోషంగా పెట్టు, నా భార్య బిడ్డలకు, నా బంధుమిత్రులకు, నా స్నేహితులకు అందరు కూడా లక్షణంగా పెట్టవయ్యా స్వామి, నా కోరికలు కానీ తీరిస్తే నీకేదో మొక్కులు చెల్లించుకుంటానని మీరు చెప్తారు. అదేవిధంగా మేము అల్లా దగ్గర పోతాము. అల్లా దగ్గర ఖురాన్లో ఏదైతే ఆయతులు మేము చదువుతామో అల్లా యొక్క పొగడతలే. పొగిడిన తర్వాత మేము అల్లా దగ్గర యా అల్లా యా రబ్బుల్ ఇజ్జత్, మాకు ఎక్కడ కూడా నీ ముందు తల దించుకునే పరిస్థితి లేకుండా నీ ముందర మేము తల ఎత్తుకొని జీవించే పరిస్థితులు మాకు పెట్టు. ప్రపంచంలో విశ్వ సృష్టికర్త నువ్వు. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరి మీద నీ చల్లని దీవెనలు, నీ చల్లని ఆశీస్సులు పెట్టు. ప్రతి ఒక్కరికి ఆయుష్ ఆరోగ్యాలు ప్రసాదించు. ప్రతి ఒక్కరికి అష్ట ఐశ్వర్యాలు ప్రసాదించు. వాళ్ళకి ఎవరికి కూడా అనారోగ్యాలు ఉంటే వాళ్ళకు రోగవంతులు చేయి అని చెప్పి మేము అల్లా దగ్గర దువా చేసుకుంటాము. సరేనా? నేను చెప్తుండేది ఏంటంటే ఇక్కడ ఏ ధర్మం కూడా ఎవరికి తప్పుగా చెప్పదు. ఇప్పుడు అతను అన్నీ తెలిసిన వ్యక్తి కావాలని చెప్పి అది చేసినాడంటే ముందు కూడా నేను చెప్పినాను, అతని చేత ఆ అల్లానే అతను ఏదైనా తప్పు చేసి ఉంటే అతని తప్పు ఒక వ్యక్తి ద్వారా బయట పెట్టిస్తే ఆ వ్యక్తి మీద జనాలు వెళ్ళిపోతారేమో, అతను ఎక్కడైనా బలిపశు అవుతాడేమో, కాబట్టి ఎవరైతే ముసుగులో ఉన్న వాళ్ళ ముసుగును అల్లానే తీసాడేమో అని కూడా అనుకోవచ్చు. లేదా ఏదైతే ఖురాన్లో ఉందా, అల్లా అనుకుంటే ఏమైనా చేయగలడండి. అల్లా అనుకుంటే ఏమైనా చేయగలడు. ఈ భూమిని ఇలాగ తిప్పేస్తాడు. మొహమ్మద్ ప్రవక్త గురించి మీరు ఒక మాట చెప్పారు. ఏమని చెప్పారు? మొహమ్మద్ ప్రవక్త యుద్ధాలు చేసినాడా అని చెప్పి. మొహమ్మద్ ప్రవక్త ఎంత పెద్ద కరుణామయుడో, ఎంత పెద్ద కారుణ్యమూర్తి, ఎంత పెద్ద దయాగుణం ఉందో మీకు ఒక ఇన్సిడెంట్ చెప్తాను. తాయిఫ్ అని చెప్పి ఒక ఏరియా ఉంది, తాయిఫ్ అంటారు దాన్ని. మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అక్కడ పోతుంటే ఆ రోజుల్లో ఎవరైతే ముష్రికీలు ఉన్నారో, ఎవరైతే ఇస్లాం వ్యతిరేకులు ఉన్నారో, ఎవరైతే మొహమ్మద్ ప్రవక్త వ్యతిరేకులు ఉన్నారో, ఎవరైతే అల్లా మీద విశ్వాసం పెట్టని వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారంటే పిల్లోళ్ళ చేత రాళ్లతో మొహమ్మద్ ప్రవక్త మీద దాడి చేయిస్తారు. ఆ రాయి పోయేసి మొహమ్మద్ ప్రవక్త గారి తలకు తగులుతుంది. అక్కడి నుంచి రక్తం వస్తుంటుంది. అల్లా సుబ్హాన తాలా జిబ్రాయిల్ అమీన్ అని చెప్తారు. జిబ్రాయిల్ అంటే ఎవరైతే అల్లా దగ్గర నుంచి వహీ తీసుకొని వచ్చి మొహమ్మద్ ప్రవక్తకి చెప్పేవాళ్ళు. ఆ జిబ్రాయిల్ అమీన్కి అల్లా సుబ్హాన తాలా చెప్తాడు, అయ్యే జిబ్రాయిల్, మా ప్రవక్త తల నుంచి వస్తున్న రక్తపు చుక్క కింద పడక ముందు నువ్వు తాయిఫ్ని సర్వనాశనం చేసేయమని చెప్పి ఇమ్మీడియట్గా జిబ్రాయిల్ మొహమ్మద్ ప్రవక్త దగ్గరికి వస్తారు. యా రసూలల్లా, యా సల్లల్లాహు అలైహి వసల్లం గారు, అల్లా ఈ విధంగా తాయిఫ్ని సర్వనాశనం చేసేయమని చెప్పాడు. కాబట్టి మీరు కానీ అంటే ఈ తాయిఫ్ని నేను సర్వనాశనం చేసేస్తానంటే మొహమ్మద్ ప్రవక్త గారు ఒకే ఒక మాట చెప్తారు, అయ్యే జిబ్రాయిల్, వాళ్ళ అమాయకులు, వాళ్ళు తెలియక చేశారు. రేపు ప్రళయం దాకా వాళ్ళ నుంచి ఎవరైనా నా ఇస్లాం ధర్మంలో వస్తారేమో వాళ్ళని క్షమించమని చెప్పినాడు మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారండి. యుద్ధాలు అనేది ఇప్పుడు మీకు మహాభారతంలో యుద్ధాలు జరిగినాయి. కౌరవులకు పాండవులకు యుద్ధం జరిగింది. అక్కడ ఇండియా పాకిస్తాన్ వాళ్లకు, ఇండియా బంగ్లాదేశ్ వాళ్లకు, ఇండియా నేపాల్ వాళ్లకు జరగలేదు. అక్కడ యుద్ధం జరిగింది ఎవరికి? కౌరవులకు పాండవులకు. కౌరవులు పాండవులు ఎవరు? సొంత చిన్నాయన పెద్దనాయన పిల్లకాయలు, రక్త సంబంధికులు. రైట్. ఆ యుద్ధం జరిగినప్పుడు యుద్ధం ఎందుకు జరిగింది? ఏది? ధర్మానికి అధర్మానికి జరిగింది. రైట్. అన్నదమ్ముల మధ్యలో జరిగింది. మీరు వినండి సార్, నేను చెప్తున్నాను. నేను రాంగ్ అయితే సమీ గారు మీరు హిందూ ధర్మం గురించి రాంగ్ చెప్తున్నారని చెప్పండి. అక్కడ యుద్ధం జరిగినప్పుడు కౌరవులకు ఎదురుగా అర్జునుడు ఉంటాడు, పాండవులు ఉంటారు. అర్జునుడు ఏం చేస్తాడంటే తన అస్త్రాలను నేల మీద పెట్టేస్తే శ్రీకృష్ణుడు చెప్తాడు, అర్జున ఎందుకు నువ్వు అస్త్రాలను కింద పెట్టేసినావంటే అతను చెప్తాడు, పార్థ, కృష్ణుడిని పార్థ అని కూడా పిలుస్తారు. పార్థ, నా ఎదురుగా నా రక్త సంబంధికులు ఉన్నారు, వాళ్ళని ఏ విధంగా నేను సంహరించాలంటే అప్పుడు కృష్ణుడు చెప్పిన మాట,
ప్రళయం దాకా కూడా ప్రతి ఒక్కరు గుండెల్లో పెట్టుకునే మాట శ్రీకృష్ణుడు గారు చెప్పారు. ఏమని చెప్పినారు? ఈ ధర్మం జరుగుతుండేది రక్త సంబంధికులకు కాదు, అన్నదమ్ములకు కాదు, ధర్మానికి అధర్మానికి జరుగుతుంది. అధర్మం వైపు రక్త సంబంధికులు ఉన్నా కానీ వాళ్ళను నువ్వు సంహరించి ధర్మాన్ని కాపాడమని చెప్పి, అదేవిధంగా మక్కాలో ఏదైతే యుద్ధాలు జరిగినాయో, మక్కాలో ఏదైతే మొహమ్మద్ ప్రవక్త గారి మీద దాడి చేయడానికి, ఇస్లాంను అనుసరిస్తున్న వ్యక్తుల మీద దాడి చేయడానికి ఎవరైతే అధర్మం వైపు ఉన్న వ్యక్తులు ప్రయత్నం చేసినారో, ఆ రోజు అల్లా ఆజ్ఞతో ధర్మాన్ని కాపాడడానికి, ఇస్లాంని జీవించుకోవడానికి, ఇస్లాంని ప్రజల్లో తీసుకొని వెళ్ళడానికి, ప్రతి ఒక్కరికి సరైన మార్గంలో పెట్టడానికి మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు కత్తి కూడా ఎత్తారు, యుద్ధం కూడా చేశారు. కానీ మీరు చేశారు అని అంటున్నారు కానీ మనవాడు చేయలేదు అని చెప్పాడు ఫస్ట్. అది ఆయన్ని అడగండి. మీరు ఉన్నట్టుగా చెప్తున్నారు. అవునండి, అది ఆయన అడగండి. నేను ఆయన అడిగితేనే కదా ఆయన చేతనే కదా మీరు చెప్పించుకుంది. ఆయన చేత మీరు చెప్పించుకున్నారు. మీ చేత కూడా నేను చెప్పించుకోవటం లేదండి, నేను చెప్తున్నాను. నాకు తెలిసింది నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. నేను చెప్పిన దాంట్లో కూడా సూక్ష్మాలు ఉండొచ్చు. ఏదైనా తప్పు ఉంటే మా పండితులు ఎవరైనా నన్ను అడిగితే నేను సమాధానం చెప్పుకుంటా. నేను చెప్పిన దాంట్లో ఏదైనా కరెక్షన్ ఉంటే నేను నేర్చుకొని రెండోసారి ఇది చెప్పే ప్రయత్నం చేయను. భూమి పుట్టినప్పటి నుంచి సనాతన ధర్మం ఉంది అని చెప్తున్నాను నేను. అవునండి. దీంట్లో చాలా ఒక డైలాగ్ ఉంటుంది యాక్చువల్లీ. మొన్న రీసెంట్గా ధర్మం 4 పాదాల మీద లేనప్పుడు ఆయనే అవతార పురుషుడుగా వచ్చి ఆ ధర్మాన్ని చక్కబెట్టాడు అని చెప్పి మీరు చదివే ఉంటారు, చూసే ఉంటారు. అవునండి. అయితే సనాతన ధర్మంలో అనేకమైన ధర్మాలు వచ్చినట్లే వచ్చి వెళ్ళిపోయినాయి అంటారు. ఉదాహరణకి జూడ మతం వచ్చింది, ఒక 3-4 సంవత్సరాల పాటు ఉంది, 3-4 వేల సంవత్సరాల క్రితం. జైన మతం నాకు తెలిసి నాట్ లెస్ దెన్ 4,000 సంవత్సరాలు. బౌద్ధ మతం 4,000 నుంచి 5,000 సంవత్సరాలు. ఇప్పుడు ఉందా అంటే ఉండే కదా. ఇప్పటికి బౌద్ధ మతం ఉన్నట్టుగా ఎక్కడన్నా గమనించారు? బౌద్ధ మతం ఎందుకు లేదండి? ఆ దలై లామా వాళ్ళందరూ కూడా టిబెట్ దగ్గర, నేపాల్ దగ్గర యుద్ధాలు జరుగుతున్నాయి. కానీ ఆ రోజున ఇండియా మొత్తం కంపించే విధంగా గౌతమ బుద్ధుడు స్థాపించినటువంటి ఆ మతం 3-4 వేల సంవత్సరాలుగా బతికుండింది అని చెప్పారు. అయితే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి విషయం ఏంటంటే, మతాలు నిజంగానే ఈ భారతదేశంలోనే కాదు ప్రపంచానికి మతాలు నిజంగా అంత అవసరమా? ఎందుకు పని కట్టుకొని సూటు బూటు వేసుకొని పొద్దున్న లేచి నా మతం గొప్ప నా మతం గొప్ప అని అనడానికి? ఇప్పుడు నా ఇంటర్వ్యూలో మీకు చివరికి ఒక విషయం అయితే అర్థమై ఉండొచ్చు. భిన్నత్వంలో ఏకత్వం అనేది భారతదేశంలో మీరు మాట్లాడతారు, అందరూ మాట్లాడతారు. హిందూ ముస్లిం భాయ్ భాయ్ అని చెప్పి అందరూ మాట్లాడినప్పటికీ, బట్ ఎప్పుడైతే వేదిక మీదకి వస్తారో, వేదిక మీద నేను ఇట్లా కాలర్ ఎగరేస్తూ కేవలం ఈయన మాత్రమే గొప్ప, ఈయననే అనుసరించండి అని చెప్పి గత 25 సంవత్సరాలుగా చేస్తున్నటువంటి మత ప్రచారాన్ని మీరు ఎప్పుడు కూడా ఉద్దేశపూర్వకంగా కానీ, ఇలాంటి స్టూడియోల మీద కానీ, లేదంటే ఎలాంటి వేదికల మీద కానీ మనమంతా ఒకటే అని మీరు చెప్తారు. కానీ ఎప్పుడు కూడా బహిరంగంగా ఇవన్నీ ఆపాలి, నా మతాన్ని నేను గౌరవిస్తాను, మీ మతాన్ని మీరు గౌరవించండి, మనమంతా ఒకటే సంతతి అని చెప్పి బోధించినట్టుగా కనపడలేదు. అయితే ఇప్పుడు మీరంటే మీరు కాదు, ఎవరైనా బాధ్యత కలిగిన పౌరులుగా ఎవరైనా సరే, ఇప్పుడు మీరు బాధ్యత కలిగి వచ్చింది ఇండియాలో ఏదో నష్టం జరిగిందని కాదు, నా మతాన్ని కొంత సిరాజ్ గారు నాకు కొంత భంగం కలిగించినట్టుగా, మాకు దేవుడే లేరు అన్నట్టుగా చెప్పేశారు. కాబట్టి సున్నతి అనేది ఉంది కానీ లేదు అని చెప్పారు. ప్రవక్త వారిని నమ్మినా నమ్మకపోయినా స్వర్గంకి వెళ్తారని చెప్పాడు. పచ్చి అబద్ధంలాగా కనిపించింది. ఈవెన్ నాకు కూడా పచ్చి అబద్ధంగా కనిపించినప్పుడే నేను ఇంటర్వ్యూ మధ్యలో చాలా బలంగా అరవడం జరిగింది, చాలా గట్టిగా అరిగాను. అన్య మతస్థులందరినీ నా వాళ్ళే అని అన్నారు. నిజంగా నువ్వు అందరూ మా వాళ్ళే అన్నప్పుడు నేను ఎప్పుడు కూడా, ఇప్పుడు మీరు ఇంతసేపు ఇంటర్వ్యూ గంట జరిగింది, నేను మిమ్మల్ని జై శ్రీరామ్ అని అనలేదు. జై శ్రీ వినండి ఒక్క నిమిషం. నేను ఉద్దేశపూర్వకంగా జై శ్రీరామ్ అని మిమ్మల్ని అనుమానలేదు ఈ గంట మొత్తంలో. అనుమని ఎప్పుడు అంటాను, నాకు అందరూ ఒకటే అని అన్నప్పుడు ఆయన ఏమన్నారు, నా వేదాల ప్రకారంగా దేవుడు ఒక్కడే అన్నాడు, ఖురాన్ ప్రకారంగా దేవుడు ఒక్కడే అన్నాడు, బైబుల్ ప్రకారంగా దేవుడు ఒక్కడే, నేనంతా ఒకటే, అందరి డన్, అందరూ ఒకటే అన్నప్పుడు నువ్వు అందరి పక్షాన వకాలత్ పుచ్చుకుంటావా అనేది నాకు ప్రశ్న. అప్పుడు ఆ సందర్భం అలా దానికి వచ్చింది. లేకపోతే ఊరికే బలవంతంగా మీ టోపీ నా మీద పెట్టండి, నా బొట్టు అక్కడ పెట్టండి అనేవి ఇవి కొంత ఇంకొకళ్ళ మతాలని కానీ ఇంకొకళ్ళని లాగే ప్రయత్నం. ఎప్పుడు ఆ సిస్టమ్ ఎలా ఏర్పడింది ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా. సరే, మరి నువ్వు అందరి పక్షాన నించుంటున్నావు, అందరూ ఒకటే అని అంటున్నావు కదా, నువ్వు బొట్టు పెట్టుకో, ప్రసాదాలు తినవు, జై శ్రీరామ్ అనవు, అల్లాహు అక్బర్ అనవు, లేకపోతే ప్రైజ్ దలాడనవు అని చెప్పాను. నిజంగానే అన్నీ ఒకటే అని నువ్వు భావించాలి అని అంటే అందరినీ ఒకే విధంగా చూడాలి. అంతేగాని నేను చివరికి వచ్చి నా దేవుడే గొప్ప, ఆ దేవుడి పేరు ఏం పేరు అని కూడా అడిగా.
మీరు కూడా చూశారు ఇందాక. అవసరమైతే ఇప్పుడు నన్ను ప్లే చేయమంటే ఒక్కసారి నేను ప్లే చేస్తాను, దాని తర్వాత మిగతా విషయాలు మనం అడగడానికి వెళ్దాం. ఇప్పుడు నేను ఇక్కడ ప్రశ్న చాలా స్పష్టంగా అడుగుతాను. అరబిక్లో దేవుడిని అల్లా అని అంటారు. అరబిక్లో దేవుడిని అల్లా అంటారు. దేవుడు అనాలంతే. దేవుడు సృష్టికర్త. అప్పుడు దేవుడికి పేరు అనేది ఏం లేదా? లేదండి. చాలా స్పష్టంగా అన్నాను నేను. ఇందాక మిమ్మల్ని నేను ఏం అడిగాను, మీ దేవుడి పేరు ఏం పేరు అని అన్నా. మీరేమన్నారు? అల్లా. నేను మిమ్మల్ని ఏం అడ్డుపడలేదే. ఇక్కడ నేనేం అడిగాను, ఇప్పుడు మీ దేవుడి పేరు ఏం పేరు అని అడిగాను. దేవుడికి పేరు ఉందా లేదా అని అంటే లేదు అని అంటున్నాడు. దీన్ని మీరు ఏ రకంగా తీసుకుంటారు అనేది ఫైనల్ కంక్లూడ్ చేయాలి. నేను ఇంకోసారి రిపీట్ చేసి చూపిస్తాను మీకు. అరబిక్లో దేవుడిని అల్లా అని అంటారు. అరబిక్లో. తెలుగులో ఏమనాలి మరి అప్పుడు? అల్లాని దేవుడు అనాలంతే. దేవుడు సృష్టికర్త. అప్పుడు దేవుడికి పేరు అనేది ఏం లేదా? లేదండి. ఆరాధనకు అర్హుడు. అరబ్బుల్లో వాళ్ళు అల్లా, అరబ్బులో అంటే అరబు దేశంలో ఖురాన్ అవతరించింది. అల్లా అనే పదానికి అర్థము ఆరాధనకి అర్హుడు. ఆరాధనకు అర్హుడు అంటే ఆయన ఒక దేవుడు, మనం ఆరాధిస్తే ఆరాధనకి ఆయన అర్హుడుగా ఉన్నాడు. సో మనం అరబిక్ లో అల్లా అని అంటున్నాం. తెలుగులో దేవుడు అంటే సరిపోతుంది. సర్వేశ్వరుడు, ఈశ్వరుడు, అల్లా ఇలా ఏం చెప్పడానికి లేదు. సర్వేశ్వరుడు అంటే సర్వనియామకుడు. అదే విధంగా అల్లా అంటే సర్వేశ్వరుడు అని అంటే ఎవరు మీ దృష్టిలో? అవునండి. సర్వానికి ఈశ్వరుడు అనేది నా ఉద్దేశం. అవునండి. మీ ఉద్దేశంలో ఏంటి? సర్వేశ్వరుడు అంతే అనమాట. మీరు చెప్పిన విషయమే. సర్వేశ్వరుడు అంటే సమస్త నియామకుడు. ఈశ్వర్ అంటే నియామకుడు. ఓకే. సమస్త నియామకుడు. అల్ బారి అంటారు అరబ్బీలో. సమస్త నియామకుడు. ఓకే. ఇప్పుడు దైవానికి ఖురాన్ ప్రకారంగా 99 పేర్లు ఉన్నాయి. ఇప్పుడు హిందూ మతంలో కూడా చాలా పేర్లు ఉన్నాయి దైవానికి సంబంధించి. ఇప్పుడు మీ దేవుడు ఎవరంటే అల్లా అనేసారు మీరు. మాకైతే తెలియదు ఇది. నేను ప్రశ్న అడగడానికి మాత్రమే యోగ్యుణ్ణి, కానీ దీన్ని అన్నిటికీ చెప్పాల్సింది ఆయన ధార్మిక పండితుడు కాబట్టి చెప్పాలి. బ్రహ్మ అంటే ఎవరు అని అడగడానికి నాకు ఈజీ యాక్సెస్ ఉంది, కానీ బ్రహ్మ గురించి చదవాలి అని అంటే పండితులకే ఆస్కారం. సో 20-25 సంవత్సరాల నుంచి పాండిత్యం పుంజుకున్నాడు. ఖురాన్ ఒకటే కాదు సబీభాయ్, ఇది మీరు బాగా గమనించాలి. ఆయుపట్టు 4 వేదాలను కూడా పట్టేశాడంట ఆయన. ఓకే. సో పట్టినటువంటి వ్యక్తి దేవుడు అనేవాడు ఒక్కడే, ఆయనకి పేరు లేదు అనేది ఫస్ట్ ఆయన ఆపాదించాడు. 2, అల్లా అనేది అరబికి మాత్రమే, తెలుగు కాదు అన్నాడు. తెలుగులో మరి దేవుడిని ఏమనాలంటే దేవుడే అనాలి. దేవుడి పేరు ఏం పేరు మరి? అప్పుడు దేవుడికి పేరు లేదా అంటే లేదు అని అన్నాడు. అది ఎంతవరకు నిజం మీరే తెలుసాలి. 2వది 99 పేర్లు ఉన్నాయంట. దీన్ని ఏ రకంగా చెప్తారు? మీరేమో ఒకటే దేవుడు, ఆయనకు ఉన్న పేరు అల్లా అని అన్నారు. ఇది నిజంగా మాకు తెలుసుంటాయా? ఇప్పుడు అల్లా ఎవరి బాధ్యతలు ఇవి? 99 పేర్లు అని చెప్పినారు కదా. అల్లాకు 99 పేర్లు. ఏ పేరుతో పిలిచినా కానీ పలికేవాడు అల్లా. మీరు ఏ లాంగ్వేజ్లో కూడా అల్లా అని చెప్తే మీ మీద కరుణ చూపించేవాడు అల్లా. ఎందుకంటే విశ్వ సృష్టికర్త. ఇప్పుడు పిచ్చోడు ఏమంటాడంటే నేను శివుడు అని పిలుస్తాను. అక్కడికి నా మాట వినండి సార్. స్టార్టింగ్లో మీరు వచ్చినప్పుడు సమీ గారు మీరు బాగుండారా, మీ ఆరోగ్యం బాగుందా, మీ మీ బాడీ మొత్తం బాగుందా అని చెప్పినారు. నేనేం చెప్పానంటే ఖచ్చితంగా నేను బాగున్నాను సార్, ఆ అల్లా చల్లని ఆశీస్సులు, 3 కోటి దేవుళ్ళ ఆశీస్సులు, యేసు ప్రభు యొక్క ఆశీస్సులు ఉన్నాయని చెప్పినాను. మీ 3 కోటి దేవతలు అని చెప్పలేదు. ఎందుకంటే నేను అనుసరిస్తున్న ఇస్లాం ధర్మం ప్రకారము ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆదం హవా మొదటి జంట యొక్క సంతానం. మా అనేది ఈ శరీరాలకు వచ్చింది, కానీ ఆత్మలకు అన్నిటికీ కమాండింగ్ చేసే పరమాత్ముడు ఒక్కడే. ఆ పరమాత్ముడు అల్లా అని మేము విశ్వసిస్తాం. మీరు మీకు నచ్చిన వాళ్ళని మీరు విశ్వసిస్తారు. ఇది డిసైడ్ అయ్యేది ప్రళయం వచ్చిన రోజు. ఎవరు రైట్ ఎవరు రాంగ్ అనేది ప్రళయం వచ్చిన రోజు ఇదవుద్ది. 2వది ఏంటంటే ఖురాన్ గ్రంథం అనేది దానికి ఆథర్ ఎవరు లేరు. ఖురాన్ గ్రంథానికి దానికి ఆథర్, దెర్ ఇస్ నో ఆథర్. దాని ఆథర్ ఎవరంటే అల్లా సుబ్హానహు వ తఆలా. అతను జిబ్రయిల్ అమీన్ ద్వారా వహీ పంపిస్తుంటే మహమ్మద్ ప్రవక్త గారు చెప్తే వేరే వాళ్ళు రాస్తుండారనమాట. ఆ విధంగా ఆస్మానీ కితాబా అంటే ఆకాశం నుంచి వచ్చిన బుక్లు 4: జబూర్, తౌరాత్, ఇంజిల్, ఖురాన్. సరేనా? చివరి గ్రంథంలాగా, చివరి దైవ గ్రంథంలాగా ఖురాన్ని అల్లా పంపించాడనేది మా విశ్వాసం. నా విశ్వాసాన్ని మీరు విశ్వసించమని నేను చెప్పడం లేదు. నేను చెప్పే మాటల్లో కానీ వాస్తవం ఉంటే, నేను చెప్పే మాటల్లో కానీ మీకు నిజాయితీ కనబడితే అవునయ్యా దాన్ని నమ్మొచ్చు, నేను విశ్వసిస్తానని చెప్పి మీరు విశ్వసిస్తారు. నేను బలవంతంగా తీసుకొని పోయేసి వడుగులు చేసుకోబాకు, నువ్వు ముస్లిం అయిపోతే నీకు 3 పెళ్ళిళ్ళు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. నువ్వు మొన్న ఎవరో ఒక సినిమా హీరోయిన్ ఆమె భర్త దగ్గర నుంచి డైవర్స్ తీసుకోవడానికి ఇంకొక పెళ్లి చేసుకోవడానికో ఇస్లాం ధర్మంలో వచ్చి పెళ్ళి అయిపోయిన తర్వాత మళ్ళీ తన ధర్మంలో వెళ్ళిపోయింది. ఆ విధంగా ఏదైనా ఎవరైనా చేసుకోవడానికి
మనకు ఎలాగ అనుకూలంగా కావాలంటే అలాగ అనుకూలంగా రాసి ఇచ్చేయమని చెప్పి రాయించుకుంటే దాన్ని మనం ఏం చేయలేము. కానీ ఏదైతే వాస్తవం ఉందో ఆ వాస్తవాన్ని మనం నమ్మాల్సిందే యాజ్ ఎ ముస్లింగా. అయితే అల్లాకు 99 పేర్లు ఉన్నాయి. అల్లాకును ఏమంటే యా రహీం, యా కరీం, యా సత్తార్, యా గఫార్, యా రబ్బుల్ ఆలమీన్, తూ కరం కర్, తూ రహం కర్ అని చెప్పి చెప్పుకుంటుంటారు. సరేనా? ఏ పేరుతో పిలిచినా కానీ పిలిచేవాడు అల్లా. కాబట్టి అల్లా పేర్ల గురించి ఇక్కడ డిస్కషన్ అయితే ఏం లేదు. ఇంకా పోతే దేవుళ్ళ గురించి మీరు మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా మీ హిందూ మైథాలజీ ప్రకారము దేవుడు అంటే మీరు ఏ కష్టంలో ఉన్నా, మీకు ఏ ఆపద వచ్చినా, మీకు ఏ నష్టం జరుగుతున్నా తను ఆ ఆపదలో నుంచి, ఆ కష్టంలో నుంచి, ఆ నష్టంలో నుంచి మిమ్మల్ని రక్షించేవాడినే మీరు దేవుడు అనుకుంటారు. అంతేనా? మమ్మల్ని సృష్టించిన వాడు దేవుడు అనుకుంటారు. సృష్టించిన వాడే కదా రక్షించేది. కష్టంలో నష్టంలో మీరు అనారోగ్యంగా ఉన్నా ఏదైనా కానీ ఎవరైతే మీకు సృష్టించినాడో, ఎవరైతే వాటిలో నుంచి మీకు రక్షిస్తాడో, ఎవరైతే నరక అగ్నిలో నుంచి మీకు స్వర్గానికి తీసుకొని వెళ్తాడో, స్వర్గం అనే పదం మీద మీకు నమ్మకం ఉంటే మీకు అక్కడికి తీసుకొని వెళ్తారు, వాడిని మీరు దేవుడు అనుకుంటారు. రైట్. వినండి సార్, నా విశ్వాసం, నా నమ్మకం ఏంటంటే వీటన్నిటిలో నుంచి నన్ను కాపాడేవాడు అల్లా సుబ్హాన తాలా. అల్లా సుబ్హాన తాలా ఈ సృష్టించిన తర్వాత మొదటి ప్రవక్తలాగా, మొదటి జంటలాగా ఆదం హవాని పంపించినారు. వాళ్ళకిద్దరికి పుట్టిన సంతతి మేమందరం కాబట్టి మా అని నేను చెప్పటం లేదు. సిరాజ్ గారు ఆపాదించినటువంటి ఏ 6 ప్రశ్నలకైనా సరే చెప్పండి సార్. ఖచ్చితంగా ఆయననే సమాధానం ఇచ్చుకోవాలి. ఇది ఇంతటితో ఆగుతుందని అయితే నేను ఎట్టి పరిస్థితులు అనుకోవట్లేదు. కారణం ఏంటంటే జరిగి 15 రోజులే అయింది. చేరాల్సిన చోటికి అది చేరుతూనే ఉంది. ఖచ్చితంగా ఇప్పుడు కూడా మీరు గంట పాటు మాట్లాడారు. వీటన్నిటి గురించి చూసిన వాళ్ళు ఏ రకంగా మిమ్మల్ని నన్ను ఏ రకంగా ఆపాదిస్తారో, ఈరోజు సమీ వచ్చాడు, రేపు ఇర్ఫాన్ పఠాన్ వస్తాడు, ఎల్లుండి యూసుఫ్ పఠాన్ వస్తాడు, ఇంకోళ్ళు వస్తారు కావచ్చు. నా దృష్టికి నాకు తెలియదు. ప్రశ్నించడం వరకు నా వరకు ఉంది. ఇది నా సొంతం కాదు. సపోజ్ గడిచినటువంటి 100 రోజుల పాలన చంద్రబాబు నాయుడుది ఎలా ఉంది అని నేను అడిగితే చంద్రబాబు నాయుడు వచ్చి నన్ను కొట్టాలా? కాదు కదా. అవును. గడిచిపోయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఏ రకంగా ఉంది అని అడగడానికి ఖచ్చితమైన ఆథెంటిక్ డ్యూటీస్ ఇప్పుడు ఎవరి డ్యూటీస్ వాళ్ళకు ఉన్నాయి. ఒక మసీదుకి పోతే, ఒక దర్గాకి పోతే అక్కడున్న పెద్ద ఆయన ఏ పని చేయాలో అదే పని చేయాలి. సో మాకు అట్లాంటి డ్యూటీస్ అని అనుకోండి. ఇప్పుడు కొన్ని డ్యూటీస్ మీ మీద కూడా ఉన్నాయి. చెప్పండి సార్. చాలా ఓపెన్గా నేను అడుగుతాను, మీకు తెలిసింది మీరు ఖచ్చితంగా చెప్పండి. సిరాజ్ గారికి సంబంధించిన వాటికి సిరాజ్ భాయ్ ఆపాదించిన విషయాలన్నీ కాసేపట్టు నేనైతే మీరు చెప్పేశారనే భావిస్తా ఉన్నా. సార్ ఒకటి సార్, సిరాజ్ ఇస్లాం ధర్మంలో వచ్చాడు. అతని ఇస్లాం ధర్మంలో లేకపోయినా కానీ అతని ఇస్లాం ధర్మంలో లేకపోయినా కానీ ఇస్లాం ధర్మంలో వచ్చి ఉన్నాడు. నేను ముస్లిం అంటున్నాడు. అతను ముస్లిం కాకపోయినా కానీ ఎవరైనా సరే తెలిసి తెలియకుండా ఈ మాటలు కానీ చెప్పి ఉంటే మేము అల్లా దగ్గర ఒకటే దువా చేస్తాం, యా అల్లా అతని తప్పుని క్షమించు, అతనికి సరైన మార్గంలో పెట్టమని చెప్పి. అంతకు మించి మనం ఏం చేయలేము. కానీ మా మనసుకు బాధ ఏంటంటే ఏదైతే నేను ధార్మిక పండితుడిని, నాకు ధర్మాలన్నీ వడబోసేసి ఉన్నానని చెప్పుకునే వ్యక్తి అతను ఇంత అజ్ఞానిలాగా అతను మాట్లాడిన దానివల్ల మీ ఛానల్లో కొన్ని కోట్ల మంది దాన్ని వీక్షించినారు. కాబట్టి రెండోది ఏంటంటే ముక్కలుగా వస్తుంది. అది చూసిన ప్రతి ఒక్కరు ఏంటంటే నేను కూడా నిజంగా హైదరాబాద్కి నేను రావాలా, మీ ఇంటర్వ్యూలో కూర్చొని నేనేదో ఇంటర్వ్యూ చేయాలని ఏం లేదు. నేను కూడా సయ్యద్ సమీ హుసేన్ అఫీషియల్ అని ఒక ఛానల్ పెట్టుకుని ఉన్నాను. నా వీడియోలు నేను పెట్టుకుంటాను, నాకు ఫాలో అయ్యేవాళ్ళు నా వీడియోలు చూసుకుంటారు. కానీ నాకన్నా 1,00,000 రెట్లు మీ వీడియో పబ్లిక్లో వెళ్ళిపోయింది. కాబట్టి నా హిందూ సోదరులు అదేవిధంగా ఇస్లాం గురించి పూర్తి అవగాహన లేని నా ముస్లిం సోదరులు లేదు వేరే ఎవరైనా కానీ ఇస్లాం ధర్మం గురించి అపోహలు పడకూడదని ఒక ఆలోచనతో ప్రవక్త అనేవాడు మనకు ఇక్కడ కూడా అక్కడ కూడా రక్షించేవాడు మా ప్రవక్త. కాబట్టి ప్రవక్త యొక్క గొప్పతనం ప్రజలకి తెలియజేయాలనే ఉద్దేశంతో మీ మాధ్యమం ద్వారా ప్రజలకు వెళ్ళాలని ఇక్కడికి వచ్చినాం. కానీ మహేందర్ గారి మీద మేమేదో జోర్ జబర్దస్తి చేయడానికో గుండాగిరి చేయడానికో రాలేదు. కానీ మిమ్మల్ని చూడగానే నాకేమనిపించిందంటే అరే ఒక మంచి వ్యక్తి సిరాజ్ మీద ఇతని కేకలేస్తూ ఎగిరెగిరి దూకేస్తున్నాడే, సిరాజ్ని మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ప్రశ్నలు వేశాడని చెప్పి సిరాజ్ ఇంటర్వ్యూలో చెప్పినాడు కదా, ఏందనేది ఆ కోపం ఉండింది. కానీ ఇప్పుడు మీరు నాతో ఇంటర్వ్యూ చేసిన తర్వాత ఆ వీడియోస్ ఏదైతే మీరు ఆ వీడియో చాలాసార్లు మేము చూసినాం. కానీ ఆ కోపంతో చూసినాం కాబట్టి అక్కడ మనకు అనిపించలేదు. కానీ ఇక్కడ ప్రశాంతమైన వాతావరణంలో మేము చూసినాం కాబట్టి అతనికి క్వశ్చన్ వేసిన తర్వాత 3-4 సార్లు మీరు అతనికి అవకాశం ఇచ్చినారు.
నేను చెప్తున్నాను, నిన్ను అడుగుతున్నాను, నువ్వు కరెక్టా కాదా అని చెప్పి. అలాంటప్పుడు కౌన్ బనేగా కరోడ్పతిలో అమితాబ్ బచ్చన్ చెప్తాడు, లాక్ కరుంగా అని చెప్పి. ఆ విధంగా లాక్ చేసేయమంటారని మీరు అడిగి అతనికి అవకాశాలు ఇచ్చినారు కాబట్టి ఇక్కడ ఏంటంటే క్వశ్చన్ అడిగిన మహేందర్ది తప్పు కాదు, సమాధానం చెప్పడం చేత కానప్పుడు నాకన్నా పెద్దోళ్ళు ఉండారయా, ధార్మికంగా నాకున్న జ్ఞానం ఇంతే, బాగా తెలిసిన వాళ్ళ దగ్గర మనం తెలుసుకుందామని చెప్పి అతను చెప్పేసి ఉంటే బాగుండేది. అది అతను ఏ ఉద్దేశంతో చెప్పినాడో, అతను మంచి ఉద్దేశంతో చెప్పినాడా, చెడు ఉద్దేశంతో చెప్పినాడా, లేదా అతన్ని ఇక్కడ కూర్చున్నప్పుడు ఆ శైతాన్ ఏంటంటే అతనికి తప్పుదోవ పట్టించినాడా అనేది కానీ అది అల్లాహు ఆలం, అది అల్లా మీద వదిలేద్దాము. తప్పకుండా మీరు అల్లా దొంగ వాళ్ళని వాళ్ళ పడదలు తీసేస్తారు, వేషం వేసి నటించే వాళ్ళని అన్నారు. అవునండి, తీసేసిన సైతాన్ పక్కదోవ పట్టించింది అని అన్నారు. అదే శైతాన్ ఆయన పక్షాన దేవుడు నిలబడ్డా, సైతాన్ నిలబడ్డా? ఇప్పుడు అతని చేత శైతాన్ ఈ మాటలు చెప్పించి ఉండొచ్చు. అల్లా మా చేత చేసిన తప్పుకు సిరాజ్ క్షమాపణ కోరుకోమని చెప్పి మా చేత చెప్పించి ఉండొచ్చు. అలాగనుకుంటున్నాను. అతను తెలిసి తెలియకో, ఇప్పుడు వీడియోస్ అనేది రికార్డెడ్ ఎవిడెన్స్, అది దాంట్లో మీరు కట్ చేసి మార్ఫింగ్ చేస్తే నిమిషంలో తెలిసిపోద్ది. రెండోది ఏంటంటే మహేందర్ అనేది ఏదైతే సిగ్నేచర్ స్టూడియో మహేందర్ అనేది అదేదో మా టీవీలో పాత రోజుల్లో 12 గంటల తర్వాత మంచాలు కదిలినట్టు, తూనిగా పోయి పువ్వు మీద కూర్చున్నట్లు అట్లాంటివి పెట్టుకొని బూతు బొమ్మలు ఇచ్చేసుకొని ఏదో నెలకు ఒక 10,000 15,000 మానిటైజేషన్ డబ్బులు వస్తే సరిపోద్దని చేసుకొని ఛానల్ ఏం కాదు. మహేందర్ దీంట్లో సంపాదించుకొని కోట్ల ఆస్తి తీసుకొని భుజం మీద పెట్టుకొని పోవాలనే మనస్తత్వం ఉన్న వ్యక్తి అనేది కూడా నాకు కాదు. మీతో నాకు తక్కువ పరిచయాలు అయినా కానీ మీరు దుబాయ్కి వచ్చినప్పుడు దుబాయ్లో మీకున్న అరబ్బులతోనే మీకు టచెస్ ఉన్నాయి. నా కొడుకు ఏంటంటే మీతో చాలా క్లోజ్ అసోసియేట్గా ఉంటాడు కాబట్టి వాడు మీ గురించి చెప్పినవి కొన్ని నా మైండ్లో ఉన్నాయి కాబట్టే మేము మిమ్మల్ని అడుగుతున్నాం, సరేనా? మీరు ఈ ఛానల్ ద్వారా మీరేం సంపాదించుకోవాల్సిన అవసరం లేదు. ఇంకొకటి నాకు తెలిసింది ఏంటంటే ఈ ఛానల్లో ఏదైతే మీ ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చరు ఇక్కడ ఉన్న మీ స్టాఫ్ ఉందో ప్రతి నెల 30 లక్షల రూపాయలు మీ చేతి డబ్బులు వేసి ఈ ఛానల్ని మీరు ప్రిస్టేజ్ కోసం కాపాడుకుంటూ వస్తూ సమాజానికి ఒక సన్మార్గంలో పెట్టాలా, కులమత రహిత సమాజాన్ని ఏర్పాటు చేయాలా, ఒక మనిషిని మనిషిగా ప్రేమించే విధంగా మనం సంస్కరణ తీసుకొని రావాలని మీరు ప్రయత్నం చేస్తున్నారన్న వాస్తవం కూడా నాకు తెలుసు. కానీ మీ ఛానల్ ద్వారా ఏదైతే ఆ ఇంటర్వ్యూ కొన్ని లక్షల కోట్ల మంది చూసినారు కాబట్టి వాళ్ళందరూ కూడా మీ ఛానల్లోనే దానికి సరిచేసింది లేదా వాస్తవం అనేది వచ్చిందనుకోండి, వాళ్ళు అర్థం చేసుకుంటారని మేము ఇక్కడికి వచ్చినాం. కానీ ఛానల్ మీదకి వచ్చి మహేందర్ని అడిగే బదులు సమీభాయ్ ఖచ్చితంగా సిరాజ్ గారిని అడుగుంటేనే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. మీరేమంటారు? ఇప్పుడు మహేందర్ గారిని అడిగినాం, మహేందర్ గారు జరిగింది ఏందో మాకు క్లారిటీ ఇచ్చారు. మహేందర్ గారికి ఛానల్ ఉంది కాబట్టి సరిపోయింది. లేదు, సిరాజ్ గారికి కూడా ఛానల్ ఉంది. సిరాజ్ గారికి కూడా ఆయన ఛానల్ ఏదో ఉంది. ఆయన దాంట్లో ఏంటంటే వాళ్ళు రిహార్సల్స్ చేసుకొని ముందు ఒక స్క్రీన్ పెట్టుకొని ఆ చేత్తో వాళ్ళు ట్యాప్ చేసుకుంటూ అక్కడ చదువుతూ చెప్తుంటారు. కానీ మన వాళ్ళు ఏంటంటే ఒకటి మహేందర్ గారు ఒక పండితుడిని తీసుకొని వచ్చి అతనికి పాండిత్యం మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఒక యాద్ హాఫీస్ని తీసుకుని వచ్చి ఖురాన్లో ఆయత్ మేము అతనికి చెప్పాల్సిన అవసరం లేదు. ఇది ఎవరు వింటారంటే ఒక పండితుడు వచ్చి పండితులకు ఏం చెప్పలేడు. అతను వచ్చి పాండిత్యం తెలియని వాళ్ళ గురించి చెప్తారు, వాళ్ళకు కూర్చోబెట్టి చెప్తారు. ఈ ధార్మికంగా ఖురాన్లో ఆలిం వచ్చి ఏం చెప్తాడంటే ఖురాన్ గురించి తెలియని వాళ్ళకి అతను చెప్తాడు. ఇక్కడ నేను ముందే మీకు స్టార్టింగ్లో చెప్పినాను, ఏమని చెప్పినానంటే ఏదైతే మన బిడ్డలు ఉన్నారో వాళ్లకు ఉదయాన్నే లేయగానే ఫ్రెష్ అయిపోండి, స్నానం చేసుకోండి, మీరు ఆడ పోండి, పోతూ అదిగో అక్కడ దేవుడి పటం ఉంది, దానికి దండం పెట్టి బొట్టు పెట్టుకొని వెళ్ళిపోంటారు. ఆ దేవుడి పటానికి దండం ఎందుకు పెట్టుకోవాలా, బొట్టు పెట్టుకుంటే వచ్చే లాభం ఏంది, అది మనం ఏం చెప్పము. ఫాలో అయిపోయినమాట. అదే సరేనా? నేను చెప్పింది ఏంటంటే ముందు స్టార్టింగ్లో నేను చెప్పింది అంటే ధార్మికంగా ఖురాన్ ఏం చెప్తుంది, ఖురాన్లో ఉన్న మంచితనం ఏంది, అదేవిధంగా మీ పురాణాలు భగవద్గీత కానీ రామాయణం కానీ మీ పురాణాలు దాంట్లో ఉన్న మంచి ఏంది, అది ఏంది అనేది వాళ్ళకి చెప్పాలా. అదేవిధంగా బైబిల్లో ఉన్న మంచితనం ఏందని బిడ్డలకు నేర్పించాలా. దాని గురించి తెలియనప్పుడు ఇప్పుడు వచ్చేసి నేను అదే కదా చెప్పింది నేను, యజుర్వేదంలో 13వ అధ్యాయంలో 24వ శ్లోకంలో ఈ విధంగా రాసి ఉన్నారండి, దాంట్లో ఈ విధంగా రాసి ఉన్నారండి, ఉపనిష్పత్తులు ఇలాగ రాసి ఉన్నారని చెప్పి నేను కూడా చెప్పేస్తాను. మీరు నమ్మేయాల్సింది, ఎందుకంటే మీకు తెలియదు అది. నేను అదే అలాగే ఇస్లాం ధర్మంలో కూడా నేను 0.1% నాకన్నా 1,00,000 రెట్లు సిరాజ్ మంచి నాలెడ్జ్ కమాండింగ్ ఉన్న వ్యక్తి.
అతను ఈ విధంగా ఎందుకు చెప్పాడు, అతను ఈ విధంగా చెప్పే పరిస్థితే లేదు, మీరు ఏదైనా మార్ఫింగ్ చేసి మీరు చేశారా అనే మేము ఇక్కడికి వచ్చినాం. ఇక్కడికి వచ్చిన తర్వాత దూత్ కా దూత్ పానీ కా పానీ అయిపోయింది. ఉన్న వాస్తవం ఏందని తెలిసింది. కాబట్టి సిరాజ్ గారిని కూడా ఖచ్చితంగా అడుగుతాం. దానికి అతను క్షమాపణ, ముస్లిం సమాజానికి అతను క్షమాపణ చెప్పాలా, ఖచ్చితంగా దానికి క్లారిఫికేషన్ ఇవ్వాలా. రెండోది అతను మళ్ళీ కల్మా చదివేసి ఇస్లాంలో రావాలా. కారణం మొహమ్మద్ ప్రవక్త మీద విశ్వాసం లేనివాడు వాడు ముస్లిం కాడని చెప్పి 20 సార్లు చెప్పినాను మహేందర్ గారు. ఇప్పుడు 21సారి కూడా చెప్తున్నాను. మొహమ్మద్ ప్రవక్త మీద నాకు విశ్వాసం లేకపోతే నేను ముస్లిం కాదు. ఇప్పుడు మీరు షియా అన్నారు, వాళ్ళు మొహమ్మద్ ప్రవక్తను నమ్మరు కాబట్టి దే ఆర్ నాట్ ముస్లిమ్స్, అంతే. ఓకే, వాడు ముస్లిం కాని వాడి గురించి నేను చర్చించుకొని ఏం లాభం? ఈయన కూడా షియా కావచ్చా మరి? దానికి క్లారిఫికేషన్ ఇచ్చుకోవాలి, అతనికి అడుగుతాం మేము. ఓకే, అడుగుతాం. దీన్ని ఇక్కడతో ఆపొచ్చా? మీరు ఇంకొక చాలా పెద్ద మాట చెప్పారండి, చాలా నాకు మనసుకు బాధ కలిగింది. అదే ఆ ఒడుగు గురించి ఏదో మాట్లాడుతూ ఏందండి మీరు ఏదో కిందది కోయించుకుంటే ముస్లింలు అవుతారా అని చెప్పి ఆ వర్డ్ ఏదో చెప్పండి, ఇలాగ చెప్పారు. సున్నతి చేయించుకుంటే అలాగే చెప్పలేదు, కింద కోసుకుంటే ముస్లిం అన్న కింద చెప్పారు. సరే ఏమన్నానో మీరు చెప్పండి, నాకు గుర్తొస్తుంది. బహుశా నిజంగానే హానెస్ట్ మీరు బాగా కోపంలో వచ్చేసి, బాగా ఉద్రేకంలో వచ్చేసి సున్నతి ఆ డిస్కషన్ జరిగేటప్పుడు కింద ఉన్న చర్మం కోయించుకుంటే ఇప్పుడు కాస్త చరిత్రని మీ గురించి అడగని, ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఛానళ్ళు పెట్టి చాలా అగ్రెసివ్గా మంచి పనులు చేస్తున్నారు. కొన్ని చాలామంది మెప్పు పొందుకునే పనులు కూడా చేశారు. ఉదాహరణకి మొన్న క్రిస్మస్కి పోయారు, కేక్ కట్ చేశారు, అది చాలా బాగా నచ్చింది నాకు. మొన్న రీసెంట్గా వినాయక చవితికో ఆ టైంలో కూడా మీరు వెళ్ళి చాలామందికి చాలా మంచిగా ఉన్నారు, కలిసిమెలిసి అయితే చాలా బాగున్నారు. అయితే భారతదేశం అనగానే అఖండ భారత్ని మౌలానా ఆజాద్ గారు కలలు కన్నారు. ఆయన ఒక ముస్లిం. అంతేకాకుండా వాళ్ళు వచ్చినటువంటి 4 ఫాదర్స్ సౌదీ నుంచి వచ్చారు. వాళ్ళ 4 ఫాదర్స్ మొత్తం సౌదీ నుంచి వచ్చారు. అలాంటి వ్యక్తి అఖండ భారత్ని కోరుకున్నాడు. ఈ భారతదేశం అంతా కూడా ఒకటిగానే ఉండాలి, విడిపోవడానికి వీల్లేదు అనేసి అని అన్నారు. భారతదేశంగానే ఉండాలి. ముస్లింగా విడిపోయిన తర్వాత ముస్లింలో ఉన్నటువంటి కలహాల వల్ల డెవలప్మెంట్కి ఏమన్నా ఇబ్బంది వస్తుందేమో, అన్నదమ్ములుగా ఒకే సంతతి. ఈవెన్ అయినా ఒక వేదిక మీద, నేను వికీపీడియాలో చదివిందే, ఒక వేదిక మీద ఏ రకమైన స్పీచ్ ఇచ్చాడు అని అంటే, భారతదేశంలో హిందువులు అనేక ఏళ్ల నాటి నుండి ఇక్కడ ఉన్నారు, మేము వచ్చి 1000 years అవుతుంది, 1100వ శతాబ్దంలో చెప్పినటువంటి ఆ వికీపీడియా బిట్ అనేది చదివారు. అఖండ భారత్ని కోరుకున్నటువంటి ఆ వ్యక్తియే మౌలానా ఆజాద్ గారే ఎడ్యుకేషన్ మినిస్టర్గా కూడా ఉండడం జరిగింది. ఆయన అఖండ భారత్ కోరుకున్నారు, బాగుంది. కొంతమంది అఖండ భారత్ కాదు, ఇక ఆయన ఏ భారత్ కోరుకుంటున్నాడో ఆయనకే తెలిసి ఉండాలి. మీరు సమీ హుసేనీగా అందరం బాయ్ అని అంటున్నారు. భిన్నత్వంలో ఏకత్వం అనే పదం మీ దగ్గర చాలాసార్లు ఉన్నా, దాని ఉద్దేశం ఏంటి? భారతదేశంలో ఈ అంతర్గత కలహాలు లేకుండా ఉండడానికి మీరు ఏ రకమైన చర్యలు తీసుకుంటారు? 3, ఈ రకంగా మాట్లాడేటువంటి వ్యక్తుల పట్ల 20 సంవత్సరాలు స్పేస్ ఇచ్చారు ఆయనకు, కానీ 20 సెకండ్లు కూడా మీరు సహించడానికి సిద్ధంగా లేరు. సో ఈ రకమైనటువంటి పరిస్థితులలో మీరు ఎట్లా స్పందిస్తారు? సార్, భారతదేశం అఖండ భారత్ అనేది కేవలం భారతీయుడిగా నేను ఏ మతమైన ఉండొచ్చు, అఖండ భారత్ మీరు చూడాలనుకోవట్లేదా? ఖచ్చితంగా సార్. అఖండ భారతదేశం లాగా ఏదైతే భారతదేశం ఉందో, భారతదేశానికి స్వాతంత్రం రాకముందు అఖండ భారతదేశం లాగా ఉండింది. అఖండ భారతదేశంలో ఉన్న హిందువులు ముస్లింల సోదర భావం, ఈ అన్నతమ్ముల అనుబంధం, ఒకడికి గాయమైతే ఒకటి కళ్ళలో వచ్చే కన్నీళ్లను చూసి బ్రిటిష్ వాళ్ళు భయపడిపోయేవాళ్ళు. బ్రిటిష్ వాళ్ళే ఈ కులాల మతాల మధ్య చిచ్చు వేసినారు. హిందువులు ముస్లింలు సున్నీలు షియాలు, అదేవిధంగా వైష్ణవులు, సరేనా, శైవులు వైష్ణవులు అని చెప్పి మనలోనే తెగల్ని తీసుకుని వచ్చినారు. తర్వాత ప్రతి మనిషికి ఏంటంటే ఆధిపత్యం చెలాయించుకోవాలనే కోరిక ప్రతి మనిషిలో ఉంటుంది. వాడికి ఈగో ఉంటుంది అనమాట. 10 మందిలో నేను సపరేట్గా కనబడాలా, 10 మంది నాకు చూడాలా, 10 మంది నా గురించి గొప్పగా చెప్పుకోవాలని ఇది ఉండే మనస్తత్వము ప్రతి మనిషిలో ఉంటుంది. కొందరిలో తక్కువ ఉంటుంది, కొందరిలో ఎక్కువ ఉంటుంది. ఆ విధంగా ఆ రోజు మొహమ్మద్ అలీ జిన్నా ఏంటంటే భారతదేశానికి, అఖండ భారతదేశానికి నేను మొదటి ప్రధానమంత్రి అవ్వాలనేది అతని ఆలోచన, అతని ఆకాంక్ష. అదేవిధంగా నెహ్రూ గారు కూడా ఏంటంటే నేను కూడా ఈ అఖండ భారతదేశానికి, స్వతంత్ర భారతదేశానికి మొదటి ప్రధాని అవ్వాలనేది అతని ఆలోచన ఉన్నప్పుడు దానికి బ్రిటిషర్స్ కొద్దిగా ఆజ్యం పోసి, ఏదైతే కాశ్మీర్లో నిలబడి స్పీచ్ ఇస్తే కన్యాకుమారిలో ఉన్న ముస్లింలలో చలనం వచ్చేది పాత రోజుల్లో. మైనార్టీ నాయకులు ఎవరైనా కాశ్మీర్లో ఒక స్పీచ్ కానిస్తే కన్యాకుమారిలో ఉన్న మైనార్టీ నాయకుడు కూడా
అరే మా లీడర్ చెప్పాడరా, వాడి అడుగుజాడలు వాడి బాటలు మేము వెళ్ళాలరా అని చెప్పే భావన ఉన్న రోజులు ఆ రోజుల్లో. ఏది భారతదేశ స్వాతంత్ర పోరాటానికి ముందు జరిగిన రోజుల్లో నేను చెప్పేది. అదేవిధంగా మహాత్మా గాంధీ గారికి అనుసరించే వాళ్ళు ఉండేవారు, సుభాష్ చంద్రబోస్ గారికి కూడా అనుసరించే ఉన్నవాళ్ళు. ఈ అఖండ భారతదేశం, ఇక్కడ ఉన్న సంస్కృతి, ఇక్కడ ఉన్న సోదర భావం మీద ప్రేమ కానీ లేకపోతే జై హింద్ అని నినాదం ఇచ్చింది కూడా ముస్లింలే. భారతదేశానికి త్రివర్ణ పతాక ఏదైతే డిజైన్ ఉందో చేసింది కూడా ముస్లింలే. క్విట్ ఇండియా ఉద్యమం పేరు తీసుకుని వచ్చింది కూడా ముస్లింలే. అదేవిధంగా ఈ దేశ స్వాతంత్రం కోసం హిందూ సోదరులతో సమానంగా ప్రాణ త్యాగాలు చేసి గేట్వే ఆఫ్ ఇండియాలో 60,000 మంది ముస్లిం ఆలింల పేర్లు రాయించుకుని కూడా ముస్లింలే. స్వాతంత్రం అనేది ఏ ఒక్క ధర్మము, ఏ ఒక్క వ్యక్తి, ఏ ఒక్క కులం, ఏ ఒక్క మతంతో రాలేదు. అది అయితే మా పెద్దల త్యాగ ఫలితాలు. మాకు స్వాతంత్రము వాళ్ళందరూ కూడా వాళ్ళ సర్వస్వాన్ని నాశనం చేసుకొని ఈ దేశం సస్యశ్యామలంగా ఉండాలనే ఒక ప్రయత్నం ఏదైతే వాళ్ళు చేసినారో ఆ ప్రయత్నంలో సక్సెస్ అయింది. ఈరోజు రెడీమేడ్గా స్వాతంత్రం వచ్చిన భారతదేశంలో రెడీమేడ్గా మేము పుట్టేసి తిన్నది అరగకుండా ఆ ధర్మం మీద, ఈ ధర్మం మీద, ఆ ధర్మం మీద రాళ్ళు రప్పలు వేసుకుంటూ మీరు గొప్పోళ్ళ మేము గొప్పోళ్ళం అని చెప్పి దేశాన్ని విచ్ఛిన్నం చేసుకుంటున్నాం, కానీ ధర్మాన్ని విచ్ఛిన్నం చేయటం లేదు. ధర్మం తన ప్రదేశంలో ధర్మం ఉంది, కానీ దేశం విచ్ఛిన్నం అయిపోతుంది, సోదర భావం విచ్ఛిన్నం అయిపోతుంది. కారణం ఏమంటారు? సోదర భావాన్ని విచ్ఛిన్నం చేసే వ్యక్తులు ఏమంటారు? సోదర భావం విచ్ఛిన్నం చేసే వ్యక్తులను దేశద్రోహులు అంటానండి నేను. ఎందుకంటే దేశం ఎప్పుడు బాగుంటుంది? మీరు నేను హెల్తీ అట్మాస్ఫియర్లో ఉంటేనే బాగుంటుంది. మీ ఇల్లు నా ఇల్లు పక్కన పక్కన, మీరు ఇక్కడే ఆ ఇంట్లోనే ఉండాలా, నేను నా ఇంట్లోనే ఉండాలా. వచ్చేటప్పుడు నేను మీ ముఖం చూడాలా, మీరు నా ముఖం చూడాలా. అలా కాకుండా ఒకళ్ళని చూసి ఉమ్ముకునే పరిస్థితి. నాకు ఏదైనా హార్ట్ స్ట్రోక్ వచ్చి నేను కేకలు పెడుతున్నా కానీ పోనీ చచ్చిపోని నేను వెళ్ళనని చెప్పి మీరు, లేదా మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే పోనీ అని చెప్పి నేను ఇంట్లో కూర్చొని పరిస్థితిని ఎందుకు క్రియేట్ చేస్తున్నారంటే ఈ దేశం మీద ప్రేమతో కాదు, మనిషిలో ఉన్న అహంకారం, మనిషిలో ఉన్న స్వప్రయోజనాల మీద ఉన్న కోరికలు. వాళ్ళకు ఏదో ఒక మనం డబ్బులు సంపాదించుకోవాలా, లేదా రాజకీయంగా హోదా సంపాదించుకోవాలా, లేదా మనం ఏదో కాంట్రవర్సిటీ మాట్లాడేసి అబ్బా ఈయన భలే మాట్లాడుతున్నాడు, హిందూ ధర్మాన్ని ఏకి పారేస్తున్నాడు అని చెప్పి ముస్లింలు ఈయననే ప్రొటెక్టర్, ఇంకా వేరే హిందూ ధర్మంలో నుంచి ఈయన భలే ఉన్నాడయ్యా ఏకి పారేస్తున్నాడు ముస్లింలకు అని చెప్పి ఇంకొకళ్ళు వచ్చి క్రిస్టియన్లకు ఏకి పారేస్తారు. ఇప్పుడు కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు ఉన్నాయి సార్, అది ముస్లింలకు సంబంధించినవి కానివ్వండి, హిందూ సోదరులకు సంబంధించినవి కానివ్వండి, క్రిస్టియన్లకు సంబంధించిన కానివ్వండి. నేను ఒకటే చెప్పుకుంటూ మీ మాధ్యమం ద్వారా 2 చేతులు జోడించి భారతదేశంలో ఉన్న ప్రతి భారతీయుడికి, ప్రతి అన్న తమ్ముడికి, ప్రతి బిడ్డకు, ప్రతి అక్క చెల్లికి, ప్రతి ఆడబిడ్డకు నేను ఒకటే చెప్తున్నాను సార్. ఈ దేశంలో దేవుళ్ళలో కులాలు మతాలు కానీ ఉంటే సూర్యుడు హిందువులకి సూర్యరశ్మి ఇస్తాడు, చంద్రుడు హిందువులకే ఏదైతే వెన్నెల ఉందో ఇస్తాడు. మీలో గాలి దేవుడు, అగ్ని దేవుడు, సూర్యదేవుడు, చంద్రదేవుడు, భూమాత ఇన్ని ఉన్నాయి కదా. అవి కేవలం హిందువులనే ప్రేమిస్తుంటే వాళ్ళు మమ్మల్ని చంపేయవచ్చు కదా. 10 నిమిషాలు ఆక్సిజన్ మాకు అందకపోతే అందరం చచ్చిపోతాం కదా, హిందూ ధర్మం మేము మిగిలిపోద్ది కదా. సూర్యుడు మీకు ఎంత టెంపరేచర్ కావాలో అంతే టెంపరేచర్ మీ మీద పెట్టి మా మీద 200-300 డిగ్రీల టెంపరేచర్ ముస్లింలలో దేవుడు కదా, సర్వాన్ని సృష్టించిన వ్యక్తి కదా. వాళ్ళకు మేము ఇష్టం లేకపోతే దేవుడే మాకు చంపేస్తారు కదా. మీ దేవుళ్ళు, మా అల్లా లేదా వాళ్ళ ప్రభు అందరు కావాలంటుంటే మీకేంది ఇబ్బంది? మీరెందుకు నాశనం చేసేయాలనుకుంటున్నారు ఈ దేశాన్ని? మళ్ళీ మా బిడ్డలు ఎవరో బ్రిటిష్ వాళ్ళు ఇంట్లో పోయేసి లెట్రిన్లు బాత్రూములు కడుక్కుంటూ మీ ఆడవాళ్ళు చిరిగిపోయిన బట్టలు వేసుకొని వాళ్ళ బిడ్డలకు లెట్రిన్లు కూర్చుంటే అది కడిగించుకుంటూ, ప్లేట్లు కడిగించుకుంటూ వాళ్ళు బట్టలు ఇప్పి తరుముకుంటే కప్పుకొని పరిగెత్తే రోజులు మళ్ళీ కళ్ళతో చూడాలని ఉండారా? ఎందుకు ఈ దేశాన్ని నాశనం చేసేయాలనుకుంటారు? పోయేటప్పుడు ఎవరేం తీసుకొని వెళ్ళరు, వచ్చేటప్పుడు చేతులు మూసుకొని వచ్చినాం. తల్లి గర్భంలో నుంచి వచ్చేటప్పుడు చేతులు మూసుకొని వచ్చినాం. తల్లి గర్భంలో నుంచి మేము చచ్చిపోయి ఈ తల్లి ఒడిలో పోయేటప్పుడు చేతులు చేసుకొని వెళ్తాం. ఏముండదు ఒంటి మీద. మీ ధర్మం కానీ, మా ధర్మం కానీ, ఏ ధర్మం కానీ ఎందుకు దేశాన్ని నాశనం చేయాలనుకుంటున్నారు మనకు అర్థం కావటం లేదు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇక్కడ ఏ సమస్య లేనట్టుగా క్రిస్టియన్స్ వచ్చేసి మత పెద్దలుగా, పాస్టర్లుగా మాట్లాడి వాళ్ళేమో ఆ రకంగా మతాలు మారుస్తూ ఉన్నారు. ఇక్కడ ఈయన పేరు ఏం పేరు? బ్రదర్ సిరాజ్. ఆయన మౌలానా అంటాడా, మరి ఆయన ఏమంటాడా ఆయనకే తెలియాలి. ఆయన కూడా మతం మార్చే పనిలోనే ఉన్నాడు. దీనివల్ల కదా కలహాలు వస్తున్నాయి. మతం మార్చమని చెప్పి ధర్మం చెప్పదు సార్. మారుస్తున్నారు కదా సార్, మీకు వాళ్ళ ప్రయోజనాల కోసం వాళ్ళు చేసుకుంటే తీసుకుని వచ్చి మొత్తం సమాజం మీద ఎందుకు వేస్తున్నారు నా వాదన.
సమ్మి తప్పు చేశాడు, సమ్మిని నిలబెట్టి బట్టలు ఊడగొట్టి చెప్పుతో కొట్టండి. లేదా ఎవరో XYZ ఏదో చేశాడు వాడిని కొట్టండి. మీరు మొత్తాన్ని ధర్మాన్ని ఎందుకు చుట్టేస్తున్నాను? నేను అదే చెప్తుండేది, ధర్మం గురించి అవగాహన లేకపోవడము, మా బిడ్డలకు మా గ్రంథాలు ఏం చెప్తున్నాయో మనం వాళ్ళకు నేర్పించకుండా పోవడమే మనం చేస్తున్న పెద్ద తప్పు. వాళ్ళు ఏంటంటే ప్రతి ఒక్కడు కూడా ఏదో ఒక దగ్గర అరే దైవంతో భయపడాలనుకున్నవాడు ఏం చేస్తాడు, ఇప్పుడు మొత్తం టెక్నికల్ అయిపోయింది. పాత రోజుల్లో ఇళ్లలో నాటి కోడి కూర కొయ్యాలంటే నాటి కోడిని తీసుకునేవాళ్ళు, దాన్ని హలాల్ చేసేవాళ్ళు లేదా మెడ తిప్పుకునే వాళ్ళు, ఎవరి ఇది వాళ్ళది. అయిన తర్వాత ఆ కోడిని తీసుకొని వచ్చి దానికి మొత్తం ఫ్రెష్ చేసి కోసి దానికి ముక్కలు కొట్టి దాన్ని వండి మొత్తం వాళ్ళు వండుతుంటే కూర్చొని చూసేవాళ్ళం మేము, కూర ఎప్పుడు తినాలని చెప్పి ఏదైనా కానీ. ఇప్పుడు ఏమైపోయింది, కూర వండమంటే ఫోన్ తీసుకొని స్విగ్గీకి కొట్టేసి నాటి కోడి కూర అని చెప్పేస్తున్నాం, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు అని కొట్టేస్తున్నాం. సరేనా? లైఫ్ మెకానికల్ అయిపోయింది. అదేవిధంగా దైవాన్ని కూడా మెకానికల్ ఎవరైతే ఇతర ధర్మాల మీద దాడి చేస్తున్నారో, ఎవరైతే ఇతర ధర్మాలను విమర్శిస్తున్నారో, వాళ్ళు క్రైస్తవులు కానివ్వండి, ముస్లింలు కానివ్వండి, హిందువులు కానివ్వండి, వాళ్ళు ముస్లింలు ప్రజలకు కాదు వాళ్ళు ద్రోహం చేస్తుండేది, ద్రోహం చేస్తుండేది, ఆ దేవుళ్ళనే ద్రోహం చేస్తున్నారు. ముస్లింలలో ఎవరైనా ఉండి ఇతర ధర్మాల మీద దాడి చేస్తున్నాడంటే అతను ఆ ధర్మం మీద దాడి చేయటం లేదు, అతను అల్లా ఆజ్ఞకు వ్యతిరేకంగా పోతున్నాడు. అదేవిధంగా హిందూ ధర్మంలో ఎవరైనా చేస్తే వాళ్ళు దేవుళ్ళ ఆజ్ఞకు వ్యతిరేకంగా పోతున్నారు. అదేవిధంగా క్రైస్తవులు ఎవరైనా చేస్తే వాళ్ళ ప్రభు యొక్క ఆజ్ఞకు వ్యతిరేకంగా వారు పోతున్నారు తప్ప ఏం లేదు. అందరికీ మీరు ఏమైనా అనుకోండి, ప్రతి ఒక్కరికి అన్ని ఆత్మల మీద కమాండింగ్ చేసే పరమాత్ముడు ఒకడు ఉన్నాడు. అతను శూన్యంలో ఉన్నాడు, అతను ఎవరికి కనబడడు. మేము అల్లాని నమ్ముతున్నాము, అది నా విశ్వాసము. మీరు ఏమని నమ్ముకుంటారు అది మీ విశ్వాసము, ఇంకొకటి ఏమని నమ్ముకుంటాడు అది వాడి విశ్వాసము. అల్లా అనేవాడు ఒకడు కాబట్టే అందరికి ఒకే సూర్యుని ఇచ్చాడు. అల్లా అనేవాడు ఒకడు కాబట్టే అందరికి ఒకే చంద్రుడిని ఇచ్చాడు. అల్లా అనేవాడు ఒకడే కాబట్టి అందరికి ఒకే గాలి ఇచ్చాడు. అల్లా అనేవాడు ఒకడు కాబట్టి ఒకే భూమి ఒకే ఆకాశం ఇచ్చినాడు. అవన్నిటిని సృష్టించినాడు అల్లా సుబ్హానహు వ తఆలాని మేము నమ్ముతాం కాబట్టి మా విశ్వాసం అది. మీరు ఎవరినో నమ్ముకుంటారు కదా, అది మీ విశ్వాసం. అది ఎవరి విశ్వాసం వాళ్ళది. ఆ విశ్వాసాలను వదిలేసి ఒకళ్ళ మీద ఒకళ్ళు దాడి చేసుకుంటున్నారంటే మీరు మీ భగవంతుడిని మీరు ఉల్లంఘించినట్లే, మా అల్లా ఆజ్ఞని మేము ఉల్లంఘించినట్లే, వాళ్ళ ఏదైతే పుస్తకాలు ఉన్నాయో వాళ్ళ గార్డు ఉందో వాళ్ళ ఆజ్ఞను వాళ్ళు ఇచ్చేసినట్లే. నెక్స్ట్ అడగబోయే ప్రశ్న ఒక సత్య అన్వేషణిగా అడుగుతున్న ప్రశ్న ఇది. చెప్పండి. భూమి పుట్టినప్పటి నుంచి ఎన్ని కులాలు, ఎన్ని మతాలు, ఎన్ని ధర్మాలు కూడా అంతరించిపోయినాయి. ఇందాక నేను అన్నట్టు జూడా, జైను, సిక్ అయితే ఇప్పుడు ఉంది, కానీ కొన్ని మతాలు వచ్చినట్టే వచ్చి అంతరించడం కూడా అయిపోయింది. ఇన్ని భూమి పుట్టినప్పటి నుంచి ఇన్ని మతాలు, ఇన్ని కులాలు, ఇన్ని విద్వేషాలు, ఈవెన్ భారతదేశం కూడా యూనిటీగా ఉండకపోవడానికి కూడా కారణము అప్పట్లో కులం, మతం ఇవి రెండే ఎక్కువగా ఆపాదించేవాళ్ళు. టెక్నాలజీ పెరిగింది, ఈ సామాజిక మాధ్యమాలు చాలా ఎక్కువైపోయినాయి. ఎవరన్నా ఒక కేక్ వేస్తే ఎంత దూరమైనా మాట్లాడగలిగేటువంటివి వచ్చిన రోజులు ఇవి. ఎప్పటికీ అంతరిస్తాయి, ఎప్పటికీ మానవులంతా ఒకటే కదా. మనమేం కోళ్ళు మేకలేం కాదు, కోళ్ళు మేకలు కోసుకొని తినేస్తున్నాం, దాని మీద మనకి ఇంత కూడా ఎమోషన్స్ లేవు. ఇప్పుడు మనుషులు కూడా అదే చేసే పరిస్థితికి కనపడతా ఉంది. ఎందుకు ఈ రకమైన యూనిటీ లేకుండా భారతదేశాన్ని, ఈ దేశమే కాదు ప్రపంచం అంతా కూడా ఈ రకమైన కలహాలు ఎందుకు అని అంటే మీరు ఏం చెప్తారు? నిజంగా దేవుడు అనేవాడు ఉండుంటే, ఇప్పుడు సత్యాన్వేషణగా మాట్లాడుతున్నాను, ఎవరి పక్షాన కాదు, దేవుడు అనేవాడు నిజంగానే ఉంటే ఏం చేసినా మానవుడే చేసుకున్నాడు. ఇంతవరకు హెలికాప్టర్ సృష్టించుకున్నాడు, రాకెట్ సృష్టించుకున్నాడు, నవగ్రహాలు ఉన్నాయి, 9 గ్రహాలు ఉన్నాయి అని చెప్పి సృష్టించుకొని దాని పేరు ప్లూటో అని, జూపిటర్ అని ఇది పెట్టాడు. భూమి గుడ్రంగా ఉందా, బలపరుపుగా ఉందా, అది మనిషే సృష్టించి తెలుసుకోగలిగాడు. చంద్రుడి మీద ఏమున్నాయని చెప్పి కూడా మనిషి వెళ్ళిపోగలుగుతున్నాడు. రానున్న రోజుల్లో అసలు నిజంగా పరలోకం అనేది ఉంది అని అంటే దాన్ని కూడా కనుక్కుంటాడేమో. కానీ ఇవన్నీ మనిషే చేసుకున్నాడు. ఈవెను అల్లా ఉన్నాడా అని చెప్పుకుంటుంది కూడా మానవుడే, ఈశ్వరుడు ఉన్నాడా అని చెప్పుకుంటుంది మానవుడే. దేవుడు ఉన్నాడో లేడో ఇంతవరకు ఎవరికి తెలియదు. ఉంటే ఆయన పేరేంటి, నామకరణం ఏంటి అని కూడా తెలియదు. ఉంటే నేను ఇదే అంటున్నానని మీ గోల, నేను ఇదే అంటున్నానని నా గోల. ఇట్లా ఒక పాయింట్ ఆఫ్ స్టాప్ అనేది రాదా సార్ దీనికి? సార్ ఇప్పుడు మనిషి నిజంగా శాటిలైట్ని తయారు చేసుకొని చంద్రుడి మీద ఏముందో చూడడానికి నిజంగా అంత అవసరం అంటారా? ఇక్కడ మన ఇంటి పక్కన మోర్లలో దోమలు కుడుతూ ఉంటే కనీసం అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, కానీ చంద్రుడి మీదకి పోతున్నాం.
నిజానికి మనిషి ఇన్ని పరిశోధన చేస్తున్నాడు, దేవుడు ఉన్నాడు లేడు అనే దాని మీద ఇంతవరకు అయితే పరిశోధన జరగలేదు. నిజంగా ఎప్పటికీ దీనికి స్టాప్ వస్తుంది, ఏ రకంగా ఉంటే బాగుంటుంది? ఇప్పుడు మానవుడు రాతి యుగంలో నుంచి వచ్చినాడు, రాతి యుగంలో నుంచి ఇప్పుడు చంద్రుల్లో పోయి కాపురం చేసే స్థానానికి వచ్చినాడు. ఇదంతా చేయడానికి కొన్ని లక్షల సంవత్సరాలు పట్టినాయి ఈ చేంజెస్ రావడానికి. భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు భారతదేశంలో ఉన్న పరిస్థితి ఏంటంటే, తల్లి గర్భంలో నుంచి బిడ్డ పుట్టినప్పుడు ఏ విధంగా శరీరం మీద బట్టలు లేకుండా వాళ్ళంతా గలీజ్గా ఉంటుందో ఆ విధంగా భారతదేశం పరిస్థితి ఉండింది. భారతదేశంలో అప్పుడు చెప్పదగ్గ ఎయిర్పోర్ట్లు లేవు, అలాగే ఓడరేవులు లేవు, రోడ్లు లేవు, తినడానికి తిండి లేదు, అదేవిధంగా ఆర్థిక వ్యవస్థ బాగలేదు. దాని తర్వాత భారతదేశానికి వచ్చిన ప్రధానమంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ ఏ పార్టీకి చెందిన వ్యక్తులు కానివ్వండి ఒక్కొక్క రకంగా పంచవర్ష ప్రణాళిక అని చెప్పి రకరకాలుగా పెట్టుకొని ఈ దేశంలో ఉన్న ప్రజల్లో కూడా నా దేశాన్ని మేము ప్రపంచ దేశాలు ముందుకు తీసుకొని రావాలా, ఏం లేని ఈ దేశంలో ఆత్మవిశ్వాసం ఎక్కువ ఉంది అనే ఆలోచనతో ఈ దేశానికి 77 సంవత్సరాల్లో ప్రపంచంలో ఉన్న పెద్ద దేశాలు కూడా ముక్కు మీద వేలు పెట్టుకునే పరిస్థితికి తీసుకొని వెళ్ళారు. అది కాంగ్రెస్ వాళ్ళు చేశారా, బీజేపీ వాళ్ళు చేశారా, ఇంకొకళ్ళు చేశారా, ఆ డిస్కషన్ నేను చేయటం లేదు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు తల్లి గర్భంలో నుంచి బిడ్డ బయటికి వస్తే ఏ విధంగా ఉంటుందో అటువంటి పరిస్థితుల్లో నుంచి ఈరోజు మనమందరం కూడా పెద్ద రోడ్లలో, పెద్ద బిల్డింగ్లలో, కార్లలో తిరిగే పరిస్థితికి మేము వచ్చినాం. వీటన్నిటికి రావడానికి కారణం ఏంటంటే మనిషి యొక్క మేధావి శక్తి. భగవంతుడు ఏం చేశాడంటే మనిషిని మనిషిలాగా పుట్టించిన తర్వాత అతనికి ఆలోచన శక్తి ఇచ్చాడు. ఏది చెడు, ఏది మంచిది, ఏది చెయ్యాలా, ఏది చేయకూడదు అనేది దేవుడు తెలియపరిచేశాడు దైవ గ్రంథాల్లో. అదే ఖురాన్లో కానివ్వండి, పురాణాల్లో కానివ్వండి, భగవద్గీతలో కానివ్వండి. ఒక వ్యక్తి తన సొంత తల్లితో పెళ్లి చేసుకోలేడు, ఒక వ్యక్తి తన సొంత చెల్లితో పెళ్లి చేసుకోలేడు, మొగోడుతో పెళ్లి చేసుకోలేడు. ఇది హరాం, ఇది హలాల్, ఇది జాయేజ్, ఇది నా జాయేజ్ అని చెప్పి ప్రతి ధర్మంలో కూడా చెడు ఏంది మంచి ఏందని చెప్పేసి ఉన్నారు. అది తెలిసినా కానీ తప్పులు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ తప్పు అనేది జరిగితేనే కదా దేవుడు అనేవాడు గుర్తుకొచ్చేది. తప్పు అని జరిగితేనే కదా దేవుడు అనేవాడు గుర్తుకొచ్చేది. కాబట్టి ఈ దేవుడు అనేవాడు మనిషిని ఆ దిమాగ్ ఇచ్చేసి వాడికి చెడు ఏందో మంచి ఏందో కూడా చెప్పేసి వాడిని వదిలేసినాడు. వాడు మంచి పని కానీ చేసుకుంటే రేపు స్వర్గానికి వెళ్తాడు, వాడు చెడు పనులు కానీ చేసుకుంటే నరకానికి వెళ్తాడు. ఆ డిసైడ్మెంట్ అల్లా చేస్తాడు, మా మధ్యలో లేదు. కాబట్టి ఆ ఉన్న చెడుని వేరే వాళ్ళు పెరగనీయకుండా, వేరే వాళ్ళు పెంచకుండా దాన్ని అడ్డుకట్టు వేయడానికే భగవంతుడు మీలాంటి వాళ్ళని కూడా సృష్టించి ఉన్నాడు. చెడు చెప్పేవాళ్ళు 10 మంది ఉంటే చెడును అడ్డుకట్ట వేస్తూ సమాజంలో అందరూ సోదర భావంతో అన్నదమ్ములాగా కలిసిమెలిసి ఉండాలా అని ఆలోచన చేసే శక్తి ఆ భగవంతుడు మీకు ఇచ్చాడు కాబట్టి వచ్చింది. దీనివల్ల మీకు వచ్చే లాభమే లేదు. ఏదైతే ఇప్పుడు దీనివల్ల మీకు వచ్చే మీరు ఏంది, నా భారతదేశం బాగుండాలా, ఇక్కడున్న మేమందరం కూడా అన్నదమ్ములాగా కలిసిమెలిసి జీవించాలా, అదేవిధంగా మా బిడ్డలు కూడా ఏ సోదర భావంతో మేము ఉన్నామో మా బిడ్డలు కూడా అదే సోదర భావంతో జీవించాలనే ఒక మంచి ఆలోచన ఆ భగవంతుడు మీ మైండ్లో వేసినాడు. కాబట్టి మీరు ఒక మంచి సమాజం కోసం పాటుపడదామని మీరు చెప్తున్నారు. ఒక చెడు వచ్చినప్పుడు దాన్ని ఆపడానికి మీలాంటి వాళ్ళని ఎవరో ఒక మంచి వ్యక్తులను ఆ భగవంతుడు వాళ్లకు ఆ మైండ్లో ఆ మాట వేసి వాళ్ళ చేత చేయించుకుంటాడు. మీరు నమ్మే దేవుడు దేవుడే కాదు అని చెప్పి మీరు మీ నోటితో ఒప్పుకుంటారా నేను చెప్తున్నానని? నేను మనిషి అండి, నేను మనిషి కాదు, నేను పశువు అని చెప్పి ఎలా చెప్పగలను? ఒక దేవుడు అని పేరు అన్నారు. ఇప్పుడు మాట్లాడితే కాంట్రవర్సీ వద్దు కాబట్టి చెప్పండి సార్. నేనేమంటా, మీరు నమ్మే దేవుడు దేవుడే కాదు అని ఒప్పుకోండి. నేను అంటున్నా, నేను ఫ్రెండ్ కదా మీకు అనండి. లేదు నేను డిక్టేటర్ గా కూడా అడుగుతున్నా. మీరు డిక్టేటర్, నేను ఇంకేదో బుద్ధి గడ్డి తిని కూడా అంటున్నా, కానీ మీరు అనండి. మీరు కత్తి తీసుకొని నా తల కోసినా కానీ లా ఇలాహా ఇల్లల్లా ముహమ్మద్ రసూలుల్లాహ్ అని చెప్పే చచ్చిపోతాను. కానీ నా గొంతు కోసి నా తలను అక్కడ పెట్టేస్తే నా తలలో నుంచి అదే మాట వస్తుంది. నా గుండె కోసేసి మీరు అక్కడ పెట్టేస్తే గుండెలో నుంచి శబ్దం ఉంది కదా, లా ఇలాహ ఇల్లల్లా ముహమ్మద్ రసూలుల్లాహ్ అని వస్తుంది తప్ప మీరు ఏం చేసినా కానీ ఆ మాట మారదు. ఎందుకన్నారు అట్లా? నా నమ్మకం, నా విశ్వాసం అండి. ఎవరు పెట్టారు మీకు ఆ నమ్మకం? ఎవరు పెట్టారా నమ్మకం? ఏది? నీ దేవుడు కాదు అని ఒప్పుకోండి సాబ్ అని నేను అంటుండే, నేను ఒప్పుకోను. నా గొంతు కూడా తీసాడబెట్టినా నేను ఒప్పుకోను. గుండెకాయ తీసి పెట్టినా నేను ఓకే, తలకు ఇక్కడ పెట్టినా చెప్పను అని అన్నా. కారణం ఏంటి? అదే నా అల్లా మీద నాకున్న నా ప్రాణం కన్నా నాకు సృష్టించిన సృష్టికర్త అతను. నా సర్వస్వం, నా భార్య, నా బిడ్డలు, నా తల్లిదండ్రులు మొత్తం
అల్లా కోసము ఏమైనా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అదేవిధంగా నా సర్వస్వాన్ని ఇతర ధర్మాలను నష్టపెట్టడానికి, ఇతర ధర్మాలను కష్టపెట్టడానికి నేను చేయను. నేను అంటుంది మీకు యూట్యూబ్లో ఎలాగుంటుందంటే, కొంతమంది ఈ మతోన్మాదాన్ని రెచ్చగొట్టేవాళ్ళు చూసారా, అతను ఈ సర్వస్వము అల్లా కోసం ఇచ్చేస్తానంటున్నాడు. సర్వస్వం అల్లా కోసం ఇచ్చేస్తాను, సర్వస్వం అల్లా కోసం త్యాగం చేసేస్తాను. నా సర్వస్వాన్ని పెట్టి ఇతరులను నేను ఇబ్బంది పెట్టను. మీరు నమ్మే దేవుడు దేవుడే కాదు, 100% దేవుడే ఒప్పుకుంటారా? నేను కాదండి, మీరు కాదు, మీలాంటి కోటి మంది వచ్చి చెప్పినా కానీ నేను ఒప్పుకోను. రైట్. మరి ఇందాక మీరు ఏమన్నారు? సిరాజ్తో మహేందర్ చెప్పిపించాడు ఈయన దేవుడే కాదు, ఎంత ఇచ్చాడు అని. 10 కోట్లు ఇస్తాను ఒప్పుకుంటారా? ఇప్పుడు మీకు 10 కోట్లు ఇస్తాను ఒప్పుకుంటారా? 10 కోట్లు ఏమండి, 10 లక్షల కోట్లు ఇస్తాను ఒప్పుకుంటారా? ప్రపంచంలో ఉన్న ధనం అంతా ఇచ్చినా నేను ఒప్పుకోను కదా. ఎందుకు చెప్పండి? మీరు నమ్ముతున్న దేవుడు నా నిజ దేవుడు అని మీరు బలంగా విశ్వసించారు. ఒకడు దొంగనా కొడుకు అయితే నేను చెప్పమనంటే చెప్పేవాడుగా. అవును. వాడు దొంగనా కొడుకు అమ్ముడు పోతాడు అని అంటే 10 రూపాయలకి పోతాడు, 10 లక్షల కోట్లకైనా అమ్ముడు పోతాడు. అవును. సో ఈ విషయాన్ని మీరు ఎన్ని విధాలుగా అడిగినా కాదు అనే ఒప్పుకుంటారు. అవును. నా దేవుడు నా దేవుడే అని ఒప్పుకుంటారు. అవును. నా దేవుడికి పేరు అల్లా అనే ఉందంటే నేను ఒప్పుకుంటారు. అవును. లేదు దేవుడి పేరు అల్లా కాదు ఇంకొకటి ఉందంటే ఒప్పుకుంటారా? ఎందుకు కంటే నాకు అవసరం ఏముంది, మరి వానికి ఏం అవసరం ఉంది అంటారు. అది మీరు చెప్పాలా అంటున్నాను. మీరు ఎందుకు అతని చేత ఈ విధంగా చెప్పించినారు అనేది మా డౌట్. మీరు ఎందుకు చెప్పట్లేదు అనేది నా ఉద్దేశం. వినండి మహేందర్ గారు, మేము ఇక్కడికి వచ్చే ముందర అతను తెలంగాణకు చెందిన వ్యక్తి, అతని పేర్లు మీరే చెప్పారు, శ్రీరామరాజు గారు అని చెప్పి, మల్లేష్ అని చెప్పి, ఇంకొక ఏదో పేరు ఏదో యాదగిరి రావు అని ఏదో పేర్లు చెప్పారు. సరేనా? అసలు మీరు ఏదైనా అండర్ కవర్ ఆపరేషన్ చేయిస్తున్నారని డౌట్ మాకు వచ్చింది. ఓకే. అతనికే ఇస్లాంలో పంపించి ఈ విధంగా అతనికి హైప్ చేసి, దాని తర్వాత అరే నేను ధార్మికంగా హిందూ ధర్మాన్ని వదులుకొని వచ్చినాను, ఇక్కడ ఇస్లాంలో వచ్చిన తర్వాత ఇక్కడ కూడా ఏం లేదురా అని చెప్పి ఇతను చెప్తున్నాడు. ఎవరైనా తొందరపడి ఇస్లాం ధర్మంలో వెళ్ళబాకండి, ఇస్లాంలో మారబాకండి. ఇస్లాం ధర్మంలో మారి ధార్మిక పండితుడి అవతారం ఎత్తి గందరగోళం చేసి గండ బైరుండాలు కాలికి వేసుకొని తలకి పగిడీలు కట్టుకొని తొడలు కొట్టుకుంటూ మీసాలు మెల్లేస్తూ సవాళ్ళు చేసుకుంటూ బస్తీ మే సవాలు అని చెప్పిన సిరాజ్ కూడా ఈరోజు అల్లా అంటే ఏందో తెలియదు, ప్రవక్త అంటే ఏందో తెలియదు అంటున్నాడు. కాబట్టి ఆ ధర్మంలో పోయేసి ఉన్న ధర్మాన్ని భ్రష్ట పట్టించుకోబాకండి అని చెప్పి అండర్ కవర్ ఆపరేషన్ మీరు చేశారేమో అని వచ్చినాం. మేము ఏం తెలుసుకున్నారు మరి? అది మేము అనుకుంది రాంగ్. మాట్లాడే అవకాశం మీరు ఇచ్చినారు. అతను ఎందుకు చెప్పినాడు ఏందనేది అతన్ని అడిగితే తెలుస్తుంది, అతనికి అడుగుతాం ఖచ్చితంగా. ప్రతి ఒక్కరిని కామన్గా అడిగే ఇది, మళ్ళీ ఇది సత్యాన్వేషణ ప్రశ్ననే, వ్యక్తిగతంగా అయితే కాదు. గోమాంసం సమీ గారు తింటారా తినరా? నేను మామూలుగా మాంసమే తినను నేనైతే. కానీ ముస్లింలలో నాన్ వెజ్ తినరా? నా ఫ్రెండ్ ఒక అతను ఉండాడండి, బ్రాహ్మణ్ అతను. చాలా చాలా నా వీడియోస్ కూడా మీరు చూసి ఉంటారు. కరోనా లాక్డౌన్లో కూడా బ్రాహ్మిన్స్కు 350 మందికి 3,500 రూపాయల కిట్లు, 350 మందికి మొదటి కరోనా వచ్చినప్పుడు ఆ పేద బ్రాహ్మిన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి తీసుకొని పోయి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు కూడా మనుషులే. బ్రాహ్మిన్స్ దే ఆర్ నాట్ గోయింగ్ ఫర్ బెగ్గింగ్. బ్రాహ్మణులు ఎవరైతే బ్రాహ్మిన్స్ ఉంటారో వాళ్ళు యాచించడం మీరు ఎక్కడ చూసి ఉండరు. వాళ్ళు ఏదైనా కావాలంటే మీ ఇంటికి వచ్చి ఒక 2-3 అబద్ధాలైనా చెప్పేస్తారు. ఏమండి మహేందర్ గారు బాగుండారా, గురువు కేతు అందరూ బాగున్నారు, కానీ శనీశ్వరుడు ఏందో మీ వైపు చూస్తున్నట్టుంది, ఈ మధ్య మీకు చిడిచిడిగా ఉన్నట్టు అనిపిస్తుంది కదా, మీరు చేస్తున్న పనులలో ఏదో భంగం కలిగినట్లు అనిపిస్తుంది కదా, కాబట్టి శనీశ్వరుడిని పూజించాలండి, మీరు ఒక పని చేయండి, ఏదైనా సంభవాలు సంభవించుకుంటే మీ పేరు మీద నేను ఒక యాగం చేస్తానండి, నల్ల నువ్వులు, నల్ల బట్టలు, నల్ల నూనె, నల్ల బెల్లము అవన్నీ తీసుకొని 11 మంది నల్ల బ్రాహ్మణ వాళ్లకు ఇది దానం చెయ్యాలా, ఇదంతా మీరు తిరిగి చేయలేరు, కాబట్టి మీరు ఏదైనా సంభవాన్ని నాకు కానీ ఇస్తే నేను సమర్పించుకొని మీకున్న దోషాలను నేను దూరం చేస్తానండి అని చెప్పి తీసుకుంటారేమో, కానీ వాళ్ళు ఇది చేయరు. ఈ బ్రాహ్మిన్స్ ఏంటంటే వాళ్ళ జీవిత ఏదైతే విధానం ఉందో చాలా దగ్గర నుంచి చూసినాను. అందులో ఇతను ఎవరైతే నా మిత్రుడు ఉన్నాడో అతనికి నేను ఏడిపించేవాడిని. ఏదో ఒక రోజు నీకు క్యాలీఫ్లవర్ అని చెప్పి ఆ చికెన్ పకోడా ఉంది కదా తినిపించేస్తానని చెప్పి, నేను సచ్చినా తినను అని చెప్పి అతను చెప్పేవాడు. ఫ్రెండ్షిప్లో మనం మీ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, బిహైండ్ ద ఇది కూడా పోయిన సందర్భాలు ఉంటాయి. మీకు వేరే కులస్తులు ఫ్రెండ్స్ ఉంటే ఒరే తురే అని చెప్పి తిట్టుకునే భాషలు కూడా ఉంటాయి. అలాగా అంత క్లోజ్గా ఉండేవాడు. వాడు ఏం చెప్పేవాడంటే, అరే నేను చచ్చిపోయే లోపల ఏదో ఒక రోజు తింటాను రా అని చెప్పేవాడు. అతను మోటార్ సైకిల్ యాక్సిడెంట్లో చచ్చిపోయాడండి. అతను చచ్చిపోయిన తర్వాత ఒక 16 సంవత్సరాలు 16 ఇయర్స్ నేను చికెన్ మటన్ మొత్తం దూరం పెట్టానండి. ఈ మధ్య మళ్ళీ నా హెల్త్ కండిషన్లు ఇదైన తర్వాత
కొద్దిగా తినడం స్టార్ట్ చేశాను. అంటే మీరు బేసిక్గా నాన్ వెజ్ తినడం ఆపేశారు, ఇప్పుడు స్టార్ట్ చేశారు. నా హెల్త్ కండిషన్స్కు నాకు తప్పదు, ఎందుకంటే నాకు లో షుగర్ ఉంది. రైట్, నేను మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేస్తున్నాను. మీరు నేను అడిగిన ప్రశ్న మాత్రమే జవాబు చెప్పండి చాలు. చెప్పండి. గోమాంసం తింటారా తినరా? నేను ఇప్పుడు దాకా గోమాంసం అయితే తినలేదండి. పుట్టినప్పటి నుంచి తినలేదు? నేను పుట్టినప్పటి తినలేదు, మా ఇంట్లో కూడా అలో చేయలేదు. ఓకే, ఈ తింటున్నారు తినేవాళ్ళు కేవలం ఇస్లాం సోదరులే అని చెప్పి ఎందుకు ఆపాదించారు? బాధ కలిపి కదా. అండ్ నిజానికి కూడా సిరాజ్ భాయ్ని ఈ ప్రశ్న అడుగుతాను నేను. ఇక్కడ పాయింట్ ఆఫ్ అట్రాక్షన్ ఏంటంటే, నేను తినొద్దని కూడా చెప్తాను, తింటే అది తప్పు కూడా అని అంటాడు. ఓకే, అంటే అంతేగాని ఇస్లాం సోదరులు ఎందుకు తినరు అనేది అయితే అనలేదు సార్. ఇస్లాం సోదరులు తింటారు, హిందూ సోదరులు తింటారు, క్రైస్తవులు తింటారు, దళిత సోదరులు తింటారు, అందరు కూడా తింటారు. ఏదైతే హలాల్ పశువులు ఉన్నాయో వాటి అన్నిటిని కూడా హలాల్ చేసి తినే పర్మిషన్ మనకు ఖురాన్ ప్రకారం మొహమ్మద్ ప్రవక్త ఏదైతే సందేశం మాకు ఇచ్చారో దాంట్లో ఉంది. ఇది హలాల్ జన్వర్ అంటారు అనమాట దాన్ని. ఇప్పుడు పంది ఉంది, పందిని ఇస్లాంలో హరామ్ అంటారు, తినడానికి లేదు. కొంతమంది మా హిందూ సోదరులు హ్యాపీగా ఆ పంది 2 ముక్కుల పైపులు పెట్టుకొని దాన్ని తిప్పి తినేవాళ్ళు ఉన్నారు. మీరు పంది ఎందుకు తింటున్నారంటే దానికి వాళ్ళ దగ్గర సమాధానం ఉండదు, సరేనా? ఏదైతే హలాల్ జన్వర్ ఉందో అది తినాలని చెప్పి. అయితే ఈ భారతదేశంలో ఉన్న సంస్కృతి హిందుత్వంతో ముడిపడి ఉంటుంది. ఇక్కడ ఏదైతే కల్చర్ ఉంటుంది, ఇప్పుడు మన పెళ్ళిళ్ళలో మసీద్లో నికా చేసుకోవాలా, వలీమా చేసుకోవాలా, కానీ పెళ్ళిలో బ్యాండ్ మేళాలు, గుర్రాలు, నికేకి దావత్లు, మెహందీలు అవన్నీ మనకు ఇస్లాం ప్రకారం లేవు. కానీ ఏదైతే ఇక్కడ హిందూ సాంప్రదాయాలు మనం ఏదైతే సోదర భావంతో ఉన్నామో, కొన్ని మీ దగ్గర నుంచి మేము డబ్ చేసుకున్నాము, మా దగ్గర నుంచి మీరు డబ్ చేసుకున్నారు. అటువంటి సంస్కృతిగా అటువంటి కల్చర్కి మేము అలవాటు పడి ఉన్నాం, సరేనా? హిందువుల మనోభావాలు దెబ్బతినకుండా, అదేవిధంగా మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు కూడా ఏం చెప్పారంటే, ఒక పని నువ్వు చేయడం వల్ల ఇతర మతస్థులకు ఇబ్బంది కానీ వస్తే ఆ పని నువ్వు చేయాల్సిన అవసరం లేదని మొహమ్మద్ ప్రవక్త గారు చెప్పేసి ఉన్నారు. కాబట్టి మీరు హిందూ సోదరులు, అయ్యా మేము తల్లిలాగా భావిస్తాము, ఆ ఆవు బిడ్డలకు పాలు ఇస్తుంది, ఆవును మీరు ఎలాగా కోసుకొని తింటారని చెప్పినప్పుడు మీ మనోభావాలను అటువంటి పని మేము చేసినా కానీ అల్లా కూడా సంతోషించాడు. కాబట్టి మనం ప్రతి బక్రీద్ వచ్చినప్పుడు మన మిత్రులు అజియావుల్ హక్ కానీ, మౌలానా అజీజ్ అని ఒక అతను, ఆ షేరు కానీ, ఇమ్తియాజ్ కానీ, షావుల్ కానీ, మేమందరం కూడా హిందూ సోదరులు ఉంటారు కదా, ఘోర పరిరక్షణ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని పెట్టుకొని ఒక వీడియో మేము రిలీజ్ చేస్తాము. దయచేసి ఆవులను కొయ్యబాకండి. ఏ విధంగా ఒక బిడ్డకు పాలు ఇచ్చే తల్లిని చంపితే ఎంత పాపమో, పాలు ఇచ్చే ఆవును కానీ చంపితే అంతే పాపం వస్తుంది. చెప్పండి సార్ ఒకసారి, ఇది చాలా మందికి తెలియాలి. ఒక తల్లి పాలిచ్చే పసిబిడ్డకు పాలిచ్చే తల్లిని చంపేస్తే ఎంత పాపం వస్తుందో, ఆవులకు బిడ్డలకు నోరు లేని జీవం అది. తల్లి దగ్గర పాలు లేకపోతే ఆ ఆవు పాలు తాగేసి బ్రతుకుతారు, సరేనా? అటువంటి ఆవులను కోస్తే మా హిందూ సోదరుల మనసుకు బాధ కలుగుతుంది. కాబట్టి ఒక పాలిచ్చే తల్లిని మనం కోస్తే ఎంత మనకు పాపం వస్తుందో, అదేవిధంగా పాలిచ్చే ఆవులను కోస్తే అంతే పాపం వస్తుందనే మెసేజ్ వచ్చేటట్లు మేము వీడియోలు పెడతాము. మేము ప్రతి దగ్గర పోయేసి ఆవులను కొయ్యవద్దంటాము. కానీ ఇక్కడ ఒక పాయింట్ మీరు కూడా గమనించుకోవాలా మహేందర్ గారు. ఇప్పుడు ఆవు పాలిస్తుంది, బర్రె పాలిస్తుంది. ఆవును ఒక్కటే కొయ్యబాకండి, బర్రెని కోసుకొని తినమని చెప్తారు. అది ఎంతవరకు కరెక్ట్? అది తప్పు కదా. గోమాతను కొయ్యబాకండి అంటారు, గో డాడీని కోసేయవచ్చా? గోమాతను కొయ్యడానికి లేదు, ఎద్దును కోసుకొని తినొచ్చు. అదంటే గో డాడీ కదా. డాడీ లేకపోతే అమ్మ ఏంది తెల్ల చీర కట్టుకుంటాడు, బిడ్డలు ఏడు నుంచి పుడతాయి? అంతే కదా. అమ్మ ఏమో ఉండాలా, నాయన్ని కోసేయాలా, అమ్మేమో ఉండాలా, చిన్నమ్మని కోసేయాలా. ఏదైనా కానివ్వండి, ఈ మాంసాహారం అనేది భారీ జంతువులు ఏదైతే ఉంటాయో వాటిని కొయ్యడానికి నిషేధించాలా. ప్రభుత్వం దాని మీద ఖచ్చితమైన చట్టాలు తీసుకొని రావాలా. ఇప్పుడు అల్ కబీర్ ఇట్లాంటి మొత్తం ఏదైతే ఆవుల మాంసం మీట్ ఏదైతే ఉందో అది ఎక్కడ పోద్ది? మిడిల్ ఈస్ట్కి పోద్ది. ఎక్కడైతే చలి ఎక్కువ ఉంటుందో అక్కడ వాళ్ళ బాడీలో హ్యూమినిటీ వేడిని పెంపొందించడానికి ఈ మీట్ ఏదైతే రెడ్ మీట్ ఉందో దాన్ని తీసుకొని వెళ్తారు. ఆ కంపెనీలన్నీ ఎవరి మీకు తెలుసు, అంటే ఒక పార్టీ పేరెత్తి నేను చెప్పకూడదు అనుకొని, ఎందుకంటే ఒకళ్ళని మనం ఎవరిది అనేది మీ అంతరాత్మకు తెలుసు. ప్రభుత్వం ఎవరిది? దాన్ని రక్షించే వాళ్ళదే ప్రభుత్వం ఉంది. ఎంతసేపు ఒక పేపర్ మీద ఎడం చేత్తో ఇలాగ రాసేసి మొత్తం సీజ్ చేసేయమంటే 10 నిమిషాలు చేసారా? అంతే కదా. చేయలేరా? ఎందుకు చేయటం లేదు? మీరు దాంట్లో ఎంటర్టైన్ చేస్తున్నారు, చల్తాహే చల్లలేదే అంటున్నారు. కానీ యాజ్ ఎ ముస్లింగా నేనైతే ఆవు మాంసం
ఏదైతే లేడీ ఫిమేల్ పాలిచ్చే ఇది ఉన్నాయి కదా, వాటిని గర్భంతో ఉన్న వాటిని చిన్న దూడలు అవి ఉండి అటువంటి వాటిని కొయ్యడము ఇది చేయడానికి నేను కూడా అంగీకరించాను. మా ముస్లిమ్స్లో కూడా మీరు అనుకుంటున్నారేమో ముస్లిమ్స్ అందరు కూడా ఆవు మాంసం తింటారని చెప్పి. మీకు ఈ హైదరాబాద్ ఇక్కడ కల్చర్ అంటే అంత డెప్త్గా మనకు తెలియదు, కానీ ఇక్కడైతే మేము చూస్తున్నాం ఈ మాంసం మంగళ్ళు ఆ బిర్యానీలు తినడానికి పోతే అడుగుతున్నారు, అది గైకి బిర్యానీ ఆవు బిర్యానీ కావాలా అది ఇది అని చెప్పి. కానీ మా సైడ్ ఏదైతే ఉందో అక్కడ చాలా మీకన్నా చాలా జాగ్రత్తగా చాలా నిష్టగా ఉంటారు, దాంట్లో వేరే డౌట్ ఏం లేదు. కానీ ఆవు మాంసం ముస్లిం ఒక్కలే తినరు. ఆవు మాంసం తినేవాళ్ళు 100 మంది ఉంటే దాంట్లో 7 మంది ముస్లింలు అయితే మిగతా 93 మంది అదర్ దెన్ క్యాస్ట్ వాళ్ళు. మిగతా వాళ్ళు చేస్తే మడుగు సంసారము, ముస్లింలు చేస్తే వ్యభిచారము. మిగతా వాళ్ళు కానీ చూస్తే జాకెట్ చూసినట్లు, మేము కానీ చూస్తే వృక్షజాలు చూసినట్లు. మిగతా వాళ్ళు కానీ చూస్తే కుచ్చులు చూసినట్లు, మేము చూస్తే బొడ్డు చూసినట్లు అనే మాట వదిలేయాలా. ఏదైనా తప్పు అయితే అందరికీ ఖచ్చితంగా అడగాల. దాని మీద ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని వచ్చి అందరం కూడా ఒక చట్టాన్ని తీసుకొని రావాలా. తీసుకొని వచ్చినప్పుడే మీరు అందరిలాంటి వ్యక్తి లేదు, మీకే ఒక సపరేట్ నైజం ఉందా? సపోజ్ నన్ను అడుగుమంటే నేను సెక్యులర్ భారతీయుడిగా అల్లాహు అక్బర్ అంట, ప్రైజ్ ద లార్డ్ అంట, జై శ్రీరామ్ అంట, ఇంకేమన్నా అనుమన్నా అంట. నేను ప్రసాదం తినమంటే తింటా, మసీద్కి రమ్మంటే వస్తా, దర్గాకి రమ్మన్నా వస్తా, ఇంకెక్కడికి రమ్మన్నా వస్తాను. మీరు ఏ రకమైన వ్యక్తి? ముస్లిం అంటేనే సెక్యులర్. సెక్యులర్ అంటే మీ ఉద్దేశంలో? చెప్తాను సార్, మీరు క్వశ్చన్ అడిగేసినారు, నేను ఆన్సర్ చెప్పకముందే మీరు కత్తిరి తీసుకుని వచ్చేస్తే ఎలాగా? మీరు మహీందర్ నేను సెక్యులర్ అని చెప్పారు. నేనేం చెప్తున్నానంటే సమీ సెక్యులర్ కాదు, ముస్లిం కల్మా చదివిన ప్రతి ఒక్కడు కూడా సెక్యులరే. ఓకే, నేను అల్లాహు అక్బర్ అంట, నారే తక్బీర్ అల్లాహు అక్బర్ అంట. నా ధర్మాన్ని నా ధర్మం కోసం నేను ఏమైనా చేస్తా. సేమ్ టైం ఇతర ధర్మాలను నేను కించపరచను. ఇప్పుడు మొన్న చూసిన మీ దాంట్లో డైలాగు, జై చంద్రబాబు, జై జగన్, జై కేసీఆర్, జై కేటీఆర్, జై రేవంత్ రెడ్డి, జై మోడీ, జై అది జై ఇది అని చెప్పి చెప్తారు కదా, జై శ్రీరామ్ చెప్తే తప్పేందని చెప్పి ఈ వీడియో నేను సంవత్సరం ముందర పెట్టినాను. నా వీడియోలో డైలాగులు తీసుకొని మీ స్టూడియోలో వాడుకుంటుంటే నేను చూసి ఆశ్చర్యపోయినాను. పేటెంట్ రైట్ ఏమన్నా తీసుకోండి. పేటెంట్ అని కాదు కదా, ఎందుకంటే మనము చాలా నేను వీడియోలు జనరల్గా కూర్చొని నేను పెట్టను. నేను ఏదైనా పబ్లిక్ ప్రోగ్రామ్ జరుగుతుంది కదా, అక్కడ నేను ఇచ్చిన స్పీచ్ని వీడియో తీసి నేను పెట్టుకుంటాను. ఓకే, నేను చెవిలో చెప్పను. ఒక 1000, 200, 300 బహిరంగ సభలో మాట్లాడిన మాటలు ఖచ్చితంగా జై శ్రీరామ్ అని చెప్తాను, భారత్ మాతాకి జై అని చెప్తాను, జై శ్రీరామ్ అని చెప్తాను. అయితే నేను మీతో గట్టిగా అనిపిస్తాను, వినండి. జై శ్రీరామ్ అంటాను, భారత్ మాతాకి జై అంటాను, అంటూ తప్పేం లేదు. సరేనా? ఇంకపోతే మీరు ఏం చెప్తున్నారంటే ముస్లిం సెక్యులర్స్ అని ఎందుకు చెప్తున్నానంటే, మొన్న నరేంద్ర మోడీ గారు బయలుదేరేసి కోయిట్కి వెళ్ళినారు. కోయిట్కి వెళ్తే అరబ్బీలో మహాభారతం రామాయణాన్ని ట్రాన్స్లేట్ చేసి నరేంద్ర మోడీ చేత వాళ్ళు ఆవిష్కరించినారు వాళ్ళ దేశంలో. అదేవిధంగా దుబాయ్లో టెంపుల్ కట్టినారు. ఏదైతే ఇస్లామిక్ దేశాలు ఎడారి దేశాల నుంచి వచ్చిన ధర్మం అని చెప్పి మీరు ఏదైతే చెప్తున్నారో వాళ్ళందరూ కూడా మతోన్మాదాన్ని రెచ్చగొడతారని చెప్పి ఎవరైతే ప్రచారాలు చేస్తున్నారో వాళ్ళు కూడా కళ్ళు విప్పి చూడాలా, చెవులతో వినాలా. సరేనా? అక్కడ దుబాయ్లో టెంపుల్ కట్టడానికి నేను పర్మిషన్ ఇవ్వనంటే ఇండియా వాళ్ళు ఏదైనా యుద్ధం ప్రకటించిపోయి కడతారాడా? లేదు కదా. నువ్వు ఇక్కడికి వచ్చినావు, ఈ మనం అరబ్బీలో మహాభారతం ఖురాన్ అనువాదం చేసినారు కదా, దాన్ని నేను ఒప్పుకుంటారా? ఈ భారతదేశంలో అందరికీ సర్వ మత సమానత్వం హక్కులు ఉండి అందరికీ సమానమైన భారత రాజ్యాంగం పెట్టుకున్న ఈ దేశంలో ఏది ఇక్కడ రాజరికం కాదు, రాజు చెప్పింది ఆజ్ఞ కాదు, ప్రజల చేత ప్రజల కొరకు ప్రత్యక్షంగా ఎన్నుకోబడ్డ ప్రజాస్వామ్య వ్యవస్థలో మేము ఉన్నాం. ఇటువంటి భారతదేశంలో హిందూ దేశంగా హిందూ సోదరులు అధికంగా ఉండి ఇది మా హిందూ దేశం అని చెప్పుకునే హిందుస్థాన్లో హిందూ ధర్మాన్ని అవమానపరిస్తే వాడి మీద కేసు పెట్టుకోవడానికి లేదు. అదే ఇస్లామిక్ దేశాల్లో మీ హిందూ ధర్మాన్ని కానీ ఎవరైనా వ్యతిరేకిస్తే వాడిని తీసుకొని పోయి జీవిత ఖైదీ చేసేస్తారు. అది కూడా మా సోదరులు తెలుసుకోవాలి. ఓకే, అర్థమైందా? ఇక్కడ ఏ ధర్మం వాడిని కూడా తిట్టేయవచ్చు. అన్ని ధర్మాలకు సమాన హక్కు ఉంది ఇక్కడ. కానీ అక్కడ ఇస్లాం ధర్మాన్ని తప్ప వేరే ధర్మాన్ని ఆచరించకూడదు అని చెప్పుకునే ఏది ఇస్లామిక్ దేశాలు ఉన్నాయో అక్కడ ఎవరైనా సరే హిందూ ధర్మాన్ని తిట్టమని చెప్పండి,
వాడు అక్కడ చచ్చిపోయేదాకా జైల్లోనే ఉండాలి. అటువంటి హిందూ దేశంలో ఉండి హిందువులనే తిడుతుంటే ఇక్కడ చట్టం లేదు అని అంటారు. యాడ చట్టం ఉందండి? ఇప్పుడు నీతులు మాట్లాడుతున్నారు. హిందూ ధర్మ ఉద్ధారకులము, హిందూ ధర్మం రక్షించడానికే ఆ భగవంతుడు మాకు ఈ రూపం ఇచ్చి పంపించాడని చెప్తున్నారు. ఎవరైనా ముస్లిం ఒక మాట చెప్తే రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తారు కదా. సినిమాల్లో దేవి దేవతలకు నగ్నంగా ఒక సినిమాలో శివుడు పరిగిస్తుంటాడు బాత్రూంలో నుంచి, ఒక కామన్ మ్యాన్ అతన్ని తరుముకుంటాడు, రక్షించండి, శివుడు ఏంది రక్షించమని చెప్పబోయేది. అదేవిధంగా దేవి దేవతలను ఎక్స్పోజింగ్ చేయిస్తారు. అదేవిధంగా ఒక సనాతన ధర్మాన్ని కాపాడడానికి నేను పుట్టినాను, సనాతన ధర్మం అని చెప్పి మా గౌరవనీయులైన పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు కదా. ఆయన సినిమా ఏదో ఉంది, అత్తగారికి ఇంటికి దారి ఏందని చెప్పేది. ఆ సినిమాల్లో అతను ఇంద్రుడు అహల్య సన్నివేశాన్ని అక్కడ పెడతాడు. ఆ సన్నివేశం ఏందది? వేరే వాడి పెళ్ళానికి ఇంద్రుడు అనేవాడు పోయేసి వశపరుచుకునే ప్రయత్నం చేస్తాడు. ఏ మెసేజ్ ఇస్తున్నారు మీ ధర్మం గురించి? మీరు తెలిసి తెలియక ఒక సమీగా అని చెప్తే వాడిని రోడ్డు మీద తీసుకుని వచ్చి వాడి అమ్మ ఆలిని తిట్టి వాడికి పెట్రోల్ పోసి తగలబెట్టామని చెప్తారు. మీ ధర్మంలో ఉన్నవాళ్ళు మీ ధర్మాన్ని రోడ్డు మీద తీసుకొని వస్తుంటే మీరు హిందువులాగా ఏం చేస్తున్నారు? ఒక తల్లి చెప్తుంది, వినాయకుడు అక్కడ ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం, మనసుకు బాధ కలుగుతుందండి, కళ్ళల్లో నీళ్లు వస్తుంటాయి. ఇటువంటి సమాజంలో మేము ఎందుకు బ్రతకాలా? ఆ భగవంతుడు సంపేస్తే దరిద్రం పోద్దని చెప్పి అక్కడ తిరుపతిలో లడ్డు కల్తీ జరుగుతుంది. ఆ తిరుపతిలో లడ్డు కల్తీ జరిగితే అక్కడ లోపల వంట చేసేదంతా ఎవరు? 16 అణాల బ్రాహ్మణులు వడి వేసుకొని ఉండాలా, తడిగుడ్డతో లడ్డూలు తయారు చేస్తారు. చేస్తే ఒక తల్లికి కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు ఉన్నాయి, వాళ్ళు ఉదయం లేస్తే జనాల్ని రెచ్చగొట్టి ముస్లింలను తిట్టించడమే వాళ్ళ జీవిత ఆశయంలాగా పెట్టుకున్నారు. ఆడు చెప్తే ఆమె చెప్తుంది, ఈ తుర్కనా కొడుకుల వల్ల లడ్డూలో కల్తీ జరిగింది, ఈ తుర్కనా కొడుకుల వల్ల జరిగిందని చెప్పి. ఆ తుర్కనా కొడుకులకి దేవస్థానంలో ఏ నా కొడుకు తీసుకొని వెళ్తున్నాడో మా మసీదులలో మేము తీసుకొని వెళ్తున్నాం. మా ఏదైతే మా పండుగలు జరిగితే మిమ్మల్ని వచ్చి అయ్యా రాండి సోదర భావంగా ఉంటామని చెప్పారు. ఏ రోజైనా మీరు మీ దేవస్థానాలు మాకు తీసుకొని వెళ్ళారా? మా దర్గాల కార్యక్రమాలు, మస్జిద్ల కార్యక్రమాలు, మిలాదున్ నబీ కార్యక్రమాలు జరిగినప్పుడు స్టేజ్ల మీద మిమ్మల్ని తీసుకొని వచ్చి మా నెత్తి మీద పెట్టుకుంటాము. మీ బ్రహ్మోత్సవాలు, మీ తిరునాళ్ళు, మీ దేవుళ్ళ ఊరేగింపులు జరిగినప్పుడు ఏదైనా ఒక ముస్లింకి మీరు స్టేజ్ మీద కూర్చోబెట్టినారా? మీరు ప్రసాదాలు తినరు అంటున్నారు. మేము ఇస్తున్నాం కాబట్టి మీరు తింటున్నారు. మీరు ప్రసాదం ఇవ్వండి, మేము తినకపోతే అడగండి. మీరు ఇవ్వకుండానే మీరు డిసైడ్ చేసుకుంటే ఎలాగా? ఇప్పుడు మహేందర్ సమీ గారికి ప్రసాదం ఇస్తే తింటారు, ఖచ్చితంగా తింటానండి. ప్రసాదంలో విషం కలిపి ఉంటారు. మీరు తినే వస్తువు తింటారు, ఏ హలాల్ వస్తువు అయినా నేను తింటాను. ఎందుకంటే నా ధర్మము హలాల్ వస్తువులు తినడం నాకు నేర్పించింది. ఏ హలాల్ వస్తువు మహేందర్ కాదు, రోడ్డు పక్కన అడక్కని తినేవాడు ఇచ్చినా నేను కళ్ళకు అద్దుకొని తింటాను. తప్పులేదంటారు? తప్పే లేదండి. తప్పేంది చెప్పండి? ఆ మహాతల్లి చూస్తే ఆ తిరుపతిలో ఏదైతే లడ్డు ఉందో ఈ తుర్కనా కొడుకుల వల్ల దీంట్లో అంతా కలిపేశారన్నారు. రేపు ఆమె ఇంటి పక్కన ఎవరైనా ఉంటారు, వాళ్ళకి బిడ్డలు పుట్టకపోతే ఈ తుర్కనా కొడుకుల వల్ల మాకు బిడ్డలు పుట్టడం లేదని చెప్తారా? తప్పు జరిగితేమో ఇది. ఇంకొకటి ఏంటంటే మాట్లాడితే వీళ్లకు ఇంతమంది సంతానము 18 మంది బిడ్డలు, 20 మంది బిడ్డలు, 4 పెళ్ళిళ్ళు చేసుకుంటారు, 10 పెళ్ళిళ్ళు చేసుకుంటారు అంటారు మహేందర్ గారు. 4 పెళ్ళిళ్ళు మా ఆచారం, అది మా ఆచారం అలాగుంది. అది మేము రాసుకుంది కాదు, భగవద్ గ్రంథం అది. అల్లా ఖురాన్లో ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకోవాలో ఎలాగ చేసుకోవాలని రాసి ఉన్నాడు. దాని గురించి మీరు ఏదైనా మాట్లాడాలంటే ఇప్పుడు మీరు ఒక బుక్ రాస్తారు, దానికి మీరు ఆథర్. ఇప్పుడు మీరు టెలికాస్ట్ చేసినారు కాబట్టి మిమ్మల్ని నేను అడగడానికి వచ్చినాను. ఎందుకంటే ఫిజికల్గా మీరు ఉన్నారు కాబట్టి. అవును. ఈ ఖురాన్ అనేది ఎవరు? దైవ గ్రంథం, అల్లా పంపించిన గ్రంథం. ఆ గ్రంథంలో ఏదైనా తప్పులు ఉన్నాయని చెప్పి మీరు మమ్మల్ని కాదు అడగాల్సింది, ఖురాన్ని పంపించిన అల్లాని అడగాల. అల్లా దగ్గర మీరు పోయి అడుగుతారంటే అల్లా దగ్గర మీరు ఎలాగ వెళ్ళాలనే మార్గం నేను చూపిస్తా. 10 రూపాయలు సైనట్ తెచ్చి తినేస్తే చచ్చిపోతారు. అప్పుడు అల్లా దగ్గర పోయి ఏమయ్యా అల్లా ఇలాగెందుకు రాసావని కనుక్కొని మళ్ళీ ఇంకొక జన్మ ఎత్తుకొని వచ్చి దాన్ని సరి చేసుకోవచ్చు. అల్లా రాసిన గ్రంథం గురించి దాన్ని నేను అనుసరించేవాడినే. దాని గురించి దాన్ని అల్లా తప్పు రాశాడంటే నేను ముస్లిం కాదు. నా విశ్వాసం, నా ధర్మం అది. నేను అందరికీ కోరుకుంటున్నా, మమ్మల్ని మీతో దూరంగా మీరు పెట్టుకోబాకండి. మర్యాద పురుషోత్తముడు శ్రీరామచంద్రుడు మర్యాద పురుషోత్తముడు. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఒక భార్యతో ఏ విధంగా సంసారం చేయాలా, తల్లిదండ్రుల ఆజ్ఞను ఏ విధంగా పాటించాలా, ఎవరికి ఇబ్బంది లేకుండా రామరాజ్యం ఎలాగ స్థాపించాలా అనేది నేర్పించినారు. రామరాజ్యంలో ఇళ్లకు తాళాలు వేసుకునేవాళ్ళు కాదు. ఈరోజు
పెళ్ళానికి రూమ్లో పెట్టి తాళం వేసుకొని పోయే పరిస్థితి వచ్చి ఉంది. బాగా చెప్పారు. సరేనా? ఇంకా మీరు ఏదో చెప్తున్నారండి. హిందూ దేవీ దేవతల గురించి మీకన్నా ఎక్కువ నాకు తెలుసు. ఎవరైతే శివుడు ఉన్నాడో శివుడికి ఏమని చెప్తారు? భోలా శంకరుడు అంటారు, నీలకంఠేశ్వరుడు అంటారు. నీలకంఠేశ్వరుడు అని ఎందుకు చెప్తారు? ఆ రోజు రాక్షసులకు దేవుళ్ళకు యుద్ధం జరిగితే అమృతం గురించి, అమృతం రాక్షసులకు వచ్చేస్తుంది, విషం దేవుళ్ళకు వెళ్ళిపోతే ఆ విషాన్ని తీసుకొని అతను తాగేసి తన కంఠంలో పెట్టుకొని రాక్షసులను సంహరించి ఏదైతే ఆ అమృతం ఉందో దేవుళ్ళని ఇచ్చిన అతని కంఠానికి ఆ విషం ఏదైతే ఉందో కంఠంలో నిలబడిపోద్ది. కాబట్టి అతనికి నీలకంఠేశ్వరుడు అంటారు. అటువంటి మహోన్నతమైన దేవి దేవతలను పెట్టుకొని, అటువంటి మహోన్నతమైన ధర్మాన్ని పెట్టుకొని ఇదేదో యజ్ఞాలు చేసేటప్పుడు రాక్షసులు వచ్చి యజ్ఞాలను సర్వనాశం చేసేసి అక్కడ ఉన్న ముని కుమార్తెలను చర్చేసి వెళ్ళిపోయేవాళ్ళు. అక్కడ ఎవరైతే ఈ రాక్షసులకు పుట్టిన రావణాసురుడు అని కూడా చెప్పడానికి లేదు, ఆ రాక్షసుడికి పుట్టిన సంతానాలు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు కులాల మతాల మధ్య చిచ్చు పెట్టి దేశాన్ని అగ్నిగుండం చేసే ప్రయత్నం చేస్తున్నారు తప్ప నా హిందూ సోదరులు ఎవరు కూడా చెయ్యరు. హిందూ సోదరులకు బలవంతంగా ముస్లింల మీద వ్యతిరేకతని పెంచే ప్రయత్నం జరుగుతుంది. హిందూ సోదరులకు బలవంతంగా ముస్లింలకు వ్యతిరేకంగా మాట్లాడే విధంగా తయారు చేసే ప్రయత్నం జరుగుతుంది. ఒక ముస్లిం అబ్బాయి ఒక హిందువుల అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు ప్రేమించి. ప్రేమ అనేది గుడ్డిది, ప్రేమకు హద్దులు ఉండవు, సరిహద్దులు ఉండవు. ఎవరినైనా ప్రేమించవచ్చు. ప్రేమకు వయసుతో నిమిత్తం ఉండదు. రాజు మెచ్చిందే రంభ, లైలా నల్లంగా ఉన్నా కానీ మజ్ను కళ్ళతో చూడండి. ఇన్ని కవిత్వాలు నేర్చుకొని ఇంత ఫిలాసఫీలు ప్రతి ఒక్కరు మాట్లాడతారు కదా. ప్రేమించినోడు అతనికి కన్న తల్లిదండ్రులను కూడా వద్దనుకొని ప్రేమించిన అమ్మాయి కోసం నిలబడతాడు. అదేవిధంగా ఒక అమ్మాయి అబ్బాయిని ప్రేమిస్తే నా తల్లిదండ్రులు నా ధర్మం, నా తల్లిదండ్రులే వద్దన్న వాళ్ళు ధర్మాన్ని ఏం లెక్క చేస్తారు వాళ్ళు. నా ఆస్తుల్లో కూడా నీకు ఇవ్వనంటే నీ ఆస్తి కూడా నాకు వద్దుపో, నాకు నా ప్రియుడు కావాలని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతారు. అలా పోయిన వాళ్ళకి లవ్ జిహాద్ ఏంది అంటే, ముస్లింలేమో ఒక హిందువుల అమ్మాయిని కానీ తీసుకొని వెళ్ళిపోతే లవ్ జిహాద్. అదే హిందువుల అబ్బాయి ముస్లింల అమ్మాయిని కానీ తీసుకొని వెళ్ళిపోతే లవ్ శ్రీరామ్ అంటే ఒప్పుకుంటారా? లేదా ఒక క్రైస్తవుడు హిందువుల అమ్మాయినో ముస్లింల అమ్మాయినో లుక్కొని వెళ్ళిపోతే దానికి లవ్ హల్లెలూయా అంటే ఒప్పుకుంటారా? అంటే మనకు నడిచినట్లు, నడవకపోతే ఇతరుల మీద నిందలు వేయడం అనేది మానేయాలా. రెండవది ఏంటంటే, ఇందాక కట్ అయింది అది. భారతదేశంలో కొన్ని లక్షల దేవస్థానాలు మసీదులు ఉన్నాయి, కొన్ని కోట్ల దేవస్థానాలు ఉన్నాయి, కొన్ని లక్షల చర్చిలు ఉన్నాయి. ప్రతి చిన్న దేవస్థానం కానివ్వండి, పెద్ద దేవస్థానం కానివ్వండి, చిన్న మసీద్ కానివ్వండి, పెద్ద మసీద్ కానివ్వండి, చిన్న చర్చ్ కానివ్వండి, ఫెలోషిప్ కానివ్వండి, పెద్ద బ్యాప్టిజం ఉండే చర్చ్ అయినా కానివ్వండి, ప్రతి దగ్గర ఒక పాస్టర్ ఉంటాడు. వీళ్ళు ఇన్ని లక్షల మంది, ఇన్ని కోట్ల మంది పూజారులు అయ్యవాళ్ళు, చిన్న జిఆర్ స్వామి గారు కానివ్వండి, అదేవిధంగా ఆయన చాగండి అతను కానివ్వండి, ధార్మికంగా సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళు చాలామంది ఉంటారు కదా. ఈ రోజు దాకా వాళ్ళ నోటికుండా ఇతర ధర్మాలను అవమానపరిచేటట్లు, ఇతర ధర్మాలను కించపరిచేటట్లు మేము వినలేదు. వాళ్ళకి అవసరం కూడా లేదు. వాళ్ళు ఏంటంటే, మన ధర్మమే మనం పూర్తిగా తెలుసుకోలేదు, ఇతర ధర్మాల గురించి మనకెందుకు, ముందు మన వాళ్ళని మేము సరైన మార్గంలో పెట్టుకోవాలని చెప్పి కొంతమంది చీడ పురుగులు, ఫింగర్ టిప్స్ మీద లెక్క పెట్టి చీడ పురుగులు దీన్ని అనవసరంగా ఒకళ్ళ మధ్య ఒకళ్ళకి చిచ్చు పెట్టి దేశాన్ని సర్వనాశనం చేయాలి. మీరు సరైన ప్లేస్కి వచ్చారు. ఇప్పుడు లాస్ట్లో నేను అడుగుతానన్న ప్రశ్నకి వచ్చి పులి స్టాప్ పెట్టారు. సిరాజ్ని సిగ్నేచర్ స్టూడియోకి రప్పియడానికి ప్రధాన కారణమే వేదాలలో దేవుడు లేడు అని చెప్పడం. యేసు ప్రభువు వారు స్వయంగా నేను దేవుణ్ణి కాదు, ఆయన మరొక వారు ఉన్నారు అని చెప్పడం. అక్కడ బైబుల్ పాపం వాళ్ళకి అక్కడ యేసు ప్రభువుల వారు పరిశుద్ధాత్మ యెహోవా బైబుల్ చాలా స్పష్టంగా చెప్తా ఉంటది. పరిశుద్ధాత్మ, కుమార, క్రియక దేవుళ్ళు అన్నీ కూడా ఆయన ఒక్కడే అని చెప్తాడు పాపం. కానీ యేసు ప్రభువుల వారు దేవుడు కాదంటాడు, శ్రీరాముడు దేవుడు కాదంటాడు, శ్రీకృష్ణుడు దేవుడు కాదంటాడు, ఆయన ఒక్కడే దేవుడు, ఆయన పేరు ఇది అని చెప్తాడు. ఈ రకంగా బోధించి ఏం లబ్ధి పొందుదాం అనుకున్నాడు? అకార్డింగ్ టు ఖురాన్, మేము ఖురాన్ని ఫాలో అవుతాం. అది ఎవరైతే ముస్లింలు కల్మా చదివిన ముస్లింలు ఉన్నారో అది ఎవరైనా కానివ్వండి, ఖురాన్ని ఫాలో అవుతాం. ఖురాన్ ప్రకారము 1,24,000 మంది ప్రవక్తలు ఈ భూమి మీద వచ్చారు. సృష్టి వచ్చినప్పటి నుంచి వచ్చిన 1,24,000 మంది ప్రవక్తల్లో అంతిమ ప్రవక్తలాగా ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు వచ్చారు. ఖురాన్లో పొందపరిచిన ఆ పేర్లు ఏదైతే ఉన్నాయో కొన్ని పేర్లు, ఆ కొన్ని పేర్లలో ఆయన
మూసా అలైహిస్సలాం, ఈసా అలైహిస్సలాం అని చెప్పి కొన్ని పేర్లు ఉన్నాయి కదా, దాంట్లో యేసు ప్రభు గారు కూడా ఒక ప్రవక్త అని చెప్పి మా ఖురాన్ చెప్పింది. మా దైవ గ్రంథంలో అతను దేవుడు అని చెప్పి చెప్పలేదు, కాబట్టి అతను ప్రవక్త అని మేము నమ్ముతాం. వాళ్ళు నమ్మినా నమ్మకపోయినా నాకేం ఇబ్బంది లేదు. అదేవిధంగా ఎవరైతే మీరు చెప్పారు కదా, ఒక ధర్మానికి మధ్య 1000 సంవత్సరాలు, 1500 సంవత్సరాలు, 2000 సంవత్సరాలు, 4000 సంవత్సరాలు గ్యాప్ ఉంటుందని చెప్పి ఈ వచ్చిన ప్రవక్తల్లో ఖురాన్లో కొన్ని పేర్లే చెప్పినారు. ఏది 27, 26, 24 కొన్ని పేర్లు చెప్పారు. 24,000 19 మంది పేర్లేమో చెప్పారన్నాడు. 24, 27 మంది, 24 మంది పేర్లు ఉన్నాయి. మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో సమాజంలో ఉన్న చెడును దూరం చేసి ప్రజలకు అంధకారం నుంచి సరైన మార్గంలో తీసుకొని వెళ్ళే ప్రయత్నంలో భాగంగా రైట్ నేనేమంటాను కేవలం ఈ భూమి మీద బ్రదర్ సిరాజ్ అనే ఏకైక వ్యక్తికే నిజమైన దేవుడు తెలుసట. మీరు, నేను, మీ భార్య పిల్లలు, నా భార్య పిల్లలు, భారతదేశంలో ఉన్న హిందూ, ముస్లిం, క్రైస్తవులు, సిఖ్స్, బౌద్ధ్ ఎవరైనా సరే అందరం కలిసి సిరాజ్ చెప్పేటువంటి మాటలు నమ్ముదామా? ఇప్పుడు ఒకటే, మీరు మతం మార్చారా అని ఇందాక అడిగితే నేను మార్చలేదని స్పష్టంగా చెప్పారు. అవును. ఇప్పుడు ఈయన వేదిక మీద చాలా స్పష్టంగా నేనే వేదాలన్నీ చదివేశాను, ఉపనిషత్తులు చదివేశాను, పురాణాలు చదివేశాను, ఖురాన్ చదివేశాను, బైబుల్ చదివేశాను, నిజదేవుడు ఆయన ఒక్కడే ఉన్నాడు, మీరు అందరు తెలుసుకోవాలా. ఒరే బుద్ధిహీనులారా, మీకు బుద్ధి లేదు, నా కొడకలారా, మీరు అందరు కూడా వేదికల ముందు కూర్చోండి, నేను వేదిక మీద కూర్చుంటా, నేను ఫేక్ పండితులను తీసుకొస్తా, ఫేక్ పాస్టర్లను తీసుకొస్తా, చూసారా బైబుల్ ఓడిపోయింది, చూసారా వేదాలు ఓడిపోయినాయి, నేను నిజదేవుడిని చెప్తున్నాను, నేను ప్రకటిస్తున్నాను, నమ్మండ్రా అని చెప్తున్నాడు. ఏం చెప్తారు దానికి? ఏనండి, చూసేవాళ్ళు గొర్రెలు అయితే బర్రెలు భరతనాట్యం చేసినాయంట. అలాగా భగవంతుడు మాకు ఆలోచన శక్తి ఉన్నాడు. అతను చెప్పిన ప్రతి మాటకు తల ఊపేవాళ్ళు ఉన్నన్ని రోజులు ఇట్లాంటి వాళ్ళు. ఈరోజు మేము సిరాజీని అడ్డుకట్టే వేయవచ్చు, రాధా మనోహర్ దాస్ని అడ్డుకట్టే వేయవచ్చు, ఇంకొక ఆయన ఎవరో ఒక ఆయన ముస్లిమ్స్ మాట్లాడితే సిరాజ్ గారు చెప్పినటువంటి మాటలతో మీరు ఏకీభవించారా? సిరాజ్ గారు ఏ దేవుడు అయితే చెప్పాడో ఆ దేవుడిని మీరు నమ్మడానికి స్పష్టంగా సూటిగా ఆమోదిస్తారా? నేను కాదండి, ఏ ముస్లిం కూడా దాన్ని ఏకీభవించడు. ఎందుకంటే మా ధర్మాన్ని, అట్లాంటప్పుడు ఇవన్నీ స్పష్టంగా రెచ్చగొట్టడానికి, అబద్ధానికి, స్వయంగా డబ్బులు సంపాదించుకోవడానికి తప్పితే దేనికి ఉపయోగపడవు అని నిర్ధారించవచ్చా? ఇప్పుడు ఒకటైతే నేను చెప్తానండి, ఏదైతే నా ధర్మం నాకు చెప్తుందో దాన్ని నేను ఆచరిస్తాను. ఏదైతే నా పెద్దలు ఇది కరెక్ట్ కాదు, ఇది రాంగ్ అని చెప్పినారో దాన్ని నేను ఆచరిస్తాను. మీకు తెలుసో తెలీదో, నెల్లూరులో నేను ఉండే ఏరియా ఏదైతే ఉందో, మా ఇల్లు ఉండే, నేను పుట్టి పెరిగి నేను ఏ ఏరియాలో అయితే ఉంటానో ఆ ఏరియాని జెండా వీధి అంటారు, జెండా వీధి, కోటమిట్ట అంటారు. ఓకే. అక్కడ దెర్ ఈజ్ నో అదర్ కమ్యూనిటీ. నేను పుట్టినప్పటి నుంచి అసలు హిందువులు ఏంది కూడా నాకు తెలిసింది ఎప్పుడంటే నా వయసు 10 వచ్చినప్పుడు. తర్వాత హిందువుల్లో ఎస్సీ ఎస్టీలు ఉంటారు. ఆ డిఫరెన్స్ నాకు ఎప్పుడు తెలిసింది తెలుసా? ఇంటర్లో. ఎందుకంటే ఇంక మనం అందరూ ముస్లింసే, మనకు అక్కడ ఏం తెలీదు, అందరు మనుషులు. మనం ముస్లింల ఏరియాలో చదువుకున్నాము, అక్కడి నుంచే నేను 10th క్లాస్ దాకా జెండా వీధిలో నేను చదువుకున్నాను. మా ధర్మం ఎప్పుడు కూడా మనకు హెచ్చు తగ్గులు, ధర్మం అధర్మము, వాడు హిందూ వీడు ముస్లిం, వాళ్ళతో మాట్లాడకూడదు వీళ్ళతో మాట్లాడకూడదు అని చెప్పి మాకేం నేర్పించలేదు. అటువంటి 100% ముస్లిం ఉన్న ఏరియాలోనే మాకు ఎవరు కూడా ఈ విధంగా నూరిపోయలేదు. ఇతర ధర్మాలను అవమానపరచండి, నూరిపోయలేదు. ఎవరు నూరిపోస్తున్నారు? మీరు చెప్తున్నారు కదా, ఎవరు చెప్తున్నారు మైకుల్లో ఇతర ధర్మాల గురించి చెప్తున్నారని చెప్పి. ఆ విధంగా మా ధర్మం అయితే ఎక్కడ చెప్పలేదు. అల్లా మేము ఆరాధిస్తున్నాం, సర్వ సృష్టికర్త అల్లా, ఏకదైవ ఆరాధన చేయాలా, అంతేగాని ఇతర ధర్మాలను కించపరచాలా, ఇతరులు చెడ్డోళ్ళు అని చెప్పి ఒక మాట చెప్పి 100 మాటలు చెప్పించుకోమని చెప్పి మా ధర్మం మాకు నేర్పించదు. అది భారతదేశంలో ఉన్న సమీ గారు, మహేందర్ గారికి అందరికీ కల్వశమే లేకుండా ఐక్యమత్యం ఉండడానికి సమీ గారు పడే పాటలేంటి? ఖచ్చితంగా మహేందర్ గారు, ఈరోజు మీ స్టూడియోలో చెప్తున్నాను, ప్రాణం అనేది పైవాడి చేతిలో. ఇక్కడ మాట్లాడుతూ నేను చచ్చిపోవచ్చు, లేదా ఇంటికి పోతూ చచ్చిపోవచ్చు, లేదా ఇంకొక 20 సంవత్సరాలు నేను బ్రతకొచ్చు. నేను బ్రతికలేని రోజులు నా ముస్లిం సోదరులను అందరితో కలిసిమెలిసి జీవించాలా. అందరూ కలిసిమెలిసి జీవిస్తేనే సమాజంలో మనం ఒక ఉన్నతమైన స్థానానికి వెళ్ళగలుగుతాము. మా బిడ్డలకు బంగారు భవిష్యత్తు ఇస్తాము. ఒక మనిషిని మనిషిలాగా ప్రేమించడమే అన్ని ధర్మాల కన్నా గొప్పది. ప్రతి ధర్మం యొక్క సారాంశం అదే అనే చెప్పే సందేశాన్ని ఇస్తాము. ఎవరైనా సరే నా హిందూ సోదరులకు వాళ్ళ దేవీ దేవతల గురించి చెడుగా మాట్లాడినా, క్రైస్తవుల గురించి మాట్లాడినా, ముస్లింల గురించి మాట్లాడినా, వాడు ఎవడైనా కానివ్వండి, వాడు నాకు ఏమైనా చేసుకునివ్వండి,
నా కొడుకుకి బట్టలిప్పి రోడ్డు మీద నిలబెడుతూనే ఉంటాను. దాంట్లో వేరే డౌటే లేదు. హిందూ దేవి దేవతలను దూషిస్తే బట్టలిప్పి రోడ్డు మీద నిలబెడతాను. హిందూ దేవి దేవతలను దూషిస్తే, వాళ్ళని అవమానపరిస్తే ఒంటి మీద బట్టలిప్పి రోడ్డు మీద నిలబెడతాను. యేసుప్రభుల వారిని దూషిస్తే ఖచ్చితంగా సేమ్ టైం నా ధర్మం గురించి. ఇంకా అంతే సార్, అయిపోయింది. నా సత్యాన్వేషణిగా నాకు సంబంధించిన దానికి ఆన్సర్ మీరు ఇచ్చేశారు. ఓకే, ఎవడింట్లో వాడు శుభ్రంగా ఉంటే ఎవరి ధర్మాన్ని వాళ్ళు గౌరవించాలి. ఇక్కడ ఒక బిటర్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఒక చేదు నిజం ఏంటంటే, మీరు ముస్లిం, నేను హిందూ, క్రైస్తవులు మన ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు. మనం అంతా బాగానే ఉన్నాం కదా, బాగాలేమో మనం నిజంగా. కానీ విషయం నీరుపోస్తుంది ఎవరు అనేది స్పష్టంగా చెప్పాలి. అటువంటి వాళ్ళని చీడ పురుగులను దూరం పెట్టాలా, వాళ్ళు ఎవరైనా కానివ్వండి. మీ దృష్టిలో ఎవరు ఆ చీడ పురుగులు అంటే? చీడ పురుగులు అనేది సమాజానికి తెలియజేయాలా. ఎవరి దృష్టిలో ధర్మంలో ఉన్నది లేనట్లుగా ఇతర ధర్మాలను ఎవరైతే కించపరుస్తారో, ఇప్పుడు ఒక చెట్టు మేము వేసినామండి, ఆ చెట్టు ఎదిగి దానికి గింజలు వస్తే మేమందరం తింటున్నాం, సరేనా? దాని మీద ఆ చెట్టులను నాశనం చేయడానికి పురుగు ఏ రంగులో వచ్చినా, అది పచ్చ రంగులో వచ్చినా, కాషాయం రంగులో వచ్చినా, తెల్ల రంగులో వచ్చినా కానీ, పంట అంటే మా బిడ్డలు, వాళ్ళ భవిష్యత్తును నాశనం చేయడానికి ఏ కలర్లో పురుగు వచ్చినా కానీ ఆ పురుగుల మందు కొట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. మనమందరం కూడా ఐక్యమత్యంగా అన్నతమ్ములాగా కలిసిమెలిసి జీవిద్దాం. మనకన్నా ముందర మీ తండ్రి, నాకన్నా ముందర మా తండ్రి, వాళ్ళకన్నా ముందర వాళ్ళ తండ్రులు కలిసిమెలిసి జీవించారు. వాళ్ళు ఎప్పుడు ఈ విధంగా పట్టుకోలేదు. మాకన్నా ఎక్కువ ధర్మాల గురించి వాళ్ళకి తెలుసు, మాకన్నా ఎక్కువ ధార్మికంగా నిష్టగా ఉండేవాళ్ళు. వాళ్ళు పాత రోజుల్లో మీకు గుర్తు ఉండొచ్చు, లేదా మీ మదర్ గారు ఎవరైనా పెద్దోళ్ళు ఉంటే అడగండి, ఎక్కడైనా బయటికి వస్తే పసుపు నీళ్ళు హిందువుల ఇళ్ళలో చల్లేవాళ్ళు. మన ముస్లింలు కూడా కాళ్ళు కడుక్కొని రండి అని చెప్పి బకెట్ బయట పెట్టేవాళ్ళు. ఈరోజు మీరు ఒక హిందూ, నేను ఒక ముస్లిం, మా నాయన ముస్లిము, మా తాత ముస్లిము, మీరు మీ తండ్రి వాళ్ళు, ఇలాగా మా పెద్దోళ్ళు కూడా కదా, మాకన్నా ఎక్కువ ధర్మం గురించి వాళ్ళకి తెలుసు, మాకన్నా ఎక్కువ సూక్ష్మంగా ఆలోచించేవాళ్ళు. వాళ్ళు ఎవరు కూడా పట్టుకోలేదే. మతం గురించి అయితే కొట్టుకున్నట్టు కనిపించలేదు. మతం గురించి అదేనండి కొట్టుకున్నట్టుగా. ఇప్పుడైతే జనాభా పెరిగింది, ఆ రోజుల్లో చాలా తక్కువ. రాజులు, రాజ్యాలు, దండయాత్రలు వేరే స్టోరీ. అంటే ఆ ప్యాషనే అది. అవును, ఈ రోజున మన సరిహద్దు బార్డర్లో వేరే ఏ దేశం ప్రకంపనలు సృష్టించినా మనం దాడి చేయాల్సింది. అవును, ఇప్పుడు లేదు, నేను నెల్లూరులో ఉన్నాను, పాకిస్తాన్ వాడు బాంబు వేశాడు, నేను వాడి మీద స్పందించడానికి లేదు అనడానికి అయితే లేదు. అవును, యుద్ధాలు వేరు, అంతర్గత కలహాలు వేరు, కలిసి ఉండటం వేరు. మానవత్వం అంతా ఒకటే, మానవులంతా ఒకటిగా ఉండాలని ఇచ్చిన మీ సందేహం అయితే చాలా బాగుంది. సమీ గారి జీవిత ఆశయం ఏంటంటే ఏం చెప్తారు? సార్, నా జీవిత ఆశయం ఏంటంటే, మనం చచ్చిపోయిన తర్వాత కూడా అరే వీడు సరైన మనిషిరా, ఇతను డబ్బులకి లేదా వేరే ప్రలోభాలు పడి ఎవరిని అవమానపరచడు, ఇతను ఇతరుల మతాల మధ్య చిచ్చు పెట్టి ఆ వచ్చిన నిప్పులో చలి కాసుకోడు అని 10 మంది చెప్పుకుంటే చాలు. మనం బ్రతికినన్ని రోజులు మమ్మల్ని పొగడకపోయినా, మనం బ్రతికినన్ని రోజులు మా ముఖం చూడకపోయినా కానీ, చచ్చిపోయిన తర్వాత ఒక మంచి వ్యక్తి చచ్చిపోయాడని చెప్పి ప్రతి ఒక్కరు భావించాలనేది నా ఆశయము. ఇందాక మీరు చెప్పినారు, ఏదైతే మన బంగ్లాదేశ్లో హిందూ సోదరుల మీద దాడులు జరుగుతున్నాయో ఆ దాడులను ఆపని పరిస్థితిలో భారతదేశ ప్రభుత్వం బంగ్లాదేశ్ మీద యుద్ధం ప్రకటించాలని చెప్పి 100% ముస్లిమ్స్ ఉన్న ఏరియాలో ధర్నా చేసినాం మేము. అదేవిధంగా 24/7 అటాక్ జరిగినప్పుడు పాకిస్తాన్ దిష్టి బొమ్మను పాకిస్తాన్ జాతీయ జెండాను తీసుకొని పోయి మేము దహనం చేసినాం. అదేవిధంగా మణిపూర్ సంఘటన జరిగినప్పుడు దానికి వ్యతిరేకంగా మేము కార్యక్రమాలు చేసినాం. ఎందుకు చెప్తున్నానంటే, మన మతానికి లేదా మన ముస్లింలకు ఏదైనా అన్యాయం జరిగితే ఇది అన్యాయం అని చెప్పి మేము అడిగినప్పుడు, ఇతరులకు అన్యాయం జరిగినప్పుడు కూడా అది అన్యాయం అని చెప్పే గుండె ధైర్యం ఉంటేనే వాడు నిజాయితీగా తలకాయ ఎత్తుకొని మాట్లాడతాడు. లేకపోతే తలకాయ వంచుకొని మంచినీళ్ళు తాక్కుంటూ ఆడ ఈడ గోక్కుంటూ మాట్లాడతాడు. ఒక ముస్లిం అనేవాడు అల్లాకి తప్ప ఎవరికి భయపడడు. నేను కూడా అల్లాకి తప్ప ఎవరికి భయపడను. ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చూపించిన మార్గంలో నా మతాన్ని నేను రక్షించుకుంటూ, నా మతాన్ని నేను కీర్తించుకుంటూ, నా మతాన్ని నేను ఆచరించుకుంటూ, ఇతరుల మతాలను గౌరవించుకుంటూ, వాళ్లకు ఆ మర్యాద గౌరవం ఇస్తూ, వాళ్ళ ద్వారా నా మతాన్ని కూడా వాళ్ళు గౌరవం ఇచ్చేటట్లు చేసుకునేదే నా జీవితాశయం. కొంత బాధగా అనిపించిన, ఎమోషనల్గా అనిపించిన ఒక ప్రశ్న చాలా సూటిగా వేస్తున్నాను మిమ్మల్ని. ముస్లిం సోదరులు అంతా జనాభా లెక్కలలో, ఓటర్ లిస్టులలో ఓటు వేయడానికి సరిపోతున్నారే తప్ప పాలించడానికి పాలకులుగా, రాజ్యాల మీద రాజులుగా,
రాష్ట్రాలకి ముఖ్యమంత్రులుగా, దేశానికి ప్రధానమంత్రిగా ఈ భారతదేశంలో ఏ రాష్ట్రానికి కూడా ఇంతవరకు మీరు మినిస్టర్సు, సెంట్రల్ మినిస్టర్సు, ముఖ్యమంత్రులు కాని పక్షంగా కనపడతా ఉన్నారు. కారణం ఏంటి అని అంటే ఏం చెప్తారు? కొద్దిగా వెనుకబడినట్టుగా కూడా కనపడతా ఉన్నారు. కేవలం ఓట్లు వేసి బ్యాలెట్ బాక్సులు నొక్కడానికే కనపడుతున్నారు తప్పితే కానీ లీడర్లుగా కనపడిన పరిస్థితి. ఎక్కడో ఎందుకు, మనం ఉన్నాం ఏపీ తెలంగాణలో. గతమంతా తవ్వినా ప్రస్తుతాన్ని చూసినా ఈ రకమైన ధోరణిని ఏ రకంగా మీరు స్పందిస్తారు? భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో దాదాపు 150 మంది పార్లమెంట్ సభ్యులు ముస్లిమ్స్ ఉండారు. ఆ రోజు వాడు ముస్లిమా హిందూ అనే ఫీలింగ్ లేకుండా మేము భారతీయులం అనే ఫీలింగ్ ప్రతి ఒక్కళ్ళు ఉండింది. దాని తర్వాత పాకిస్తాన్ సపరేట్ అయిపోయిన తర్వాత ఎవరైతే కులాల మతాల మధ్య చిచ్చు పెట్టే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక అజెండా పెట్టుకున్నారు. పాకిస్తాన్ ఇచ్చేసినాం కదా, ముస్లింలు మళ్ళీ మా దేశంలో ఎందుకు ఉండాలా, ఉన్న వాళ్ళని కూడా మేము తరిమేస్తామని చెప్పి ఇక్కడ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇక్కడ ఎవరైతే ఆగిపోయినారో స్వాతంత్రం వచ్చినప్పుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ లాంటి వాళ్ళు మాదరే వతన్ ఏదైతే తల్లి దేశాన్ని వదిలి వెళ్ళబాకండి అని చెప్పి అతన్ని నినాదం ఇచ్చినప్పుడు ముస్లింలు ఎవరు కూడా భారతదేశంలో ఉండబాకండి, అందరూ పాకిస్తాన్కి వచ్చేయమని చెప్పి మొహమ్మద్ అలీ జిన్నా చెప్పినాడు. అయితే ఆ రోజు ఈ తల్లి ఒడిలో పుట్టినాం, ఈ తల్లి గర్భంలో కాకపోయినా కానీ ఈ తల్లి ఒడిలో పుట్టినాం, చచ్చిపోయిన తర్వాత ఇదే మట్టిలో కలిసిపోతాం కానీ మేము పాకిస్తాన్కి రామని చెప్పి ఎవరైతే ఇక్కడ ఆగిపోయినారో ఆ వీరుల సంతతి మేము. అప్పుడు హిందూ సోదరులు మాకు అదే విధంగా ఆదరించినారు. అయితే ఆ రోజుల్లో ఎవరైతే ముస్లిం అతివాదులు ఉండారో, ఎవరైతే ముస్లిం మతోన్మాదులు ఉండారో వాళ్లకు పాకిస్తాన్ ఇచ్చేసినట్లు హిందూ ధర్మంలో ఉన్న అతివాదులకు, హిందూ ధర్మంలో ఉన్న మతోన్మాదులకు నేపాల్, శ్రీలంక కానీ ఇచ్చి పంపించేసి ఉంటే ఈ దేశం ప్రశాంతంగా ఉండేది. కొన్ని చీడ పురుగులు మిగిలిపోయినాయి కాబట్టి వాళ్ళు ఏంటంటే ఆ విషయాన్ని నూరిపోస్తూ పాకిస్తాన్ వాళ్ళు ఏంటంటే ఒక దేశం అయిపోయిన తర్వాత ఈ దేశానికి ఏ విధంగా నాశనం చేయాలని చెప్పి ఆ యధవలు మా దేశం మీద కుట్రలు చేస్తూ టోటల్ మీద ముస్లిం సమాజాన్ని నాశనం చేసేశారు. ఈరోజు మనం 100 మందికి అన్నాలు పెట్టిన ముస్లింలు, 100 మందికి ఉపాధి కల్పించిన ముస్లింలు ఈరోజు వాళ్ళ బిడ్డల చదువుల కోసం, వాళ్ళ బిడ్డల పెళ్లిళ్ళ కోసం వాళ్ళు పోయి చేతులు చాచే పరిస్థితి వచ్చేసింది. ఈరోజు 6 సంవత్సరాల వయసు వస్తే వేరే కులస్తులు, వేరే హిందూ సోదరులు నన్ను క్షమించాలా, కానీ నా బాధ నేను చెప్పుకోవాలి కాబట్టి చెప్పుకుంటున్నా. 6 సంవత్సరాల వయసు కానీ వస్తే మీ బిడ్డల్ని మోటార్ సైకిల్లోనో కార్లోనో కూర్చొని పెట్టుకొని కాన్వెంట్ స్కూల్లో మీరు చదివించుకుంటూ వస్తారు. కానీ మా బిడ్డలు ఎవరైతే పేదరికంలో ఉన్న వాళ్ళ బిడ్డలకు 6 సంవత్సరాల వయసు వస్తే 10 రూపాయలు 20 రూపాయలు ఏదైనా పని చేసి తీసుకున్నామని చెప్పి పనికి పంపించే పరిస్థితి ఉంది. ఈ పరిస్థితిలో నుంచి మేము బయటికి రావాలంటే ఎక్కడైతే శాసనాలు జరుగుతాయో, ఎక్కడైతే చట్టాలు జరుగుతాయో ఆ చట్టసభలో మేము వెళ్ళాలా. ఆ చట్టసభలో మేము వెళ్ళాలంటే పాత రోజుల మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని చూసి వెళ్ళలేని పరిస్థితి. పాత రోజుల్లో మీరు వేరు మేము వేరు అని చెప్తుంటే వేదికల మీద, సభల మీద చాలా స్పష్టంగా కులం వర్గాల పరంగా, మతం పరంగా విభజించి వీళ్ళు ఎక్కడ చట్టసభలోకి వస్తే ఎక్కడ వీళ్ళ సంతతే పెరిగిపోయి రేపు వీళ్ళే ఏ రకమైన రాజ్యాంగాల్ని రాస్తారో తెలీదు అనే విధంగా భయపడే పరిస్థితి, భయపెడుతున్న పరిస్థితి. ఎవరు భయపెడుతున్నారు? భారతదేశ పెద్దలు ఈ రకమైనటువంటి భయాలు పెడతా ఉన్నారు. మత పెద్దలు అందరు కాదు, ఇది అందరు కాదు, కొంతమంది చీడ పురుగులు. అది ప్రతి ధర్మంలో ఉన్నారు. ఇదే కదా విడదీస్తుంది. మరి ప్రతి ధర్మంలో ఉన్నారు. అదే సార్, చీడ పురుగులు చాలా తక్కువ మంది ఉన్నారు. చీడ పురుగులు చాలా తక్కువ మంది ఉన్నారు. సెక్యులర్ భావాలు ఉన్నోళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. మేమందరం కూడా మనకెందుకులే ఎవరో ఒకరు చూసుకుంటాడనే పరిస్థితులు మేము ఉన్నాము. ఎవరైనా ఏమండి ఇంట్లో మా సిస్టర్, మీ మిస్సెస్ మీకు చెప్తుంది, చూసావా మహేందర్, అక్కడ ఎవరో హిందువులు దేవస్థానానికి పోతుంటే ఎవరో బాంబులు వేసేసారంట, వాళ్ళు చచ్చిపోయినారంట అని చెప్పి. అప్పుడు మీరు ఏం చెప్తారంటే, అవును డార్లింగ్, భారతదేశంలో రోజు రోజుకు హిందువుల పరిస్థితి క్షీణిస్తుంది, ఎవరు వస్తారో మాకు రక్షించడానికి అని చెప్తారు. అలాగే ముస్లింలకు ఏదో నష్టం జరిగిందని చెప్పి నా భార్య చెప్పింది అనుకోండి, ఏంటంటే ముస్లింలకు చంపేశారంట, ఇళ్లలో పెట్రోల్ పోసి ముస్లింలకు ఊచకోత కోసేశారంట, ఆయన గడ్డం పట్టుకొని నోట్లో ఆవు ఊచ పోసి కొట్టారంట అంటే, అవును అల్లా చూసుకుంటాడు అనే పరిస్థితుల్లో నుంచి మేము బయటికి రావాలా. మనకేదైనా నష్టం, మా శరీరానికి మా ఆస్తికి నష్టం జరిగితే మేము చూసుకోవడానికి వెళ్తాం కదా. సమాజానికి నష్టం జరిగినప్పుడు ఎవరో వచ్చి చూసుకుంటాడనే భావనలో నుంచి మనమందరం కూడా ముందుకు వచ్చిన రోజు ఈ భారతదేశం సస్యశ్యామలంగా ఉంటుంది, ప్రపంచ దేశాల్లో అగ్రస్థానంలో ఉంటుంది. అంతిమ లక్ష్యం స్వామి గారికి ఏంటి? రేపే చనిపోతాను అని అంటే, లేదు ఎప్పుడైనా చావు రావచ్చు, అంతే. జీవిత అంతిమ లక్ష్యం ఏంటి?
అదే సార్ బ్రతికినని చెప్పాను కదా, మనం చనిపోయిన తర్వాత బ్రతికినన్ని రోజులు నా గురించి మంచిగా చెప్పకపోయినా పర్వాలేదు, కానీ నేను చచ్చిపోయిన తర్వాత సమీ అనే ఒక వ్యక్తి ఉండాడని చెప్పి మీరు ఇంటర్వ్యూ చేసేటప్పుడు చాలామందికి చేశానండి. నెల్లూరులో సమీ అని ఒక ఆయన ఉండాడండి, అతను అట్లాంటి వ్యక్తిని నేను చూడలేదు, చాలా ఖచ్చితంగా మాట్లాడాడని మీ పోటీ వాళ్ళు 10 మంది చెప్పుకుంటే చాలండి. రేపు అల్లా దగ్గర ప్రళయం రోజు నేను తల దించుకొని కాకుండా తల ఎత్తుకొని నిలబడే పరిస్థితి ఆ అల్లా నాకు ప్రసాదించాలని కోరుకుంటున్నాను. రైట్ సార్, చాలా దూరం నుండి చాలా ప్రయాసతో వచ్చారు. అంతిమ లక్ష్యం చాలా బాగా పెట్టుకున్నారు. నేను చాలా బాగా బతకడమే కాకుండా భారతదేశం ప్రపంచం అంతటా నంబర్ 1 కావాలని ఆకాంక్షించారు. సెక్యులర్ భారతదేశాన్ని చూడాలని హిందూ ముస్లిమ్స్ అందరు ఇందాక చాలా బాగా చెప్పారు. హిందూ సోదరుల దేవి దేవతలను దూషించినా సహించేది లేదు అని అన్నారు. మనం అంతా ఐక్యమత్యంగా ఉంటే భారతదేశంలో అంతర్గత కలహాలు జరగకుండా ఉండాలని ఏదైతే సత్యాన్వేషణిగా నేను అనుకున్నానో అది మీకు అర్థమైందని, అలాగే మీ అంతిమ లక్ష్యం కూడా చిన్నవాడినే కావచ్చు వయసులో, మీకన్నా చాలా బిడ్డ వయసు ఉంటుంది కాబట్టి, కానీ ఈ మాట అనొచ్చో లేదో తెలియదు, కానీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మీ ఆశలు, ఆశయాలు, అంతిమ లక్ష్యాలు దేవుడి దగ్గర, అల్లా దగ్గర నిజంగానే ఇప్పుడు నేను ఒప్పుకున్న విషయం ఏంటి, మీ దేవుడు అల్లానే అని నేను ఒప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఓకే, సో ఆ దేవుడి దగ్గర సమీ గారు జడ్జిమెంట్ కోసం నిలబడ్డప్పుడు ఖచ్చితంగా స్వర్గానికి పోయే విధంగానే ఉండాలి, కానీ నరకంలో వేయబడకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు చెప్పిన అంతిమ లక్ష్యం అయితే నిజంగా చాలా బాగుంది. మనుషులంతా ఒకటి, మానవులంతా కలిసి ఉండాలి, ఆడబిడ్డలని గౌరవించే విధానం కానీ లేదు. మొన్న రీసెంట్గా మీ పట్ల, క్రిస్టియన్ పట్ల అఘోరి చేసినటువంటి చర్యల పట్ల ముందుగా స్పందించి ఆమెను చివరిగా జైలుకు పంపించే విధంగా ఇలా అనేక విషయాలు ఈ మధ్యకాలంలో మీరు చేస్తున్నటువంటి పనులను నిజంగానే హర్షించదగినవి. అండ్ ఫైనల్గా మీరు చెప్పిన అంతిమ లక్ష్యం అది మనస్ఫూర్తిగా సిద్ధింపజేయాలని, నేను చిన్నవాడినే అయినా అలానే జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సిగ్నేచర్ స్టూడియోకి వచ్చినటువంటి మీకు ధన్యవాదాలు సార్. అన్ని నిజాలే తెలుసుకున్నారని మనస్ఫూర్తిగా భావిస్తూ ఉన్నాను. ఖచ్చితంగా మనకున్న అపోహలను దూరం చేసి మీ మీద మనకు ఏదో ఒక లైట్గా ఉన్న అపోహను దూరం చేసినారు. అది దూరం చేసినందుకు మనకు ఇక్కడ మేము ర్యాష్గా మీ దగ్గరికి వచ్చి మాట్లాడినా కానీ చిరునవ్వుతో మీరు మమ్మల్ని పలకరించి మమ్మల్ని కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేసినందుకు ఆ అల్లా యొక్క చల్లని ఆశీస్సులు మీ మీద, మీ కుటుంబం మీద ఉండాలని, మీ బిడ్డలు, మీరు, మీ తల్లిదండ్రులు అందరూ కూడా సుఖ సంతోషాలతో, ఆయుష్ ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలు సంపాదించుకొని 10 మంది హృదయాల్లో మీకు గౌరవం వచ్చే విధంగా ఆ అల్లా మొత్తం మీ ఫ్యామిలీని, మా హిందూ సోదరులని అందరినీ కూడా పెట్టాలని చెప్పి కోరుకుంటున్నాను. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ ఏదైతే మాట్లాడినాడో అతను తెలిసి మాట్లాడాడా, తెలియకుండా మాట్లాడినాడా, అహంకారంతో మాట్లాడినాడా, గర్వంతో మాట్లాడినాడా అనేది అతను చేసిన తప్పు తెలుసుకొని అతను కానీ తెలియకుండా కానీ చేసి ఉంటే అల్లా దగ్గర క్షమాపణ కోరుకొని మళ్ళీ కల్మా చదువుకోవాలని కోరుకుంటున్నాను. అతను తెలిసి ఆ తప్పు చేసి ఉంటే అతను ప్రళయం రోజు అల్లాహ్ అతను సమాధానం ఇచ్చుకుంటాడు. ఏది ఏమైనా కానీ ఖచ్చితంగా బ్రదర్ సిరాజ్ గారికి దీని మీద వివరణ మేము కోరుతామని తెలియజేసుకుంటున్నాం. అస్సలాము అలైకుం. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్.